నవరాత్రి టైంలో హోమం చేస్తాం పంతులు. అక్కడి నుంచి ఒక తలకాయ ఇలాగ లెగిసి ఇక్కడికి వెళ్తాడు. ఎక్కడికి? ఒకరోజు నైట్ మీరు సింగల్గా ఇక్కడ స్టే చేయండి ఏనండి. ఆ భవిత సో చేయలేకపోయింది. నేను మీకు చూపెడతాను. ఇక్కడ రాజుగారు తిరుగుతారు, మీ దగ్గరకు వచ్చి నిల్చుంటారు. 100% ఈరోజు చూపిస్తారు, మీరు చూపిస్తాను. అది నేను వీడియో తీసుకోవచ్చా? మీరు తీసుకోవచ్చు, వీడియో తీసుకోవచ్చు. నేను మీ స్టూడియోకి వస్తాను. ఓకే. హైదరాబాద్లో నేను పడుకుంటాను అక్కడ. నేను నా రాజుగారికి నా అమ్మవారికి అక్కడ పిలుచుకుంటాను. మీ హైదరాబాద్లో నా స్టూడియోలో పిలుచుకొని షూట్ చేయండి. అప్పుడు ఇది బాగుంది కదా, అప్పుడు నేను ఫేకా కాదా తెలిసిపోద్ది. ఇంకోటి కాదు నిజం చెప్తాను. మార్చి లోపట్ల ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుని కారణం వచ్చిస్తుంది. ఇది నేను చెప్తాను అక్షరాలతో కరెక్ట్. ఇది ఎవరు? బబిత 100% అవుతుంది. ఆ పిల్ల చెప్పిందంట కదా కరెక్ట్. నా ఎదురుగా వస్తే ఈ అమ్మోడి దగ్గర ఇవి ఉన్నాయి, వేసిస్తాను, పొడిచిస్తాను. జైలుకి వెళ్తాను. మిమ్మల్ని చంపిస్తాను అన్నాడు. యాక్చువల్లీ చంపిస్తాను యాకరెడ్డి అన్నాడు. ఎందుకంటే చంపడం చాలా ఈజీ కదా. ఆడేదో శ్మశానికి వెళ్ళి అఘోరా అతను ఏంటి యాకరెడ్డి విజయనగరం వస్తే తిరిగాడు. ఇక్కడికి వచ్చాడంటే మా బావ ఎలా చంపారో ఆడికి ఇక్కడ పడుకోబెడతాను. మీడియా ముందు చెప్తాను. చచ్చిపోతాడు ఇక్కడికి వచ్చాడంటాడు. ఎందుకంటే ప్యానం బదులే ప్యానం. సరే మీ వెనక ఏదో ఉన్నదన్నాడు, పేట ఉన్నదన్నాడు, అయితే బాడీస్ ఉన్నాయి. ఫేస్ టు ఫేస్ ముగ్గురు కూర్చున్నాం. ఏం తీయడానికి? డెడ్ బాడీలు. డెడ్ బాడీ ఎందుకు తీయాలనుకున్నారు మీరు? మీరు తప్పు చెప్తున్నారు. డెడ్ బాడీ లేకుండా నిధులా? అవా డేట్ తెలిసిందంటే యాకరెడ్డికి సుహాసిని రెడ్డికి ప్రేమ ఉంది. ఓకే. ఆ రోజు నాకు స్నానం చేయించి బకరీకి ఇది మేక్ బలేయించి ఆ విగ్రహం మీద నుంచి రక్తాపానం చేసి నాకు అందిస్తే నేను పిచ్చోళ్ళలాగా నేను అలా ఈ సినిమా లాగా ఇది పాతాళభైరవిలాగా నేను అతనికి అప్పు చెప్పిన. అతను అమ్మోరేట్ చేసిన అప్పుడు దాకా నా అమ్మోరు నా మాట ఏం లేదు. ఆ రోజు అమ్మోరు మీకు ఆ వీడియో పెడతాను. ఆ 6 సెకండ్లకి ఇలా ఊగింది ఆ పెద్ద విగ్రహం. విగ్రహం ఇలా ఊగింది. సో అమ్మవారు ఊగిందా ఆ వీడియోలో? ఎక్కడ ఊగింది ఒక్కసారి నాకు చూపి. అందరూ చూసారండి. ఏమండి ఇప్పుడు అతని కోసం మైనస్ అతని కోసం ప్లస్ చెప్తున్నాం కదా. ఇప్పుడు యాకరెడ్డి మాకు శత్రువు అనుకున్నాం ఎగ్జామ్లో. అతని కోసం మనం మంచిది తెలియదు. రియాలిటీ నిజమేటో చెప్తున్నాం కదా. అతను పూజ చేసిన తర్వాత దమ్ము ఉండే పక్కా అవగోడా అతను. ఓకే, పక్కా అవగోడా. మరి ఎందుకు వదిలేసారు మీరు? సరే, యాకరెడ్డికి శక్తులు ఉన్నాయి, కాళికామాతను ఊపిండు, అది 100% వాస్తవం. బాడీ ఎందుకు తీయలేము? ఇక్కడ ఉంటే కదా తీయడానికి. అదే కదా, దాని వల్లే కదా రామాయణం. బాడీ ఉందని ఎవరు చెప్పారు? అదే చెప్పాడు. బాడీ లేదని ఎవరు చెప్పారు? బాడీ లేదని నేను చెప్తాను. ఎందుకంటే అతని ఆత్మ ఉంది, రాజుగారి ఆత్మ. మీకు ఇంకొక ఫోటో పెట్టని చూడండి. నేను యాకరెడ్డికి ఫోన్ చేసి 3 లక్షలు తీసుకున్నారంట కంటే నేను తీసుకోలేదని చెప్పి. అంటే ఇప్పుడు తీసుకున్న వాళ్ళు చెప్తాడు తీసుకోలేదని. నా దగ్గర ఫోన్పే నంబర్లు ఉన్నాయి. ఒక మనిషి వచ్చి మీ ఇంట్లో, ఇప్పుడు నేను పెద్ద అఘోరాన్ని అనుకోండి. సో ఈడ రాజుగారి శవం, రాజుగారి వైఫ్ శవం, వాళ్ళ పిల్లల శవాలు ఉన్నాయి, చూడండి అంటే చదువుతావా? ఫస్ట్ వాయిస్ అశ్విని అని మీరు ఫస్ట్ మీడియా పరంపర ఫస్ట్ వ్యక్తి మీ శివ స్టూడియో చేసినప్పుడు నేను ఏంటన్నాను, చెయ్యి జోడించారు. తల్లే అమ్మ బబిత గారు, నీకు స్క్రిప్ట్ ఎవరు రాశారు అడిగారు, నీకు బుక్ ఇదంటే మ్యాటర్ ఎవరు రాసి ఇచ్చారు, ఈ చెత్త నా కొడకానికి పిల్టు పట్టుడు కాదు. అందరి భవిష్యత్తు మీరు చూస్తారు, మీ భవిష్యత్తు ఎవరు చూస్తారు? సో ఇవన్నీ మీరు విద్యలు అనేది నేర్చుకున్నారు. నేను నేర్చుకున్నాను. ఎక్కడ నేర్చుకున్నారు? అమ్మోరు నా గురువు ఎవరు లేరు. గురువు లేకుండా ఎట్లా నేర్చుకున్నారు? కళ్ళని చెప్తుంది. ఏం చెప్పింది ఫస్ట్ టైం వచ్చినప్పుడు? ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను అని జరగపోయిన వదిలేయండి. ఎవరైనా బెడ్ మీద ఉన్నారు అనుకోండి, నేను ₹1 మాకు వద్దు, ₹2 పసుపుతో బాక్స్ చేస్తాను. అలాగని కిందకి వీడియోలు రిలీజ్ కామెంట్లు గేమెట్లు పెడితే నేను ఏం చేయలేను. నేను నీ గుడి కొట్టాను, నేను నా గుడి కట్టాను, నేను భక్తుడు, నాకు నువ్వు లోపల దూర్చా తల్లి. వచ్చాడు ఇప్పుడు, నువ్వు చూస్తానా రాజుడు చాలా వచ్చాడు, నా గుడి చూసి వస్తాడు. కాలు కొట్టాను, 2 నాకిస్తాను. ఈ గుడి నాది, నేనున్నాను కిందకి. నదుల కోసం మీరు
గుప్తనేలు దేనికి అంటాను? నేనున్నానని చెప్తున్నానా? నేనున్నాను. నా మంచం ఉండి నా కథగా ఉండే ఆ యాకరెడ్డి ఏడ్ చేశాడు తెలిసిన. ఆ అమ్మాయికి ఎక్కడ ఇంటికి పట్టుకెళ్ళి బట్టలు ఇప్పుకొని కూర్చోబెట్టి నా కట్టడానికి ట్రై చేశాడు. భవిత అనే అమ్మాయి నిజంగా నాగకన్యనా? నాగకన్య కాదు, తొక్క కన్య కుమ్మిస్తాను. నేను చెప్పాను ఎవరికి నమ్మొద్దని. నేనున్నాను. అల్లరి చేస్తాడు, ఇల్లు చేస్తాడు, పూజలు చేస్తాడు, అందరిది మాట అంటాడు. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో నాగకన్య, నాగ భవిత మీ అందరికీ తెలుసు. నాగ కార్తికేయ అని చెప్పేసి వాళ్ళు ఇన్ని రోజులు ఇంటర్వ్యూలు ఇచ్చి పెద్ద డ్రామానే క్రియేట్ చేయడం జరిగింది. సో ఇక్కడ విజయనగరంలో ఉన్న టెంపుల్, ఇక్కడ కాళికామాత టెంపుల్ దగ్గర, సో ఇక్కడ శివుడు విగ్రహాలు అవి వెళ్తాయి. సో అక్కడికి వెళ్ళాలని దానికోసమే నేను మళ్ళీ ఒక జన్మెత్తిన అని చెప్పేసి మనకి బుర్రీ కొట్టించి ఎన్నో స్టోరీలు అల్లి ఎన్నో స్టోరీలు చెప్పి జనాలను మొత్తం పిచ్చోళ్ళని చేయడానికి బాగా ప్రయత్నించింది నాగ భవిత. సో నాగకన్య అనల్లా భవిత అనల్లా ఏం అర్థం కావట్లేదు. సో మనం విజయనగరం రావడం జరిగింది. సో ఇదే కాళికామాత టెంపుల్. సో ఈ ఎదురుగా కనిపిస్తుంది టెంపుల్. సో టెంపుల్ చూపించండి. సో ఇదే టెంపుల్. సో ఈ టెంపుల్ని ఆక్రమించడానికి నాగభవిత వాళ్ళు అంటే టార్గెట్ చేసి ఏదైనా ప్లాన్ చేసి వాళ్ళు ఈ టెంపుల్ని సొంతం చేసుకుందాం అనుకున్నారా ఏందో మనకు తెలియదు. కానీ అసలు ఏంటి నాగభవిత వాళ్ళకి ఈ టెంపుల్ పైన ఎందుకు కన్నుబడ్డది? సో ఇక్కడ ఏమైనా గుప్త నిధులు ఉన్నాయా అంటే మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళు గుప్త నిధుల కోసం వీళ్ళు తిరుగుతున్నారు అన్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. మనం ఒక వీడియో కూడా చేయడం జరిగింది. సో విజయనగరంకి అయితే మనం రావడం జరిగింది. సో ఈ టెంపుల్ ఫౌండర్ అశ్విన్ గారితో మనం మాట్లాడదాం. అసలు నాగభవిత ఎవరు, అసలు ఇక్కడికి ఎందుకు రావడం జరిగింది, సో మీకు వాళ్ళకి ఏం సంబంధం అనేది మనం అడగడానికి ప్రయత్నిద్దాం. సో టెంపుల్ ఇదే. సో పదండి లోపలికి వెళ్దాం. సో లోపలైతే ఎవరు లేరు, చూద్దాం. సో ఎదురుగా వినాయకుడు. సో టెంపుల్కి అయితే మనం లోపలికి ఎంట్రీ ఇచ్చేసినాం. సో నమస్తే అండి, మీరేనా అశ్విన్ గారు? సో అశ్విన్ గారు మనకు కనిపించేశారు. సో ఈయననే అశ్విన్ గారు. సో చాలా మంది అనుకుంటున్నారు అశ్విన్ గారు ఎవరు, అసలు ఏంది అని చెప్పేసి. మనం నిన్న వీడియో కూడా చేయడం జరిగింది రీసెంట్గా. సో అందులో అశ్విన్ గారి ఫేస్ని మనం చూపించలేదు. సో అశ్విన్ గారు వీళ్ళే. అసలు నాగభవితకి వీళ్ళకి అసలు ఏం సంబంధం, నాగభవిత వాళ్ళు ఈ టెంపుల్ దగ్గరికి ఎందుకు రావడం జరిగింది, గుప్త నిధుల కోసం రావడం జరిగిందా, అసలు వాళ్ళు ఎందుకు రావడం జరిగింది అనేది మనం వీళ్ళతో మాట్లాడి మనము మీకు వివరిస్తా. మనం ఫస్ట్ వాళ్ళతో మాట్లాడి ఇంటర్వ్యూ మనం ప్లాన్ చేద్దాం. ఇంటర్వ్యూ ఇస్తారా మాకు? సో ఏమేం జరిగిందో చెప్తారా? సో నిజాలు మాట్లాడాలి, ఓకేనా? నిజం నిప్పు లాంటిది, ఓకేనా? డన్. ఇప్పుడు కూర్చొని మనం ఇంటర్వ్యూ ప్లాన్ చేద్దాం, రండి. సో మొత్తానికి అశ్విన్ గారిని అయితే మనం ముందు కూర్చోబెట్టడం జరిగింది. సో మనం ఆయన మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అసలు మీకు నాగకన్య భవితకి, భవిత వాళ్ళ అమ్మకి మీకు ఏం సంబంధం? అసలు నాకు ఏ సంబంధం లేదు. వాళ్ళు షూటింగ్ కానీ వచ్చారు ఇక్కడికి. ఓకే. వాళ్ళకి తెచ్చిన వాళ్ళు యాకరెడ్డికి తెచ్చిన వాళ్ళు హైదరాబాద్లో ఒక లోకల్ పర్సన్ ఉన్నారు. వాళ్ళ ద్వారాగా యాకరెడ్డి వచ్చారు ఫస్ట్. అది దేనికి వచ్చారంటే ఇక్కడ ఇదంతా ఒక ఫిలిం సెట్ లాగా ఉంది. ఓకే. బాహుబలి సెట్ లాగా ఉంటుంది నేచురల్గా. మీ గుడిగాడ పాపులర్ అవుద్ది అన్నాడు. లాస్ట్ నేనేటి చెప్తున్నా ఆ మాట గారు యాకరెడ్డి ఆ రోజు ఇంకోటి ఉన్నది కదా ఆ వీడియో ఇంకొక ఛానల్ గారు అదే చెప్పాడు అతను. అంటే మీ గుడి ఫేమస్ అవుద్ది అని షూటింగ్ కానీ ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యాడు. ఇన్వాల్వ్ అయిన తర్వాత గుడిలోని పూజ చేశాడు. అయితే నేను కాళీమాత ఇక్కడికి వచ్చిన దాకా నాకు డైరెక్టర్ తెలిసిందని చెప్పాడు. అంటే ఇక్కడ ఒక డైరెక్టర్ లెక్కలోనే వచ్చాడు, అంటే సినిమా ఆర్టిస్ట్ లెక్కలోనే వచ్చాడు ఇక్కడికి. ఒక ఆర్టిస్ట్ లెక్కలోనే వచ్చారు. వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడ నేను పూజ చేస్తాను అన్నాడు. అయితే యాక్చువల్గా మేము గడప గుడిలోనే వాళ్ళకి ఎంట్రీ ఇయ్యం. అతను ఏంటన్నాడంటే కొన్ని మీకు ప్రాబ్లమ్స్ నడుస్తున్నాయి అంటే నాకు ఇక్కడ కొన్ని టెంపుల్స్ మీద ఫైనాన్షియల్ ప్రాబ్లం నడుస్తున్నాయి. అయితే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నడుస్తున్నప్పుడు ఇవన్నీ కొన్ని చెప్పాడు. చెప్పగానే నేను ఏం చేసామంటే నాకు కొన్ని పూజ సామాన్లు తెమ్మన్నాడు. అయితే ఈ యాకరెడ్డికి ఎవరు పిల్లడు తెచ్చాడో అతను ఏంటంటే సార్ నేను ఇతను అడిగాను ఏడ్ చేస్తుంటారు పర్సన్ అంటే అడిగాను. అక్కడ మీ హైదరాబాద్లో ఏదో అమ్మోరు టెంపుల్ ఉంది కదా ఫేమస్, పెద్దం తల్లిది మెయిన్ పూజారి అని చెప్పాడు మాకు. అయితే మెయిన్ పూజారి యాకరెడ్డి అక్కడ మెయిన్ పూజారి అని చెప్పాడు. అయితే చెప్పిన తర్వాత ఇక్కడ కొన్ని చెప్పాడు మాకు. కొన్ని ఇక్కడ చెప్పాడు మీకు ఇక్కడ ఫైనాన్షియల్ ప్రాబ్లం నడుస్తుంది, మీకు మీద కొంచెం నిఘా ఉన్నది, గుడి డెవలప్మెంట్ అవుతుంది, ఇది అది అన్నాడు. అయితే గుడి ఎందుకు కట్టారు ఇక్కడైతే అమ్మోడు తిరుగుతుంది అన్నాడు. గుడి ఎందుకు కట్టాడు అంటే ఇప్పుడు 2021లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను లోకల్లో. ఆ ఇంటర్వ్యూ నేను చెప్పిన కంటే నా తెలుగు మీకు అర్థం అవుతలేదు అవి అతను ఫోన్ నెంబర్ తీసుకొని నేను అతను సెండ్ చేస్తాను. అయితే ఇన్నిసిన తర్వాత మళ్ళీ ఒక 20 నిమిషాలు పావు గంట తర్వాత మళ్ళీ వచ్చాడు.
అది ఇక్కడ పొట్ట ఉన్నది కదా, ఎక్కడ ఉండని అడిగాడు. ఇక్కడే ఉన్నది పొట్ట. ఆ పొట్ట ఎరగొట్టిన తర్వాత ఇక్కడ అమ్మవారు కళ్ళు వచ్చి చెప్పింది, నేను దానికి ముందు నేను జార్ఖండ్లో ఉండాలా, అమ్మవారు ఇక్కడ ఆల్రెడీ చెప్పింది, నువ్వు ఒక ప్లేస్కి వెళ్తావు, గుడి కడతావు అని చెప్పారు. అదే ఇవన్నీ యాస్టేజ్గా ఎలాగ నేను చెప్పి వాళ్ళు చెప్పుకొని వచ్చాను. ఇవన్నీ అయిపోయిన తర్వాత గుడి బ్యాక్ సైడ్ నాకు కొన్ని నెగిటివ్ ఎనర్జీ కనిపిస్తుంది అన్నారు. దానివల్ల మీరు కొంచెం ఇబ్బంది పడుతున్నారు, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఇవన్నీ చెప్పారు. అదే నేను ఏంటి నెగటివ్ ఎనర్జీ అని నేను చెప్తాను. డైరెక్ట్గా మ్యాటర్కి ఇంకా ఫ్రీ ఓపెన్ చేయలేదు అతను. ఈ శ్రీ నేను అన్నాను, నేను శ్రీ పిల్లడు ఈ హైదరాబాద్ నుంచి ఏ పర్సన్ తెచ్చాడో, ఈ పిల్లడికి నీకు ఎన్ని రోజులు తెలుసా సార్, ఇతనికి ఒక 15 రోజులు నాకు కాంటాక్ట్ అన్నాడు. ఏంటని చెప్పారు అన్నాడు. ఇతను నాకు కొంచెం తేడా కనిపిస్తున్నాడు, ఎందుకంటే ఇతను అంటే ఇప్పుడు మనం అమ్మవారికి పూజ చేస్తే కొంచెం ఎదురోళ్ళది అర్థం అవుతుంది కొంచెం, అది ఇతను మీద అంతా నాకు అంత నమ్మకం లేదని చెప్పాను. లేదు సార్ ఇతను పెద్దమ్మ తల్లి నువ్వు చూసావా అని అడిగాను. లేదు నాకు పెద్దమ్మ తల్లి పూజారి అన్నారు. పెద్దమ్మ తల్లి అంటే హైదరాబాద్కి చాలా ఫేమస్ టెంపుల్, ఆ అమ్మవారి పేరు అన్నారు. అదే నాకు హైదరాబాద్ నేను ఎప్పటికీ వెళ్ళలేదు, అక్కడ అమ్మవారి కోసం ఈ యూట్యూబ్లు గిట్లు మనం చూస్తాం, పెద్దమ్మ తల్లి జాతర అవుతుంది, ఇవి బోనాల పండుగ అంటారు కదా, ఈ జోగినీలు డ్యాన్సులు గీన్సులు ఆడుతుంటే రకరకాల కాళీమాత వేసరి చూసి సరే పూజారి కదా అన్నాం. అదే కొన్ని పూజ సామాన్లు తెమ్మన్నారు. పూజ సామాన్లు తెచ్చుకొని ఇతని దగ్గర ఒక సూట్ కేసు కాదు సారీ ఒక బ్యాగ్ తీసాడు. బ్యాగ్లో ఇన్ని తాబీజులు ఉన్నాయి, ఇన్ని రాగి రేకులు ఇవన్నీ ఉన్నాయి. గుళ్ళో జనాలు వస్తున్నారా అని అడిగారు. లేదు జనాలు చాలా తక్కువ వస్తారు, ఊరు కొంచెం కదా, తెలిసిన వాళ్ళే వస్తారు, కొత్త వాళ్ళు రాలేదు. నేను ఒక పూజ చేస్తాను, నా దగ్గర మెటీరియల్ని కొన్ని కొబ్బరికాయలు నిమ్మకాయలు ఇవన్నీ తెమ్మన్నాడు. అదే పోనీ ఏ పూజ చేస్తాడు, గుళ్ళోని జనాకర్షణ యంత్రం పెడతానన్నాడు. జనాకర్షణ యంత్రం పెట్టిన తర్వాత దాన్ని మనం ఇక్కడ మధ్యాహ్నం భోజనం వండాం, ఈ లోకల్ మార్కెట్కి వేరే పర్సన్ పంపించి మెటీరియల్ అనేది తెచ్చుకున్నాం. తెచ్చుకున్న తర్వాత జనాకర్షణ యంత్రం పెడతాననేసి జనాకర్షణ యంత్రం పడతారనేసి పూజ చేసి ఒక ఏదో యంత్రం తీసి పూజ చేశాడు. పూజ చేసినప్పుడు ఏం చేశాడు, ఎక్కడ కూర్చోవాలా అని అడిగాడు. అదే నేను అడిగాను, నువ్వు ఎక్కడ కూర్చుంటాను అని అడిగాను. బయట పెద్ద అమ్మవారు కదా అక్కడ కూర్చొని, లేదు అక్కడ కాదు నేను గడప గుడిలో కూర్చుంటాను అన్నాడు. అదే మా ఇంటోళ్ళకి అంటే యాక్చువల్గా అది మనది టెంపుల్ కాదు కదా, మేమే ఇక్కడ పూజ అంటే అంతా మనే చేస్తాం పూజలు, నేను మా మిస్సెస్ మా అబ్బాయి మా మదరు. అంటే బయట వాళ్ళకి ఎంట్రీ ఉండదు, ఎందుకంటే ఇది పబ్లిక్ ప్లేస్ కాదు. అదే చేశాడు పోనీ అనుకొని లోపల కూర్చోబెట్టగానే ఏదో పూజ చేశాడు. పూజ చేసిన తర్వాత ఒక బ్లేడ్ తీసాడు, కోసుకున్నాడు. కోసుకున్న తర్వాత ఒక తావీజ్లోని ఏదేదో పెట్టి దానికి వెనక ముందు చేసుకుని పెట్టేసి నాకు వేసేసాడు. అక్కడ వేసిన కాడి నుంచి కొంచెం నేను డిమ్ అయ్యాను కొంచెం. అంటే ఇది ప్రతిదీ పిల్లలకి ఫోటో తీ అంటున్నాడు అతను. శ్రీకాంత్ ఫోటో తీ ఇదేంటిది అంటే ఇతను షూటింగ్ వాళ్ళు కదా అని అడిగాను. ఇవన్నీ మీరు ఎందుకు ఫోటోలు తీస్తానని ఆ మాట అడిగాను. అంటే ప్రొడ్యూసర్కి చూపెట్టాలా, ఈ టెంపుల్లో నేను పూజ అవుతే ఇలా అవుతుందని ప్రొడ్యూసర్కి చూపెట్టాను. అదే నేను రియాలిటీ అనుకున్నాను, ఎందుకంటే అమ్మవారి విగ్రహం ఫేమస్ అవుద్ది అనుకున్నాను. దాని తర్వాత పూజ ఇవన్నీ అయిపోయిన తర్వాత బయట పట్టుకెళ్ళారు, స్నానం చేసుకొని రమ్మన్నారు. అదే ఆల్రెడీ ఒక 2-3 ఫొటోస్ అక్కడ తీశారు. అయితే ఆ ఫోటోలో మీకు అక్కడ మీకు ఆల్రెడీ ఏంటంటే ఒక స్కెచ్ అక్కడ నడుస్తుందని నాకు తెలుస్తుంది. కానీ అతను చెప్పిన మాటలను నేను శ్రీకాంత్ ఇద్దరు ఫాలో అవుతున్నాం. శ్రీకాంత్కి ఆల్రెడీ ఒక తావీజ్ ఇచ్చాడు, నాకు ఇచ్చాడు, ఇద్దరికి ఇచ్చాడు. అదే దాని తర్వాత బయట పట్టుకెళ్ళి నాకు స్నానం చేసుకుని నిల్చోబెట్టాడు, పెద్ద అమ్మవారి విగ్రహం మీద నిల్చోబెట్టగానే అతను చెప్పిన మాటలని మనం ఎలా చెప్తే అలా చేస్తున్నాను. అంటే పూజ చాలా డిఫరెంట్ అనిపించింది. అంటే మేము ఆల్రెడీ ఏంటంటే అమ్మవారికి దైవికంగా పాలు పెరుగుతాయంతో మేము పూజ చేస్తాం. అతను ఈ బ్లడ్ ఇచ్చి పూజ చేశాడు. అయితే దాని తర్వాత మేము ఏం చేస్తామంటే ఇచ్చినప్పుడు కంటే ఇవన్నీ జరిగిన తర్వాత సడన్లీకి తెచ్చి శ్రీకాంత్తో నేను అడిగాను, శ్రీకాంత్ నీకు సార్ పూజ రాజుగారు అని పిలుస్తారు, అశ్విని గారు అని పిల్లదు. రాజుగారు నేను పూజ అయిపోయినది, నేను శ్రీకాంత్కి కొన్ని మ్యాటర్ చెప్పాను, అది మీతో మాట్లాడతారు అన్నాడు. ఏంటి చెప్పాడు శ్రీకాంత్ అంటే, శ్రీకాంత్ ఏమో వీళ్ళు ఇక్కడ కూర్చుంటే నాకు బ్యాగ్ పెట్టుకోలేదు సార్, మీ వెనకన ఏదో ఉన్నది అన్నాడు. ఏంటి ఉన్నది అన్నాను. అయితే బాడీస్ ఉన్నాయి అన్నాడు. బాడీస్ ఉన్నాయంటే ఎవరి బాడీలో అని అడిగాను. అయితే రాజుకి సంబంధించిన బాడీ ఉన్నది అన్నాడు. అయితే నేను దానికి ఒప్పుకున్నాను. ఎందుకు ఒప్పుకున్నానంటే అది అడిగాను. కాదు శ్రీకాంత్ బాడీ ఉన్నది లేదు నాకు తెలియదు, ఇక్కడ అమ్మవారు ఉన్నారు, కాళికామాత ఉంది, కాళికామాత ప్లస్ రాజుగారిది ఒక ఆత్మ తిరుగుతుందని నాకు తెలిసిన అన్నారు. ఎందుకంటే మేము హోమం చేస్తాం కదా, హోమంలోని అతను గుర్రం మీద ఖడ్గం పట్టుకొని వస్తాడు. ఆ ఫొటోస్ నా దగ్గర ఉన్నాయి. ఎప్పుడో హోమం చేసినా అతను ఏదో రూపంలో వస్తారు. హోమం చేసిన తర్వాత హోమంలోని కత్తేనా
కడగవేనా లేకపోతే ఈవిడిది మీకు ఫొటోస్ చూపెడతాను డైరెక్ట్ ఈవిడ ఎలాగ ఉన్నదో సేమ్ ఇలాగే ఎందుకంటే ఇప్పుడు అది మనం ఎనిమేషన్ చేసింది అవదు హోమ్ ఉంది దానికి మన పెయింటింగ్ గారే కటింగ్ చేయడం అవదు డైరెక్ట్ ఫోటో ఉండి ఇవిడది వస్తుంది కదా ఓకే అని కదా నన్ను వెనక పక్క ఉండి ఇక్కడ ఆత్మ తిరుగుతుంది రాజుగారి ఆత్మ ఎందుకంటే రాజు ఆత్మ తిరుగుతున్నా నాకు తెలిసిన ఎందుకంటే అమ్మవారు చెప్పింది నువ్వు నా భక్తుడు నువ్వు ఇక్కడ గుడి కడతావు నాకు ఇక్కడ రాకముందే నాకు చెప్పింది అయితే పొట్ట అయితే ఉంది ఇక్కడ అయితే పొట్టు తీసిన తర్వాత ఇవన్నీ నేను చెప్పాను దీని తర్వాత ఇవన్నీ జరిగితే అది ఇప్పుడు శ్రీకాంత్కి నన్ను ఇవన్నీ చూడు ఇతను ఏదో ఇది పూజ వేరే శ్రీకాంత్ నువ్వేం అనుకోవద్దు ఫీల్ అవ్వద్దు నువ్వు తెచ్చో బాగుండి షూటింగ్కి అయితే నేను పర్మిషన్ ఇస్తాను నాకు అడిగాడు అయితే సార్ మీ గుడి అనుకోండి ఇప్పుడు ఎవరైనా వచ్చే షూటింగ్కి అనుకోండి పర్మిషన్ తీసుకోవాలి కదా సార్ మీరు గుడి అనుకోండి మీరు తీయించుకోండి అన్నాను షూటింగ్ ఇవన్నీ జరిగిన లోగా లేట్ అయిందంటే తీయడానికి ఎంత ఖర్చు అవుతుంది నేను అడిగి ఎప్పుడు ఫేస్ టు ఫేస్ ముగ్గురు కూర్చున్నాం ఏం తీయడానికి డెడ్ బాడీ ఎందుకు తీయాలనుకున్నారు మీరు డెడ్ బాడీ తీస్తే ఇక్కడ ఇంప్రూవ్మెంట్ ఎక్కువ ఉంటుంది దానివల్ల మీకు మైనస్ నడుస్తుంది అంటే లాస్ట్ ఇయర్ మీరు తప్పు చెప్తున్నారు డెడ్ బాడీ లేకుండా నిధులా లేదు నిధులు అంటే మనం ఇక్కడ దాకా మనం రాపోను కదా వాళ్ళతోనే చేయించుకున్న మ్యాటర్ వచ్చితే మనం ఇప్పుడు డెడ్ బాడీ ఉంటే డెడ్ బాడీ ఎప్పుడో చచ్చిపోయి డెడ్ బాడీ ఉంటే డెడ్ బాడీ ఎట్లా అంటే డెడ్ బాడీ ఉన్నది అనేసి వాళ్ళు చెప్పారు మాకు చెప్పిన తర్వాత నేను యాక్చువల్లీ ఫుల్గా నమ్మలేదు కానీ రాజుగారు అక్కడ అన్నారు ఇక్కడ ఒక రాజు ఉన్నాడు అమ్మవారు తిరుగుతుంది అనగానే నేను నమ్మాను ఎందుకంటే ఇప్పుడు మనం పూజ చేస్తున్న ఆరాధ దేవత కదా అమ్మ తిరుగుతున్న అమ్మతో పాటు రాజుగారు ఉన్నారు అన్నాడు అయితే రాజుగారు ఉన్నాడని అది నాకు తెలుస్తున్నది ఎలా తెలుస్తుందంటే అతను నాకు మధ్య నాకు గుడి కట్టినప్పుడు అతను వచ్చాడు నా దగ్గరికి అంటే నాకు కనిపిస్తాడు అతను రాజుగారు ఇప్పటికీ నాకు కనిపిస్తాడు అతనికి తల ఉండదు అతనికి మొండి ఉంటది అదే నేను ఇప్పుడు భవితకి అదే నేను చెప్తాను ఆ రాజుగారి పేరేటి మీ యాంకర్లు అయితే కొంచెం కూర్చొని అడగలేరు పేర్లు అడిగిన తర్వాత ఏంటి చెప్పలేకపోయారు ఆ రాజుగారి పేరు గారు నాకు తెలుసు ఏం పేరు కరికాల చోళ రాజులు అదే ఆ అమ్మాయి 5,000 10,000 ఏదేదో 1,00,000 సంవత్సరాలు అని చెప్పిస్తుంది ఇది 1600 సంవత్సరాల ముందుది రాజుగారిది ఆత్మ ఇక్కడ తిరుగుతుంది అతను కాళీమాతకు ఉపాసకుడు అంతేగాని ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి శివుడు ఉన్నాడని అది కాదు అమ్మ నాకు డైరెక్ట్గా వచ్చి నా గుడి కట్టరా నువ్వు నా భక్తుడు నువ్వు తిరిగినోడు నువ్వే ఇక్కడ నీకు అందుకే నేను తెప్పించాను అన్నది అమ్మ నా దగ్గర 20,000 ఉంది ఇక్కడ మోసం జరిగింది 2,20,000 ల్యాండ్కి నేను 5,80,000 ఇచ్చి కొన్నాను కొనిన తర్వాత నాకు గారు ఇప్పుడు ఇదంతా కాదు స్టోరీ నాగకన్యకి ఈ గుడికి మీకు అదే చెప్తాను అదే ఇది జరిగిందా బాడీకి అయితే ఈ లోగాలంటే 3 లక్షలు కావాలన్నాడు నేను కావాలన్నారు ఇది యాకరెడ్డికి 3 లక్షలు ఇచ్చినా మీరు నేను చెప్తాను తోటలో అయితే నేను శ్రీకాంత్ చెప్పాను నేను ఇలా నమ్మను నా డబ్బులు కూడా లేవన్నాను శ్రీకాంత్ ఏం చేశాడు కలిసి వచ్చాడు కదా వీళ్ళు కలిసి వెళ్ళిపోయిన తర్వాత ఆలోచన లేదు సార్ నా దగ్గర ఆప్షన్ అయితే లేదు ఏదైనా లోన్ అయినా తీసుకోవాలా అందులో ఉంటే ఉన్నాయండి లేదు మీరు ఇంప్రూవ్మెంట్ గుడి మూసుకుపోద్ది అన్నాడు ఇప్పుడు ఇంత కష్టపడి మేము గుడి మూసుకోవడానికి మాకు అట్లేదు కదా ఏమో చెప్పింది కొన్ని కరెక్టో ఏదో అనుకున్నాం అది ఈ లోగాలు నేను ఏంటి అడిగానంటే అతనికి టైం దొరికినప్పుడు మీరు ఈ రూమ్ ఉంది కదా ఈ రూమ్లో కూర్చున్నాం మీరు ఇంకేటెట్ చేస్తుంటారు అడిగాను అదే అతను అన్నాడు నేను ఎలాంటిదైనా మొగుడి పొలం గొడవలు ఏదైనా చేస్తాను దుకాణం బంద్ చేస్తాను పండుగ పెట్టిస్తాను అన్నాడు ఇది దుకాణం బంద్ చేయడం పండుగ పెట్టంటే ఏంటని అడిగాను నేను సార్ ఇది హైదరాబాద్ తెలంగాణ లాంగ్వేజ్ దుకాణం బంద్ చేయడం అంటే ఎవరికైనా ఇలాగన్నాడు అదే చంపిస్తాడు అదే ఎలాగా అని అడిగాను అదే ప్యాకేజ్ ఉన్నది అన్నాడు నేను అనుకున్నాను ఇదే ఒక మనిషిని చంపనీక ప్యాకేజ్ అంటే ప్యాకేజ్ ఎలాగంటే ఉన్నాను చూడండి పార్టీ బడ్జెట్ ఒక 2 lakhs 1 lakhs ఇస్తే ఒకలాగా ఉంటుంది 3 months 4 monthsలోనే బెడ్ రెస్ట్ అయిపోయి కాలేజ్ ఏదో ఒక బాడీలో ఒక పార్ట్స్ తీస్తే ఒక ప్రూఫ్ రాదు యాకరెడ్డి నేను అడిగాను నువ్వు ఏంటి వర్క్ చేస్తావు నువ్వు అఘోరా అంటున్నావు అఘోరా అన్నాడు సారీ ఈ మాట అనలేదు నేను కాశీకి అఘోరా ఇప్పుడు కాశీ నుంచి వచ్చి పెద్దమ్మ గుడితల్లోని పూజారి అని చెప్పాడు అయితే ఈ నేను చెప్పిన మాటలు ఆల్రెడీ సుహాసిని మేడం గారా ఒప్పుకోండి అతను కాశీకి చాలా పెద్ద అఘోరా అని చెప్పి 4 మాటలు నమ్మిన ఆవిడే చెప్పింది నేను చెప్పిన కదా ఆవిడే చెప్పింది ఈ మాట అయితే వచ్చిన తర్వాత జరిగింది ఏంటంటే నేను అతను నా డబ్బులు లేవు సార్ యాకరెడ్డి గారు డబ్బులు లేవు రాజుగారు ఆలోచించండి పర్వాలేదు ఉంటే ఉన్నాయన్న దాని తర్వాత ఏం చేశారు వీళ్ళు వెళ్ళిపోయారు కలిసి బస్ మీద టికెట్ చేయించుకొని వెళ్ళిపోయిన తర్వాత శ్రీకాంత్ నాకు ఫోన్ చేశారు సార్ మీ గుడి వల్ల మీ అమ్మోరు వల్ల నాకు ఒక బండి నుంచి అతనిది ఇవి బొలేరో బళ్ళు ఉంటాయి కదా ఆ బళ్ళు ఒక బళ్ళు నా మధ్య అమ్మవారి విగ్రహం ఉంది కదా మార్బల్ది
అంటే యాక్చువల్లీ ఇవన్నీ మార్బల్ విగ్రహాలే. రాజస్థాన్లో మనం ఆన్లైన్ బుక్ చేస్తే హైదరాబాద్కి వస్తాయి. హైదరాబాద్ నుంచి ఒకళ్ళు ఎక్కువ విగ్రహాలు ఉన్నాయనుకోండి డైరెక్ట్గా ఇక్కడ దాకా టెంపుల్ పంపించుతారు. అయితే ఆ రోజు ఏంటంటే సింగిల్ విగ్రహం వచ్చింది ఈ 4 అడుగులది. అక్కడ నుంచి మేము ట్రాన్స్పోర్ట్ కావాలంటే మేము అక్కడ నుంచి అమౌంట్ అంటే ఈ పిల్లలు పెట్టుకుని అలాగా శ్రీకాంత్ నాకు పరిచయం. శ్రీకాంతం పరిచయం అయిన తర్వాత ఈ శ్రీకాంత్ ఏంటన్నాడు అంటే ఇక్కడ మధ్య మధ్య నా కాంటాక్ట్లో ఉంటుంటాడు. సారు మాకు ఫ్యామిలీ ప్రాబ్లం ఉండి ఏదైనా ఉన్నా నేను పూజలు చేస్తే మాకు నవరాత్రికి 10 చైర్లు 9 చైర్లకి అమౌంట్ పంపిస్తుంటాడు. నా ఫోన్పేలో అమౌంట్ పంపిస్తాడు. నా పేరు మీద పూజ చేసింది ఏదైనా ప్రాబ్లం అంటే అలాగే 4-5 ప్రాబ్లమ్స్ ఇస్తే పేరు ఫోటో పెడితే మేము పూజ చేస్తాం. అంటే ఇప్పుడు నా డబ్బు నేను వాగించుకునేలాగా ఉంటుంది ఇది. అదే నేను ఎవరితో డబ్బులు తీసుకోకుండా మేము చేస్తాం. లేదా గుడిలోనూ ఉండిలోనూ ఏదైనా ఇచ్చినా మేము తీసుకుంటాం. అలాగే మేము బాగు చేస్తాం. నాకు 50,000 కావాలా 5 లక్షలు కావాలా 10 లక్షలు మేము డిమాండ్ పెట్టలేదు ఇప్పటికి. దీని తర్వాత ఏం జరిగిందంటే ఈ పిల్లడు ఏంటన్నాడంటే సార్ నాకు ఒక బండి నుంచి వచ్చాను అంటే ఇది ఇప్పుడైతే 2019 విగ్రహం స్థాపన చేసాం. అంటే కరోనాకు ఒక 1 ఇయర్ ముందు. అప్పటి నుంచి శ్రీకాంత్కి నాకు పరిచయం విగ్రహం కూర్చోబెట్టాం. దీని తర్వాత 2020 ఫస్ట్ కరోనా వచ్చింది. ఫస్ట్ కరోనా గారా మాకు కాంటాక్ట్లే ఉండరు శ్రీకాంత్. మధ్య మధ్యన వచ్చేవాడు ఏదైనా ఉంటే అమౌంట్ పూజకి హోమాకి పేరు గోత్రం లిస్ట్ ఆఫ్ ఫ్యామిలీ పెట్టారు మేము పూజ చేశాను. అలాగే వాళ్ళది ఇంకా 4-5 ఫ్రెండ్లు హైదరాబాద్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఒకళ్ళు ఎవరో తప్పారు అలాగే అమ్మకు దండం పెట్టుకొని 48 అవర్స్లో వస్తారని చెప్తే అలాగే వచ్చారు. ఇప్పుడు ఇవన్నీ మీరు అనుకోని ఇప్పుడు ఈ లేట్ అనుకుంటారు ఇతను శ్రీనివాసరావుగా నల్ల బండి ఆపిస్తారు ఇది అనుకోని అది కాదు. నాకు ఇవాళ నేను కెమెరా ఎదురుగా ఎందుకు వచ్చానంటే నా గుడి జోలికి వచ్చారు వీళ్ళు. దానివల్ల నేను కెమెరా రియాలిటీ చెప్పడానికి వచ్చాను నిజాతి. అంతేగాని నా సేఫ్ సైడ్కి నేను తప్పు చేశానని ఇక్కడ నాది ఇది నేను చెప్పుకుంటున్నాను. అదే నేను చాలామందికి బాగు చేశాను. నేను యాక్చువల్లీ బగలాముఖి ఉపాసకుడు. కాళీమాత 8 రూపాయలు నేను ఏదైనా ఎల్లో కలర్ పసుపుతోని 2 రూపాయలు పసుపుతోని ఎలాంటి మనిషికైనా బాగు చేయగలుస్తాను కెపాసిటీ ఇచ్చింది అమ్మ. అయితే ఇవన్నీ పక్క పెట్టండి. దీంతో కెపాసిటీ ఉంది మీ దగ్గర ఉన్నాను 100%. కానీ నేను పబ్లిక్ చేయను. ఓకే దాని గురించి మనం మాట్లాడదాం. నాగకన్య గురించి కావాలి అదే చెప్తాను. దాని తర్వాత ఏంటి చెప్పాడంటే నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసిన తర్వాత నాకు శ్రీకాంత్ ఫోన్ చేశాడు. సార్ నన్ను 3 లక్షలు నేను ఇస్తాను తీయించేదా సార్ గుడి బాగా నడుస్తుంది కదా ప్లీజ్ అన్నాడు. శ్రీకాంత్ చూసుకో నేను అతను నమ్మను. నువ్వు ఇస్తావంటే డబ్బు నాది కాదు నీ డబ్బు పోయినా నీది పోద్ది. సార్ నేను ఏది పోయినా పర్వాలేదు అన్నాడు. అదే సరే అన్నాడు. అయితే మొత్తం 42,000 43,000 ఈ వచ్చిన డబ్బులు ఈ పిల్లలకేమో 2-3 బళ్ళు అక్కడెక్కడ ఆఫీసులు పెడతారు కదా వీక్లీ డబ్బులు వస్తాయి కదా అవన్నీ 5,000 2,000 42,000 క్యాష్ ఫోన్పే ఇచ్చాడు. ఫోన్పే నెంబర్ ఇప్పుడు యాకరెడ్డి నెంబర్ ఏంటి ఉందో ఆ నెంబర్లో కొట్టాడు. ఆ ప్రూఫ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. దాని తర్వాత అతను యాకరెడ్డి నంబర్లో ఫోన్పే యాడ్ ఎవరున్నారు గోనా లలిత అనేసి. అయితే గోనా లలిత ఎవరు అయితే నాకు ఏ దాంట్లో కొట్టే నాకు అది చెప్పలేదు నాకు శ్రీకాంత్. అదే శ్రీకాంత్ ఏంటంటే సార్ నేను డబ్బులు పే అంతా చేస్తానని ఎందుకు చేస్తావు చూసుకో రిక్స్ అని నేను చూసుకుంటాను అన్నాడు. తర్వాత నాకేంటి తెలిసిందంటే మా గుడికి ఏదో చెప్పాడని వీటిను 3,60,000 70,000 ఎంతో ఒక బండి అమ్మిస్తాడు ఆ డేట్లోని. శ్రీకాంత్ అమ్మిస్తాడు. మీ గుడి కోసం శ్రీకాంత్ ఎందుకు అమ్ముకుండు? ఎందుకంటే శ్రీకాంత్కేమో ఈ గుడి వల్ల ఒక బండి నుంచి 3-4 బండ్లు తయారు చేశాడు. నమ్మకం. ఈ చెత్తనా కొడుకు వచ్చి ఓపెన్ తిడతా నాకు ఈ యాకరెడ్డి ఫస్ట్ నాకు టార్గెట్ చేశాడు ఏదో బ్లడ్ తీసి శ్రీకాంత్ గారు పాడు చేశాడు. కాదు యాకరెడ్డి వేరే ఇంటర్వ్యూలో నేను క్యాబ్ డ్రైవర్ అని చెప్పుకున్నాడు కదా. ఏమైనా యాక్చువల్ చూస్తే మాకు తవా తెలిసిన పూలు అమ్ముకున్నాడు అండి. పూలు మల్లెపూలు బంతి పూలు చామక పూలు ఫిషెస్ అమ్ముకుంటాడు. దాని తర్వాత ఇంకా ఎప్పుడు ఇవన్నీ ఇంటర్వ్యూ వచ్చాను నేను డీప్లీకి తీరాను. తెలిస్తే అప్పుడు ఏంటంటే పెద్దమ్మ తల్లి దాంట్లో పోతురాజు అక్కడ మెయిన్ పూజారి కాదు కదా ఇది సైడ్ పూజారి గారే కాదు. అక్కడ పోతురాజు వయసు వేసుకుని డబ్బులు కలెక్షన్ చేసిన పర్సన్ ఇతను. ఓకే దాని తర్వాత ఏదో ఇక్కడ వైజాగ్లోనే ఒక డైరెక్టర్ ఉన్నారు. ఒక విషయం చెప్తా. గుంటూరు వ్యక్తులకి పెద్దమ్మ తల్లి టెంపుల్లో పోతురాజు దేశం ఏనియర్ గుంటూరు కాదు కదా ఆయనది ఎక్కడ? యాకరెడ్డి హైదరాబాద్. ఇక్కడ హైదరాబాదే మాకు చెప్పాడు. యాకరెడ్డిది హైదరాబాద్ అని ఎవరు అన్నారు? ఆయన లాంగ్వేజ్ చూస్తే మీకు హైదరాబాద్ లాగా ఉందా? ఏమో సార్ ఇప్పుడు నా లాంగ్వేజ్ కదా డిఫరెంట్ కదా. ఇప్పుడు నేను లాంగ్వేజ్ వల్లనే పట్టుకుని నాకు శ్రీకాంత్ హైదరాబాద్ పర్సన్ హైదరాబాద్ తెచ్చిన హైదరాబాదే అనుకున్నాను. నేను అంత డీప్లీగా అడగను కదా. ఇప్పుడు మీరు వచ్చారు మీరు ఒక్క నిమిషం మీ దగ్గరికి ఒక మనిషి వచ్చినప్పుడు మీరు డీటెయిల్స్ ఎందుకు అడగారు? సరే ఎలా అడుగుతాను. ఇప్పుడు శ్రీకాంత్ నమ్మకం మీద వచ్చాడు. తెచ్చాడు అతను. ఏది చేస్తాడు హైదరాబాద్ అన్నాడు. హైదరాబాద్. ఇప్పుడు మీ గుంటూరు అంటున్నాడు. గుంటూరుది కాదు. గుంటూరు అతను బవితాల హస్బెండ్ నాగరాజు సర్పం అతని గుంటూరు ఓకే కదా. అదే
ఇవన్నీ తెలిసే ఇవన్నీ తర్వాత తెలిసే మాకు. ఈ దాంట్లో వచ్చిన తర్వాత ముందు ఒక ప్లేస్లో 13 అడుగులు పిన్ పాయింట్ పెట్టించి లెక్కలుగా ఉన్నది, ఇదే పాయింట్లో తవ్వాలి అని చెప్పాడు. ఎవరు చెప్పారు? యాకిరెడ్డి. అప్పుడు భవిత ఉందా? నేను చెప్తాను. భవిత అప్పటికి ఇంక ఇన్ అవ్వలేదు. ఓహో, అప్పటికి రాలే. అప్పటికి భవిత రాలేదు. ఇది తవ్వించాలి, ఇక్కడ వస్తాయని చెప్పాడు. ఈ తవ్వించినప్పుడు ఏం చేశాడంటే, ఇప్పుడు వచ్చారు కదా ఈ షూటింగ్ పూజ అయింది, ఈ లోగాలు ఈ పర్సన్ ఏం చేశాడంటే ఒక వీడియో కాల్లోనే గడిగడికి ఫోన్ చేసుకుని బయటకు వెళ్ళిపోతుండాల. నేను శ్రీకాంత్ ఇది ఈ ఎవరికో వీడియో కాల్లోని చూపెడుతున్నాడు గుడి అంటే ఎవరని అడిగాను. అదే ఏం వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ మిస్సెక్ని అడిగాను, ఎవరికి చూపెట్టిన శ్రీకాంతం అడగడానికి జడిస్తున్నాడు. ఎందుకంటే ఈ రక్తం గిత్తం తీస్తాడు కదా, ఇదే శుద్ర పూజలు అనుకుని తెలిసిపోయింది శ్రీకాంత్కి. అయిపోగానే ఏంటంటే నేను అడిగిస్తాను, యాకిరెడ్డి గారు మీరు వీడియో కాల్ చేసి ఎవరికి చూపెట్టారంటే నా మిస్సెస్కి నాకు ఒక అమ్మాయి ఉన్నది అన్నారు. మీకు అమ్మాయి ఉందా అన్న. అదే ఏది చూపెట్టారు, టెంపుల్ చూపెట్టండి, కామన్ టెంపులే కదా, ఆ టెంపులే చూపెట్టాను అన్నారు. కాదు ఇక్కడ ఆ అమ్మాయికి నేను అడిగాను బాడీలో ఉన్నది, మీ అమ్మాయికి ఇక్కడ బాడీ ఉందని చెప్తుందా అని అడిగాను. చెప్తున్నా అన్నారు. ఎలా చెప్తున్నా అడిగాను. పూజ చేస్తున్న మీరు కదా, మీ అమ్మాయి ఎలాగ ఉన్నదా, మీ అమ్మాయితో నేను మాట్లాడగలుస్తానా అన్నాను. నేను ఫోన్లోనే అడిగాను. ఇది ఎందుకంటే నాకు డౌట్ ఎందుకంటే నేను ఇన్ని సంవత్సరాలతో కట్టాను. ఇది లాస్ట్ ఇది 2023 నవరాత్రి ముందు స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు ఈ నవరాత్రి వస్తే 2 years అవుతుంది. అంటే 1 year 4 months అంటే 15-16 months ముందు జరిగింది ఇది. దీని తర్వాత ఏంటన్నాడంటే మీరు ఓకే అంటే నా అమ్మాయికి నేను పట్టుకొని వస్తాను అన్నాడు. దేనికని అడిగాను. సార్ ఇక్కడ ఏటుండో నాకంటే ఆవిడ బాగా చెప్తుంది అన్నది. మీకంటే బాగా చెప్పడం ఏంటి నేను అడిగాను. నేను అయితే అక్కడ ఏదో ఉన్నది అన్నాడు. ఏటున్నది అదే మీరు చెప్పారు కదా బాడీలో తీద్దాం అన్నాడు. బాడీలతో పాటు అక్కడ బాడీలో సామాన్లు ఉన్నాయి అన్నాడు. ఇది వాస్తవం, గుప్త నిధులు కాదు, బాడీ ఉట్టు బాడీ ఉంది కదా, నీటికి పడుకోబెట్టరు కదా రాజులు, అలా ఏదో వేసాలు. ఆ మాటే ఒక వీడియో ఉన్నది, రాజుగారి బట్టలు ఉన్నాయి, నేను పెళ్లి కూతురు అయిపోయి కొట్టుకున్నాను, రాజుగారి బట్టలు ఆర్నమెంట్స్ అన్ని ఉన్నాయి చెప్పింది. చెప్తా గుప్త నిధులు అంటే అదే మీకు తెలుసు, ఐడియా ఉందా? నాకు తెలియదు. గుప్త నిధులు అంటే బంగారాలు వజ్రాలు వైడూర్యాలు మొత్తం. ఇప్పుడు రాజుగారి బట్టలతోనే పడుకున్నాను అని చెప్పారు. మేము అది అనుకో సరే కదా. ఇప్పుడు రాజుగారి బాడీ గురించి కాదు, రాజుగారి నగల కోసం మీరు గుంత తవ్వుతున్నారు. లేదు వాళ్ళు ఇప్పుడు ఆ నగలు తీసుకొని మేము ఒక డెడ్ బాడీ నగలు తీసుకొని నేనే చేసుకుంటాను. ఇప్పుడు వాళ్ళు ఏమని చెప్పారు? భవిత చెప్పిందని మీరే చెప్పారు కదా. భవిత దాని తర్వాత భవిత ఏడ్ చేసిందంటే వీళ్ళు ఏడ్ చేస్తారు, పట్టుకొని తెచ్చారు. తెచ్చిన తర్వాత రమ్మన్నాను నేను, వాటి ద్వారా రమ్మన్నా. వచ్చిన తర్వాత కూర్చున్నారు వీళ్ళు. కూర్చోగానే ముగ్గురు వచ్చారు. ముగ్గురు రాగానే వాళ్ళకి ఒక రూమ్ ఇచ్చాం. అంటే మేము ఎక్కడ ఉంటాం ఇంకొక రూమ్లు ఇచ్చేగానే వాళ్ళకి అక్కడ స్కూటీ ఇస్తే స్కూటీ మీద వీళ్ళు ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడికి వచ్చారు. రాగానే సేమ్ ఈ ప్లేసే నేను అక్కడ కూర్చున్నాను, వీళ్ళు కూర్చున్నారు. నేను యాకిరెడ్డి గారు అడిగారు, వీళ్ళు వెళ్ళారు, బయటకు వెళ్ళారు, 5 బిందెలు వాటర్ రెడీ చేయమన్నారు. దేనికని అడిగాను. మీరు తవ్వింది రాంగ్, కొంచెం పక్కన రావాలా అన్నారు. ఆ వాయిస్ రికార్డింగ్ గారు నా దగ్గర ఉన్నది. 13 అడుగులు పక్కన మీరు తవ్వేశారు కదా, దాని పక్కన రా, ఈ లోకల్ కాంటాక్ట్ ఇస్తాడు ఫోను. అప్పటిదో కాంటాక్ట్లో ఉన్నాడు, ఎందుకంటే డబ్బులు తీసుకున్నారు కదా. దాని తర్వాత ఏమో ఈ పెళ్ళి ఏం చేశారంటే 1 బిందె పసుపు, 1 బిందె కుంకుమ, 1 బిందె ఈబూది చందనం. ఈ నైట్ అంతా వీళ్ళు ఉండిపోయారు. అంటే ఇది నైట్ బస్సు ఎక్కితే తెల్లవారు 9:30 భవితతో పూజ చేయించారు. భవితతో రెండో రోజు ఆ నైట్ అంటే ఎక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఏదో చికెన్ బిర్యానీ అశ్విని గారు చెప్పాడు అని ఇంత పెద్ద చికెన్ బిర్యానీకి లాగేసాను కదా. ఒక్క నిమిషం ఇప్పుడు మీరే లాగిరో, నేను ఆ క్వశ్చన్ అడగాలి. నేను నా ఇంటర్వ్యూలో మీకు నేను కాల్ చేసిన. అవునా? కాల్ చేసినప్పుడు మీరు నాకేం చెప్పాలి? సో భవిత వాళ్ళు తెలుసా అని అంటే తెలియదు నాకు అన్నారు. లేదు తెలియలేదు అన్న. మీరు కావాలంటే ఆ రోజు ఇక్కడ జనాలు ఉన్నారు, నేను చెప్పింది ఏం చెప్పారు, నేనేం చెప్పానంటే మీకు విగ్రహాలు ఉన్నాయా అని మీరు అడిగారు. అశ్విని గారు అంటే ఓకే అన్నారు. మీరు కావాలంటే మీరు 100 సార్లు వినండి. నేనేటి చెప్పాను, వీళ్ళు రాలేదు అనలేదు, మీరు అడగలే రాలేదు, వచ్చారా లేదు, మీరు మాట్లాడారా మీరు భవిత ఎవరు చెప్పారు ఇక్కడ భవిత, నేను భవితతో మాట్లాడలేదు అని చెప్పాను. అంతేగాని వీళ్ళు రాలేదు అని ఏ వీడియో నేను చెప్పలేదు. భవితతో మీరు మాట్లాడలేదు ఏమీ మాట్లాడలేదు. కుంకుమ చందనము నాన్న ఉన్నారు కదా తండ్రి ఎవరు? యాకిరెడ్డి తండ్రి. సో మీరేం మాట్లాడలేదు? నేను ఏది అమ్మా నమస్తే అని కూడా చెప్పలే. ఏంటి ఆ పిల్ల మూగుదానిలాగా ఉన్నది కదా. దాని తర్వాత కదా నా మైండ్ స్టాక్ అయింది. నా బీపీ ఇవాళ నేను పేషెంట్ అయిపోయిన కారణం. సరే ఇప్పుడు ఆమె అది చేసింది. ఓకే, బిర్యానీ తిన్నారని మీరు అందులో చెప్పారు. ఫస్ట్ బిర్యానీ తెచ్చిన వాళ్ళు కూడా పర్సన్ ఏమో ఉన్నారు మా దగ్గర. ఓకే, బిర్యానీ తెస్తే బిర్యానీ వాళ్ళు తిన్నారు. 2 బిర్యానీలు తెస్తే ముగ్గురు పంచుకున్నారు. కానీ మ్యాటర్ ఇప్పుడు చికెన్ బిర్యానీ కోసం కాదు, తెచ్చి మన ఇప్పుడు ఎలాగొంటే పిలిపించి తినిపించి దెప్పేవో అని అంటారు. చెప్తా అంటే దానికోసం అంత లాగే. టాపిక్ ఎందుకు మాట్లాడుతున్నా అంటే మీరు ఇంటర్వ్యూలో ఒక మాట అన్నారు,
సో మీరు క్రిస్టియనా, హిందువా, ముస్లిమా అని కరెక్టే. ఎవరిని అడిగిరి క్వశ్చన్? నేను మీకే అడిగాను. ఎందుకు అడిగారు? ఎందుకు అడిగాను నేను చెప్తాను. చెప్పండి. అంటే దీంట్లో మీ తప్పు కాదు. నాకు తెలియదుకి నేను ఇక్కడ పూజలో కూర్చొని ఉండాలి. ఆ రోజు వీళ్ళందరూ ఉండాలా, కొన్ని ఇక్కడ పర్సన్ ఉన్న ఇల్లు ఉండాలా. ఇలా చెప్పాడు. కాల్స్ వచ్చాయని. ఇలాంటి కాల్స్ మాకు 6 నెలలతో వస్తున్నాయి. సో ఇప్పటికీ నా మొబైల్లో ఒక ఫోన్ నెంబర్ ఉంది. నేను నైట్ వాళ్ళు కాల్ చేశారు. కాల్ రిసిప్ట్ అంటే ఒకటి సుమన్ టీవీ అని ఒకరు కాల్ చేశారు. ఫస్ట్ కాల్ నాకు వచ్చింది. అంటే ఇంటర్వ్యూలు రాగానే, సార్ మీరు అశ్విని గారా అంటే, అశ్విని గారు, విజయనగర్ కాళీమాత టెంపుల్ ఆక. అదేంటండి ఒకళ్ళ గుడి మీద మీరు గుడి కట్టారు కదా, అది ఎక్కడ దాకా న్యాయం అని అడిగారు. ఒకళ్ళ గుడి మీద నేను గుడి కట్టని ఇది ఎవరు మీకు చెప్పారు అని అడిగాను. అయితే ఏదో కానీ వాళ్ళ గుడి మీరు ఒప్పుకున్నారంట అన్న. నేనేమో ఒప్పుకోలేదు, నా పిల్లలతో మాట్లాడలేదు. మేము వస్తామన్నారు. మేము హైదరాబాద్ నుంచి 500 మెంబర్కి పట్టుకొని తెస్తానన్నాను మీడియా వాళ్ళకి. మీడియా సమీక్షంగా మీరు తవ్వించుతాం, మీ గుడంతా ఎరగొడతాం అన్నాడు. అతను ఫోన్ నెంబర్ ఉండి దాన్ని డీపీ చూస్తే మాఫియా లాగా ఉన్నాడు. ఇంత పెద్ద గడ్డం, ఇంత సిగరెట్ తాక్కొని డీపీ పెట్టాడు సుమన్ టీవీ. దాని తర్వాత ఫ్యాన్సీ నెంబర్ 666 లాస్ట్లో వచ్చింది. మళ్ళీ సాయంకాలం ఫోన్ చేశాడు. ఎందుకు ఇవన్నీ గొడవలు, నేను వస్తాం, వాళ్ళకి తెస్తాం, భవితాలు తెస్తాం, 50-50 రేషియో మాట్లాడుకొని అక్కడ ఏదో పంచుకుని ఏటుండే డెడ్ బాడీ సగం పంచుకుందాం అన్నాను. నేను అన్నాను. నేను అప్పటికి కూల్గా మాట్లాడుతున్నాను. ఆ వీడియో తర్వాత ఇంకా వీడియోలు ప్రతి వీడియోలో ఒకటే మాట. దాని తర్వాత కొన్ని జనాలు వచ్చారు. సుహాసిని గారు ఆ కూతురు గారు ప్రతి లాస్ట్ మోహన్ రావుతో దారిన తర్వాత ఒకటే చెప్పి మేము చాలామందికి పంపించాం, రెస్పాన్స్ లేరని. ఎవరో ఒకరు వస్తున్నారు, సార్ దర్శనం చేసుకునేలాగా వస్తున్నారు, దండాలు పెట్టుకుంటున్నారు, అన్నీ చేస్తారు, గుడి గారితో అశ్విని గారితో మాట్లాడాలా అంటున్నారు. ఈ లేట్ తెలియకుండా దేనికంటే ప్రాబ్లం పట్టుకోగానే ఆ మూల పట్టుకోవాలి, ఈ మూల పట్టుకోవాలి. మేము వైజాగ్ నుంచి వచ్చాం, అది ఇది అన్నారు. ఎవరు పంపించారు, మీరు ఎవరు పని మీకు అనవసరం, 50-50 చేసేసుకుందాం. 50-50 చేసుకుందాం అన్నాను. ఈడ నిధి ఉందని అందరు వస్తారు. అంటే ఇక్కడ యాక్చువల్ నిధి అంటే తవ్వించాలి కదా, తవ్వితే అక్కడ ఏటీ రాలేదు. నిధుల కోసం అయితే తవ్విరు. నిధి బాడీ కోసం తవ్వాం. బాడీ ఎందుకు మీకు? బాడీ ఉంటే ఇప్పుడు ఏదైనా ఇది మా ఇల్లు, మీకు స్టార్టింగ్ తోటే చెప్పిన ఇల్లు. బాడీ ఇక్కడ ఉంటే ఇక్కడ ఏదైనా బాడీ ఉంటే మీకు మైనస్ జరుగుతుంది అన్నారు. నేను అప్పటికి ఏంటంటే మీకు ఒకటండి, పాతాళ భైరవి సినిమా చూసారు మీరు? లేదు. పాతాళ భైరవి సినిమాకి వెళ్ళండి. అది ఎవరో ఎన్టీ రామారావు ఎవరో ఉంటాడు, ఒక భక్తుడికి ఒక రాజుకి ఎలాగ మాంత్రికుడు, ఈ మాంత్రిక రోల్ చేసాడండి యాక్రెడ్డి, మాకు వసం చేశాడు. సినిమాలు చూసి వీళ్ళు నటించేసి యాక్చువల్ పూరా చేశారండి. ఇతని దగ్గర వశీకరణ ఉండండి, ఇది పండుగ ఏదైనా డైలాగ్ పండుగ పెట్టిస్తాను, డైలాగ్ యూజ్ చేస్తాను. ఒక్క నిమిషం. మీరు ఇంతకు ముందుకు దశ మహావిద్యాలయంలో మీరు ఆరితేరిన వ్యక్తి అని మీరు చెప్పారు. ఇప్పుడు మీరు నాకు మహిమలు వచ్చు అని మాట్లాడారు. నేను మహిమలు వస్తాను చెప్పలేదు. ఇప్పుడు విద్య నేర్చుకున్నారు. విద్య గారు నాకు అమ్మవారు ఇక్కడ తిరుగుతుంది. ఇప్పుడు మీరు ప్రాబ్లంలు వచ్చారు అనుకోండి, నాకు ఏది తెలియదు, సాల్వ్ చేస్తారు. అది ఏంటి, నేనే పూజలు గిజలు చేయను. చెప్తా. ఇప్పుడు నేను వస్తే సమస్యతోటి నా సమస్య మీరు తీరుస్తారు, అవునా? యాకరెడ్డి నేను గురువు అని, నేను దేవుణ్ణి సంథింగ్ పూజలు చేస్తా అది ఇది అన్నప్పుడు మీకు అర్థం కాలేదా ఆ వ్యక్తి ఎవరో? నాకు అర్థమైంది. లేట్ చేస్తారు అంటే ఈ బ్లడ్ ఇక్కడ కోసుకొని ఒక తాబిచ్చి వేసాడు అతను. ఆ ఫొటోస్ కూడా గడప గుడిలో కూర్చుని ఫొటోస్ కూడా నా దగ్గర ఉన్నాయి. తప్ప ఒకటండి, వాళ్ళు ప్రతిదీ సరే. ఇట్లా బ్లడ్ కోసిన ఫోటో ఉందా? అది లేదు. కానీ కూర్చుంది ఇక్కడ మా మిస్సెస్ ఉండాలి, అందరూ ఉండాలి. ఆ రోజు మొత్తం జనాలు అందరూ ఉండాలి. అంటే సాయంకాలం ఇప్పుడు ఎలాగొస్తున్నారు, భక్తులు వస్తుంటారు కదా, వాళ్ళు అడిగారు. అది కోసి తాబీజ్ ఇచ్చారు. ఇవన్నీ జరిగిన తర్వాత ఆ తాబీజ్కి నేను చాలా రోజుల దాకా ఉంచాను. చాలా రోజుల దాకా ఏదో మంచి జరుగుతుందేమో. మంచి జరిగిందా? చెప్తాను మీకు పేరు. మంచి జరగడం ఇగో మంచిది, ఇదే మంచి. ఇవాళ హైదరాబాద్లోని కొన్ని దానికి మన టెంపుల్ తెలియదు ముందు, కానీ ఇప్పుడు తెలుస్తుంది, అదే మంచి జరిగింది. అశ్విని అంటే ఫేమస్ అయింది కదా. ఫేమస్ అయింది. దానివల్ల నాకు 2 ప్యానాలు పోయాయి. 2 ప్యానాలు పోయి, అది నేను చెప్తాను అది ఎలాగో. దాని తర్వాత కొన్ని జనాలు వచ్చారు. ఒకళ్ళతో ఒక నైట్ పై జేసీబీ పట్టుకొని వచ్చారు నా దగ్గర. లాస్ట్ ఇంకొక వీడియో గారా ఇక్కడ ఇంకొక పేరు చెప్పను ఇప్పుడు, ఇంకొక వీడియో గారా ఇక్కడ ఇంకొక ఛానల్ వాళ్ళు గారా వచ్చి వీడియో చేశారు. అతను ఏంటి అడిగాడు, మీరు గుప్త నదులు తవ్వుతారు కదా అని అడిగారు. నేను ఒకళ్ళు గుప్త నదులు తవ్వుతా, నావి ఇక్కడ మొత్తం నాదో నేను ఎక్కడో గుప్త నిధులు ఉంటే నేను డబ్బు ఇచ్చి కొనేసి తవ్విస్తానంట. అంటే ఈ మొత్తం కొనేసుకుంటానంట. కొనేసుకుంటే ఇవాళ నా లేబర్ పేమెంట్ ఇవ్వడానికి నేను బయట నుంచి 20,000 తెచ్చాను. రోజుకి 200 రూపాయలు కడతాను. ఇది పూజకేమో నా మ్యాక్ కోయడానికి 1 మంది పోతారు, పూలు కట్టడానికి ఒక ముస్లిం అతను అమ్మోరు భక్తుడు, అతను వచ్చి అతను పూలు ఇచ్చారు మాకు. అంటే ఆ పొజిషన్లో ఉన్నాను. ఇప్పుడు ఇవాళ ఇక్కడ ఉండిలో వచ్చిన డబ్బులతోనే మేము ఇల్లు నడుస్తుంది. మాకు ఇవన్నీ చేశారు. మొత్తం మైనస్లు తెచ్చారు, మాకు ఇద్దాం మొత్తం మైనస్లు చేశాడు. ఇతను ఒకటేనండి,
ఇప్పుడు చికెన్ బిర్యానీకి పక్క పెట్టండి, నేను ఒక కోచ్ని అడుగుతున్నాను, ఈవిడ భవిత నాగరాణి అంటున్నారు. అదే ఆ టాపిక్ వస్తాం. నాగరాణి వచ్చిన తర్వాత రూమ్ ఇచ్చాం, ఇవన్నీ అక్కడ జరిగాయి. అయిన తర్వాత అదే వీళ్ళు తల్లిదండ్రులాగా వీళ్ళు ఉన్నారు అక్కడ. మొగుడి పిల్లలు వెళ్ళకుంటారు, ఆ రూమ్ ఒకటి సుహాసిని భార్య. అయితే నేను ఒక కోచ్ని అడిగాను, ఎందుకంటే ఇప్పుడు శ్రీకాంత్ నువ్వు ఏ అకౌంట్లో కొట్టావు వీళ్ళు మీ సుహాసిని అంటే, కాదు సార్ అది నాకు ఇది పంపించారు. శ్రీకాంత్ ఏం చేశాడంటే శ్రీకాంత్కి వీళ్ళు ఆధార్ కార్డులు పంపించారు. ఆధార్ కార్డులో భవితారెడ్డి సుహాసిని రెడ్డి అని రాసుండి, పాతపోట కడప డిస్టిక్ అని రాసుండి. శ్రీకాంత్ వీళ్ళు కడప నుంచి వస్తున్నారంటే, లేదు అదే పాతపోట వల్ల అలా. శ్రీకాంత్ ఏం చేశారు, మళ్ళీ యాకరెడ్డికి అడిగారు. యాకరెడ్డికి అయితే మీ మిస్సెస్ పేరు మీద లలిత గోనాన్ని కొట్టాను కదా, మరి ఈవిడ సుహాసిని రెడ్డి అంటే అడిగాడు. ఆ ఒకలే నా వెన్నో అంటే నీకు తెలియదేటే అన్నాడు. అయితే మన అంత మాట పట్టించుకోలేదు. తవా డేట్ తెలిసిందంటే యాకరెడ్డికి సుహాసిని రెడ్డికి ప్రేమ ఉంది. ప్రేమ ఓకేనా, వాళ్ళిద్దరు ప్రేమికులు ఎలాగొచ్చుతారండి ముగ్గురు. ఇది ఇక్కడ ఎలాగొచ్చు లాస్ట్ వీడియోలో బట్ కెమెరా ఎదురుగా ప్రేమికులకు రూమ్ ఇచ్చింది కూడా మీరే, నేనే ఇచ్చాను. నాకు తెలియదు కానీ తల్లిదండ్రులు ఇది మొగుడు పిల్లం అనుకున్నాను. ఇచ్చామని ఇచ్చిన తర్వాత ఇప్పుడు అవన్నీ అయిపోయాయి. దాని తర్వాత ఈ పిల్లల్ని అయిపోయిన తర్వాత నేనేం చేశానంటే, అది మా ఆఫీస్ యాక్చువల్గా. వాళ్ళు ఏం చేశారంటే, నేను హాల్లో పడుకోమంటే బెడ్రూమ్కి తాళం అడిగేసి ఆ పిల్లడికి, నేను ఈ పిల్లడికి నన్ను నువ్వు అంటే యాక్చువల్గా నా బెడ్ ఉంటుంది, మేము యాక్చువల్గా అంటే మేము రావాలి నేనేంటంటే ఒకళ్ళు యూజ్ చేసిన వస్తువులు మేము చెయ్యం. ఆ బెడ్ వాళ్ళకి అలాగే పడేసాం, వీళ్ళిద్దరు పడుకున్నారని. వాళ్ళిద్దరు ఏదో చేసుకుని బెడ్లో నేను ఎందుకు పడుకుంటాను? మీకు తెలుసా అంటే మరి ఏ చేసుకోకపోతే అక్కడ దేనికున్నారు వాళ్ళు? కూతురు బయట పంపించి హాల్లో పడుకోబెట్టి మొగుడి పిల్లలు ఒక నైట్ 8 చేశారు దాంట్లో. ఆ మాట లాస్ట్ కెమెరా ముందు అడిగాను, అడగగానే మొబైల్ ఏమో పక్కన ఇచ్చి పారిపోయింది. వాళ్ళు మీ దగ్గరకు వచ్చారా? చెప్తాను అన్ని స్టెప్ బై స్టెప్ చెప్తాను. దాని తర్వాత ఈ జరిగిన తర్వాత ఏంటంటే, వీళ్ళు మా అతను నేను చెప్పాను, శ్రీకాంత్ ఫోన్ చేస్తాడు, నువ్వు ఎలాంటి పంపించావు, వాళ్ళు చెప్పిందంత ఫేక్. ఒకటి చెప్పే తవ్వే రాలేదు, రెండోది దాని పక్కన తవ్వు అంటున్నారు, అది నేను తవ్వుతాను. నేను అడిగాను, యాకరెడ్డి గారు నేను అయితే ఇవన్నీ నమ్ముకుంటున్నాను, మీరు ఆల్రెడీ 3 లక్షలు రిటర్న్ చేసి అన్నాను. నేను ఇచ్చాను శ్రీకాంత్కి, మీరు డబ్బులు ఇచ్చేయండి, బండి అమ్మేసి ఇచ్చారంటే, నేను ఉన్నాను కదా నీకు ఎందుకు, ఈ అమ్మాయి వేస్తున్నా పని అయిపోద్ది అన్నాడు. చూస్తాను రాకపోతే ఏడ్ చేస్తాను, ప్రతి రూపాయికి నేను లెక్కిస్తాను అన్నారు. ప్రతి రూపాయికి లెక్కిస్తాను. సరే అన్నాడు. దాని తర్వాత ఇక్కడ ఈ రూమ్లో నేను చేసిన వల్ల వీళ్ళు చికెన్ బిర్యానీ తినడం, ఇవి అదే చికెన్ బిర్యానీ తినడం తప్పు కాదు కదా, నాకు తెలియదు కదా చికెన్ బిర్యానీ అంటే పావు తిందని నాకు తెలియదు ఆ మాట. ఇప్పుడు వచ్చిన వాళ్ళు చికెన్ ఇప్పుడు ఎవరైనా వచ్చారనుకోండి, ఇప్పుడు మీరు గెస్ట్ వచ్చారనుకోండి, మీరు చపాతీ తింటారా, మధ్యాహ్నం మీకు ఏంటి అలవాటు అంటే చికెన్ బిర్యానీ తింటాం అన్నారు. అదే తెప్పించాను. ఆ పర్సన్ కూడా మా దగ్గర ఉన్నాడు. ఇక్కడ దగ్గరలో ఒక హోటల్ ఉంటుంది, అక్కడ 220 రూపీస్ ఇచ్చారు, 500 కొడితే కూల్ డ్రింక్ అని తెచ్చారు. అదే ఇంకోటి లాస్ట్ ఒక యాంకర్గా నాకు అడిగారు గ్యారంటీ అయితే వాళ్ళు తిన్నారని. అది తెచ్చినప్పుడు అక్కడ మన ఆఫీస్ టేబుల్ ఉంటుంది, ఆ ఆఫీస్ టేబుల్లోని 3 గ్రీన్ కలర్ ఉంటాయి కదా ప్లేట్స్, 3 ప్లేట్స్లో వేసారు. ఎందుకంటే మన అతిథి దేవ భవ అంటారు కదా, వచ్చిన వాళ్ళకి మనం ఇవ్వాలి కదా. 3 ప్లేట్లు ఇచ్చారు. 3 భవిత, ఇది అమ్మ. మరి ఇప్పుడు మళ్ళీ నువ్వు తినలేదంటే ఇప్పుడు నువ్వు ఆడపిల్ల నువ్వు తినపోతే నీ ప్రాబ్లం. అది తెప్పించింది మాత్రం వాళ్ళకి 100 పిల్ల తిన్నదండి. దాని తర్వాత నేను వెళ్ళినప్పుడు కానీ వీళ్ళు తింటుండాలి. తినేసిన తర్వాత అదే ఇతను కన్నా వేరే పర్సన్ అంటే వీళ్ళు ప్లేట్లు బయట పారు, లేదంటే నేను పారిస్తాను అనుకుని వాళ్ళే 3 ప్లేట్లు ఒక దాంట్లో ముచ్చులని వేసి మిగిలినవన్నీ ఆ రసం ఏదంటారు దానికి జిలేబీ అంటారు కదా జ్యూస్, అవన్నీ తీసుకొని బయట పారిస్తుంది. ఆవిడే పారిస్తుంది. అంటే ప్లేట్లు ఎత్తిన తర్వాత ఆవిడే లేదంటే మనకే అది ఎత్తుకోవాల్సింది. అది అంత ఒక ఆడదానిలాగా ఒక మంచి పని చేసింది. అప్పటికి వీళ్ళేటి మేము చాలా హోమ్లీ చాలా మొత్తం ఆ పిల్ల అయితే అనలేదు అనలేదు. నేనేం చేశాను, మొత్తం నేను తిప్పాను, నాకు డౌట్ ఇచ్చి తిప్పాను. ఆమె ఎక్కడేటి ఉన్నది, పొట్ట ఎక్కడ ఉన్నది ఇన్నది అనేసి నేనైతే ఆ పిల్లతో మాట్లాడలేదు. ఆ పిల్ల చెప్పిందంట కదా కరెక్ట్. నా ఎదురుగా వస్తే ఈ అమ్మోడి దగ్గర ఇవి ఉన్నాయి, వేసిస్తాను, పొడిచిస్తాను, జైలుకి వెళ్తాను. చెప్పకూడదు. మొన్న వచ్చింది కదా, ఏం పారిపోయాను కదా, అడిగాను. మీ వచ్చిన తర్వాత కెమెరా ఎదురుగా అడిగాను, నేను ఇతను మాట్లాడేనా, లేదు చెప్పు కెమెరా ఎదురు చెప్పాను, మాట్లాడలేదు. నువ్వు ఎలాగ ప్రతి దాంట్లో డ్రామాలు చేస్తున్నావు, అశ్విని గారు ఒప్పిస్తున్నాడు, చేసేసుకున్నాడు, ఇప్పుడు నేను ఇదైపోతున్నాను అదైపోతున్నాను. దాని తర్వాత ఇప్పుడు మీ టాపిక్ అక్కడ వచ్చింది కదా, మీ మీద ఎందుకు నేను రివర్స్ అయ్యాను ఎందుకే. దాని తర్వాత చాలా కాల్స్ వచ్చాయి. ఒకటి ఈ మధ్యన ఈ షూటింగ్ అయినప్పుడు ఈ డైరెక్టర్ ఎవరు ఉన్నారు, డైరెక్టర్ గారు నాకు పక్కన పట్టుకెళ్ళి ఒక మాట అన్నారు, అశ్విని గారు ఒక మాట చెప్పండి అన్నారు. ఏంటని, మీ గుళ్ళోని బాడీ లేట్ ఉన్నాయా అని అడిగారు. దేనికంటే సుహాసిని మేడంకి డైరెక్టర్కి
ముందు నుంచి పరిచయం ఉండే ఏదో షూటింగ్లోని అంటే ఇదేదో సీరియల్ గిరియల్ నాకు తెలియదండి హైదరాబాద్ సిస్టమ్ ఏదో నేనేంటి నాగార్జున చిరంజీవి వీళ్ళకే తెలుసు కానీ ఇన్ని మంచి ఆర్టిస్టుల అంటే ప్రతి వాళ్ళు ఆర్టిస్టా నాకు తెలియదు అక్కడ ఎన్ని మంది అందరూ ఆర్టిస్టే ఇక్కడ యాకరెడ్డి ఆర్టిస్టే భవిత ఆర్టిస్టే ఆర్టిస్టే అందరికంటే పెద్ద ఆర్టిస్ట్ ఆ గుంటూరు అతను స్వామి శ్రీకాంత్ అతను అసలు రూపం తర్వాత తెలిసింది ఒక ముస్లిం సమాధికం పూజ చేస్తాడంట అందుకే మా గుడి టార్గెట్ పెట్టాడు ఇంకోటి నేను మీకు అడిగాను కదా గుడి ఎలాగైనా కొడతాం అన్నాడు ఫస్ట్ వీడియోలో ఏంటన్నది ఆవిడ గుడి కింద ఉన్నది అన్న కరెక్ట్ నోట్ చేసుకో దాని తర్వాత గుడి కింద ఉన్నది గుడి కింద ఏంటి ఉన్నది మా నాన్న అమ్మ ఉన్నారు అన్నారు వాళ్ళ నాన్న అమ్మ ఎవరు శివుడు లేదు నాగరాజు నాగరాణి దాని తర్వాత ఒక రికార్డింగ్ ఉన్నది నా దగ్గర అంటే ఇంటర్వ్యూ ఆవిడ వైట్ సాడీ వేసుకొని వంజా రామశెట్టి ఎవరు ఆవిడకి వాళ్ళ అమ్మాయి చెప్పింది గత జన్మలు ఉండాలా పావులు వచ్చి శత్రువులేమో ఇవిడికి ఈ పొట్ట మీద ఈ పక్కన కొట్టారని చెప్పింది ఇది ఇప్పుడు 2024 జూలై ఆగస్టులో ఇంటర్వ్యూ అయింది 2025 లేట్ అయింది ఇక్కడ కొట్టారంట అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిపోయింది సరే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను ప్రతిదీ స్టార్టింగ్ నుంచి ఆ లాస్ట్ దాకా ప్రతి ఆ వీడియోకి నా మైండ్లో కూర్చోబెడుతున్నాను దానివల్ల నేను ఫాల్ట్ తీయగలిసాను కదా దాంతో ఏం జరుగుతుందంటే సుహాస్ని ఒకటే అతను మాట్లాడాడు మారిపోయాడు దాని తర్వాత చాలా అసలు కాల్ బ్యాక్ పంపించాడు మాకు పంపించిందని ఒకటే నేను అడిగాను శ్రీకాంత్ నువ్వు 3 లక్షలు తీసుకో శ్రీకాంత్ చూడు నువ్వు ఎలాటోళ్ళు పట్టుకొని తెచ్చావో మొత్తం మా గుడి అంతా రోడ్డు మీద తెచ్చిస్తున్నారు వీళ్ళు గుళ్ళో ఉన్నది సమాధులు ఉన్నాయి రాజుగారి బట్టలు ఉన్నాయి ఇవి ఉన్నాయి అని అంటున్నారని అదే ఏడ్ చేద్దాం సార్ అంటారు సార్ వాళ్ళు గుడి దగ్గర రారు ఇలా ఆగిపోతారు ఇలా అంత సీన్ లేదన్నారు ఎవరికి నేను ఏంటంటే నేను ఆ రోజు నుంచి ప్రతిరోజు తెల్లవారి సాయంకాలం ఎప్పుడు పడుకొని లెగిసినా ఎప్పుడు టైం దొరికినా గూగుల్లోనే ఒకటి కొడతాను ఏడు కొడతాను యూట్యూబ్లో భవిత స్నేక్ గారు ఏ కొత్త వీడియో వచ్చిందైనా భవిత స్నేక్ గారు కొట్టగానే ఏదో ఇప్పుడు రాదు ఇప్పుడు వచ్చి కానీ మా ఇంటర్వ్యూ మళ్ళీ ఇచ్చింది ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క వీడియో ఉన్నారు యాంకర్లో ఇప్పుడు నాకు తెలిసిన నిజం నేను వెయిట్ చేశాను ఎలాగ వెళ్తున్నా అప్రోచ్ అవ్వాలి ఎలాగ రావాలా ఈ లోగల ఇవన్నీ ఇలాగ కంటిన్యూగా మాకు అటాకులు స్టార్ట్ అయ్యాయి ప్లస్ జరిగింది వీళ్ళ వల్ల మాకు గుళ్ళోని కొన్ని జనాలు రావడం స్టార్ట్ అయ్యారు రోజుకి అనకూడదు కానీ ఇప్పుడు బిజినెస్ లెక్కన ఉండమని చెప్పలేం ఇప్పుడు ఈ చూసారు కదా ఇంత ఈ అడవి ఇది పెద్ద ఇది యాక్చువల్గా వాళ్ళ దృష్టిలోని ఇది అడవిలో గుడి కానీ ఏంటంటే ఇక్కడ డైలీ వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ముందు అంటే ఇప్పుడు భవిత మేడము వీళ్ళు రాకముందు ఇప్పుడు కొంచెం జనాలు రావడం స్టార్ట్ అయ్యారు వీడియోలు చూసి ఫేమస్ అయింది దేనికోసం ఫేమస్ అయింది ఇక్కడ ఏదో పాములు ఉన్నాయి భవితాలకి భవిత చెప్పిన గుడి ఇదేనా అనేసి దాని తర్వాత లోకల్ ఛానల్ ఇంటర్వ్యూస్ ఉంటారు కదా యూట్యూబ్ ఫాలోవర్ వాళ్ళందరూ వచ్చి యూట్యూబ్లు తీశారు ఆల్రెడీ మీకు అవన్నీ నేను సెండ్ చేశాను వాళ్ళు ఏదేదో అడిగారు అయితే దానికోసం నేను మాట్లాడలేదు వాళ్ళు అడగలేదు అంటే దానికోసం వీళ్ళు యాడ్ పెట్టుకున్నారు కామెంట్లు వచ్చాయి భవిత చెప్పిన గుడి ఇదేనా విజయనగరం అంటే 3 టెంపుల్సే ఉన్నాయి కాళికామాత టెంపుల్ ఇవన్నీ లాగ్ జరుగుతూనే ఉన్నాయి ఈలోగా లేట్ ఏంటంటే శ్రీకాంత్ ఏమో యాకరెడ్డికి ఫోన్ చేశాడు ఫోన్ చేసి నువ్వు ఏడ్ చేస్తున్నావు నువ్వు పెళ్ళమని చెప్పు మీరు 3 లక్షలు పోయింది కానీ నువ్వు ఇలాగ సార్కేమో రోడ్డు పాలు చెయ్యొద్దు అక్కడ ఏదైనా ఉంటే మీరు వెళ్ళి మాట్లాడని అన్నారు వెళ్ళి మాట్లాడానంటే నాకేమో సారేమో ఎండబెట్టారు నేను ఎండబెట్టాను ఎందుకంటే నువ్వు పెళ్ళం అనుకోని నువ్వు ఇది లాడ్జ్ కాదు కదా నీ ఏదో రాసలీలాలు చేసుకోవడానికి నువ్వు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చావు వాళ్ళ కూతురికేమో నాకు స్నానం చేయించడానికి 5 బిందెలు అక్కడ వేసింది క్యామ్లోనండి ఇప్పుడు లాస్ట్ ఇంటర్వ్యూలో ఏంటన్నది అభిషేకం ఎవరు అందులో దాని మీద వేసిందండి నేను అడిగాను నువ్వు దేనికి వేసావు నేను వేసావంటే భవితకు అభిషేకం చేసిరు కాదు భవిత అభిషేకం చేసింది ఎవరికి అదేనండి ఇంకొక యాంకర్ గారు అడిగితే ఒప్పుకోండి అది త్వరలోనే వస్తుంది కదా అదే ఒప్పుకోండి అదే దేనికి వేరే వేసేవని అడిగాడు అదే నేను అన్నాను దేనికి వేసావని అడిగాను తవ్వించడమే కదా నాకు తెలియదు అది నేను అడిగాను నువ్వు హైదరాబాద్ నుంచి విజయనగరం నాకు స్నానం చేయించడానికి వచ్చా లేకపోతే నీ 5 బిందెలు ఎవరికి స్నానం చేయించావు అని అడిగాను కట్టేనా ఇది అక్కడ నేను ఒకటే అడిగాను సువాసనికి నీకు నాకు మాట్లాడయ్యా కంటిలో కళ్ళు చూపెట్టని చెప్పి మాట్లాడలేదు కెమెరా దగ్గర చెప్పాను వాడు అదే చెప్పింది ఆల్రెడీ ఇవన్నీ అయిపోయాయి ఈ ఒక 3-4 డేస్ బిఫోర్ మాకు ఇవన్నీ జరిగిపోయాయి అంటే సువాసని ఇదేమో ఒకటే ఇంకోటి ఇప్పుడు దీని తర్వాత మీరు ఆ రోజు ఫోన్ చేశారు ఎవరో ఒకళ్ళని దీని తర్వాత మా బావ ఏమో చనిపోయారు ఎలా చనిపోయారంటే ఇది జరిగింది ఈ లాస్ట్ నవరాత్రి అంటే 2024 2023 నవరాత్రి దాని ముందు నుంచి ఒక 10-15 డేస్ స్టార్ట్ అయింది
దాని తర్వాత నుంచి జనవరి కరెక్ట్గా డిసెంబర్ జనవరిలోని మా బావ మీద వీళ్ళు అటాక్ చేశారు. ఎవరు? ఈ యాకరెడ్డి చేశాడు. ఎందుకంటే యాకరెడ్డికి నేను అందరికంటే పెద్ద శత్రువు తయారైపోయాను. ఎందుకంటే వాళ్ళు రాసలీలాలు నన్ను లేకుండా దొబ్బియాను ఇక్కడ నుంచి దొబ్బియాను. ఎందుకంటే నేను తప్పు చేయలేదు. ఎందుకంటే నేను నా లాంగ్వేజ్ కొంచెం డిఫరెంట్గా ఉంటాను. నాకు బీపీ ఎక్కువ, నాకు బీపీ వస్తుంది ఎక్కువ. ఎందుకంటే నేను మీరు ఎక్కడ తిన్నకి వెళ్ళిపోండి అన్నాను, ముఖం చూపెట్టదాను. శ్రీకాంత్ కానీ నువ్వు ఫోన్ చేసి, శ్రీకాంత్ అక్కడే ఉన్నాడు వీళ్ళు ఎక్కడ వచ్చినప్పుడు. శ్రీకాంత్ ఇక్కడ రాలేదు, ఫస్ట్ సార్ వచ్చాడు. డబ్బులు ఇచ్చినప్పుడు డబ్బులు అక్కడ ఇచ్చిన తర్వాత శ్రీకాంత్కి అక్కడ ఏదో ఒక కంపెనీలో బళ్ళు నడుపుతాడు, బళ్ళు ఇచ్చాడు కదా, అక్కడ లేకపోతే అవదు. అదే శ్రీకాంత్ని ఫోన్ చేసి ఇమీడియట్గా వెళ్ళిపోవాను, లేదంటే నాకు గొయ్యలేసి కప్పిస్తాను అన్నాను. గొయ్యలేసి కప్పిస్తాను ఇప్పటికే అంటాను మీదుగా. ఎందుకంటే చేసి తప్పదు, నేను మొత్తం క్లియర్ అయిపోయింది నాకు. నేను ఈలోగా లేట్ చేసినా అది నేను ఎరగొట్టాను. అతను ఏదో వేసాడు కదా యంత్రం, అది ఎరగొట్టి నీటిలో వేసేసాను. మా ఇంట్లో నన్ను రేసిన కానీ నేను పిచ్చి పిచ్చిగా అవుతున్నాను, వేసి పడేసాను. దాని తర్వాత అన్నాను, అది ఏంటన్నాడు అంటే శ్రీకాంత్కి అన్నాడు, నాకు ఫోన్ చేసి అన్నాడు, నీది పండుగ పెట్టిస్తాను అన్నాడు. పండుగ పెట్టుకుందాం అన్నాడు. పండుగ పెట్టడం ఏంటంటే నాకు ఎగరేస్తారు అన్నాడు. నేను ఏం చేశానంటే మిమ్మల్ని చంపిస్తాను అన్నాడు. యాక్చువల్గా చంపిస్తాను యాకరెడ్డి అన్నాడు. ఎందుకంటే చంపడం చాలా ఈజీ కదా, ఆడ ఏదో శ్మశానికి వెళ్ళి అఘోరా అతను నిజం అది ఏంటి మరి ఇక్కడ వచ్చి పూజలు చేశాడు, చెవి కోసుకున్నాడు. అది ఒకటి వాస్తవం అండి, ఒకటి వాస్తవం నేను ఒప్పుకుంటాను, చాలా పెద్ద అఘోరా అతను. ఎందుకంటే నా దగ్గర ఒక వీడియో ఉంది, మేము ఇన్ని పూజలు చేసినా మా అమ్మవారి దగ్గర ఉన్న కదా బయట పోగలేదు ఎప్పుడు. అతను ఏం చేశాడంటే ఒక బలేసి ఆ రోజు నాకు స్నానం చేయించి బకరీకి ఇది మేక్ బలేయించి ఆ విగ్రహం మీద నుంచి రక్తాపానం చేసి నాకు అందిస్తే నేను పిచ్చోళ్ళలాగా నేను అలా ఈ సినిమా లాగా ఇది పాతాళ భైరవిలాగా నేను అతనికి అప్పచెప్పిన. అతను అమ్మవారు ఏం చేసింది అప్పటిదాకా నా అమ్మవారు నా మాట ఏం లేదు. ఆ రోజు అమ్మవారు మీకు ఆ వీడియో పెడతారు, ఆ 6 సెకండ్లకి వెళ్ళగలి ఊగింది ఆ పెద్ద విగ్రహం. అది నేను ఏంటనుకోలే, అమ్మో చాలా పెద్ద అఘోరా. వచ్చే డైలాగ్ కొట్టాడు చూసారా, రాజుగారు మీరు ఇన్ని పూజలు చేశారు గుడి కట్టి అమ్మవారి విగ్రహం ఎరిగిందా లేదు. అదే నేను మీకు ఆ వీడియో పెడతాను, అమ్మవారి విగ్రహం అలాగ ఊగింది. అదే లక్కీకి అయితే కెమెరాలో వచ్చింది, అది కెమెరా రావడం వచ్చింది, కెమెరాలో వచ్చింది. ఆ వీడియో మీకు నేను పెడతాను, నాకు ఇప్పుడు చూపించండి. ఫోటో కరెక్ట్ 6 సెకండ్లని ఇలాగ వేసినప్పుడు 2 సార్లు ఊగింది, ఇలాగ ఒకసారి ఇలాగా. నేను యాకరెడ్డి గారు విగ్రహం ఊగుతుంది, నేను పూజ చేస్తే ఇలాగే ఊగుతుంది అన్నాడు. అది వాస్తవం, ఎందుకంటే నిజం చెప్పాలా. అతని పూజ వల్ల మా అమ్మవారి విగ్రహం ఊగింది. అంటే నేనేటో అనుకోలే, 10 అడుగుల అమ్మవారు గాలికోగదు. మీరు చూడండి, 10 అడుగుల అమ్మవారు ఊగిందంటే అతను ఎంత పెద్ద అఘోరా. అతను ఏం చేశారో దాని తర్వాత జరిపించాను, విగ్రహం ఊగిని చూసావా, నేను ఏదైనా ఊగలుస్తాను, ఇక్కడ కూర్చొని అన్నారు. నువ్వు ఏటి పీక్కుంటే పీక్కో అన్నాను. నేను కొంచెం అతనితో గొడవ స్టార్ట్ అయింది. గొడవ అయిపోయింది, నువ్వు 3 లక్షలు అక్కడికి రిటర్న్ ఇచ్చాను. బండి అమ్మేసి ఇచ్చాడు పాపం. ఎందుకు ఇచ్చాడు, అక్కడ వచ్చిన దాంట్లో ఏదో వాటా కావాలని కాదు, ఇక్కడ నుంచి 4 బళ్ళే. దాని తర్వాత ఆ పిల్లడికి ఇప్పుడు 4 బళ్ళ నుంచి 1 బళ్ళు కూడా లేకుండా ఇప్పుడు ఎక్కడో పని చేస్తున్నారు ఇవాళ డేట్లో. ఆ పిల్లడు కూడా జడుస్తున్నారు ఈ యాకరెడ్డి కోసం. కాదు, నాకు వీడియో చూపించండి మీరు. సార్ మీకు సెండ్ చేస్తాను. నాకు సెండ్ చేస్తారా? మీ ఫోన్ ఇయ్యారా నాకు? వై నాట్ సార్, వద్దు. అంటే మీ దగ్గర అంటే మీరు 6 సెకండ్స్ చూడవచ్చు కదా, మీరు కావాలంటే 2-3 టైమ్స్ చూడండి. అక్కడ వెనకన ఉన్నారా మ్యాక్ పట్టుకొని యాకరెడ్డి అతను. అతనికి మళ్ళీ నేనే అందించాను కింద నుంచి, కొట్టినాడు వేరే మంచి కొట్టాడు, అందించాను. కరెక్ట్ 6 సెకండ్ల నుంచి చూడండి, అమ్మవారి సెకండ్ 2 టైమ్స్. ఆ బ్లాక్ పని చేసుకున్నాను కదా కిందకి, అతను నేను దండం పెడుతున్నాను. కరెక్ట్గా మీరు టైమింగ్స్ చూస్తుండే 6 సెకండ్లు మొత్తం విగ్రహం అందరూ చూశారు. 8 మంది ఉన్నాను అక్కడ. ఊగిందా విగ్రహం? 100% నాకు అనిపించట్లే. లేదు, మీరు బాగా చూడండి. 6 సెకండ్ల 5 to 6 సెకండ్లు ముందెలగంటది 3 టైమ్స్. దాని తర్వాత ఒకసారి ఊగింది. నేను ఎందుకు ఆవిడ ఆల్రెడీ ఆ వీడియోలోకి వెళ్ళి అన్నాను కానీ ఆ వీడియోలో ఉంటుంది. నేను ఊగిన అది నేను చెప్తాను, ఊగడంగా నేను చెప్పాను, ఊగుతున్నాను చెప్పాను స్పాట్లోనే. ఎందుకంటే ఇప్పుడు అతని కోసం మనం యాడ్ చేయను కదా స్పాట్లో. మీరు చెప్పిరా ఊగి? నేను చెప్పాను, ఇది మ్యూజిక్ పెట్టిస్తాం మనం, అంటే ఇది మా పిల్లలు ఎడిటింగ్ చేశారు. ఓకే, ఇగో నేను దండం పెడుతున్నానా, ఇగో
ఇలాగ అంటున్నాను, ఇలాగ ఊగుతుందని. చూడండి, ఇది నేను దండం పెడుతున్నాను, ఓకేనా? ఇది నేను దండం పెడతాను, నాకు తెలియదు ఊగుతుందని. ఇగో ఇది మీరు డైరెక్ట్ పెట్టి చూస్తే ఇలా ఊగింది. ఇగో ఊగిన తర్వాత నేను చెప్పాను, ఇగో ఇలాగ ఊగుతుంది అన్నాను. సో మీ అబ్బాయి చూసిండా? అందరూ చూశారు. మీ అబ్బాయిని పిలవండి. ఆదర్శ్ ఇషాంత్. ఆదర్శ్ ఇషాన్ ఎవరన్నా ఒకరు రండి. సో అమ్మవారు ఊగిందా ఆ వీడియోలో? ఎక్కడ ఊగింది ఒక్కసారి నాకు చూపి. అంటే నేను చూడలేకపోతున్నా, అంటే మరి నేను ఏమైనా పాపాలు వేసినేమన్నా అంటే ఇప్పుడు మీరు అంటే మీరు మామూలుగా మీరు ఫోన్ని ఇట్లా తీయలేదు. ఒక మొబైల్లో కాదు, 4-5 మొబైల్లో నచ్చింది. అవన్నీ వదిలేయండి. నేను యాక్చువల్గా నాకు తెలియదు కదా ఊగుతుంది. నాకు ఒక్కసారి చూపి ఎక్కడో, నేను చూడలేకపోతున్నా. ఫోన్ని జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసి వాళ్ళు ఇటు ఇటు జరిపారు. కానీ ఇది అక్కడ ఊగింది. మీరు ఊగింది నాకు చూపియండి అంటున్నా. వీడియోలో దగ్గర ఏం కాదు, నా దగ్గరకు వచ్చాయి. 2 times ఉంటుంది. 6 ఒకటి 13 లెంత్ ఉంటుంది. 2 times ఇవ్వండి. ఓగడంటే మొత్తం కాదు, ఇలాగా అలా మీరు డైరెక్ట్ చూస్తే మీకు కనిపిస్తుంది ఆ టైమింగ్లోనే. ఏమో మన జూమ్ ఇన్ లో కనిపిస్తుందో కనిపించలేదు, కానీ అక్కడ రియల్ గా కనిపిస్తుంది కదా. అందరూ చూసారండి. ఏమండి ఇప్పుడు అతని కోసం మైనస్ అతని కోసం ప్లస్ చెప్తున్నాం కదా. ఇప్పుడు ఆల్రెడీ మాకు శత్రువు అనుకున్నాం ఎగ్జామ్లో. అతని కోసం మనం మంచిది రియాలిటీ నిజం ఏంటో చెప్తున్నాం కదా. అతను పూజ చేసిన తర్వాత దమ్ముండి పక్కా కూడా అతను పక్కా కూడా ఎందుకు వదిలేసారు మీరు? అక్కడ దాకా బాగుండి, అక్కడ దాకా బాగానే చేశాడు పూజ. 3 లక్షలు అప్పుడు 3 లక్షలు తీసుకున్న తర్వాత అక్కడ దాకా బాగానే చేశాడు. దాని తర్వాత ఇక్కడ ఈ రాసలీలా ఇక్కడేమో 3 లక్షలు రిటర్న్ అడిగాం కదా. దాని తర్వాత నుంచి గొడవలు స్టార్ట్ అయ్యి అక్కడ దాకా విగ్రహం ఊగింది, అది వాస్తవం. అది కానీ ఇక్కడ డెడ్ బాడీలు ఉంటాయి కదా తీయడానికి. ఏదో మనకు చెప్పి మనకి ఇప్పుడు ఒకటండి, మేము ఎంత పూజ చేసినా సరే. ఇప్పుడు నాకన్య ఫేకేనా? నాకన్య ఫేక్. ఓకే, నాగా కన్య వాళ్ళ అమ్మ సుభాషిని ఫేక్. ఓకే, సో నా యాకరెడ్డికి సుభాష్నికి ఏదో సంబంధం ఉంది, ఇక్కడ వచ్చి డ్రామా క్రియేట్ చేసారు. యాకరెడ్డి అఘోరా, చాలా పెద్ద అఘోరా. ఆయనకు మస్తు శక్తులు ఉన్నాయి, అవునా? ఇంకేమైనా చెప్తారా మీరు? ఇంకేంటి చెప్తాను, మీరు అడిగితే నేను ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తాను. ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తారుగా. ఒక మనిషి వచ్చి మీ ఇంట్లో, ఇప్పుడు నేను పెద్ద అఘోరా అని అనుకోండి. సో ఈడ రాజుగారి శవం, రాజుగారి వైఫ్ శవం, వాళ్ళ పిల్లల శవాలు ఉన్నాయి, తవ్వండి అంటే తవ్వుతావా? సార్ ఒక మాట చెప్తాను మీకు, నేను ముందు చెప్పాను. అతను రాగానే నమ్మలేదు. ఒక తాబీజ్ ఇచ్చాడు. తాబీజ్ ఇచ్చినప్పుడు ఆవిడ ఇక్కడ చాక్ తీసుకురా, నేను కూడా కోసుకొని ఆ బ్లడ్ తీసి మీకు ఒక తాబీజ్ కడతా. ఇచ్చిన తర్వాత ఒక నేను మీ వెనకని తిరిగి మీ వెనక మీరు స్నానం చేసుకొని మీ వెనక నేను తిరిగాను అనుకోండి. అలా పాతాల బయట అలా ఇలాగ ప్రేమ కోసం అది చెట్లు పొట్లు ఇది లాగా ఒక దీంట్లో తీసి అలాగ తయారు చేస్తే మీరే చేయగలుగుతారు. ఓకే, అంటే నేను చేయగలనని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు మీ దగ్గర శక్తి ఉంటే కదా చేయగలుగుతారు. అదే ఇప్పుడు నా శక్తి నేను చూపిస్తా. ఇప్పుడు నేను కోసుకొని మీకు తాయిది కడతా. తావీజ్ కట్టిన తర్వాత నేను మారాలి కదా. నేను మార్పిస్తా కదా. మీరు మార్పిస్తే నేను ఎప్పుడు మారుతాను? మీకు కొంచెం పవర్ ఉంటే అప్పుడు కదా నేను మారుతాను. సరే, నా పవర్ ఏం చూపించాలి మీకు? ఇప్పుడు చాక్ తీసుకురండి. చాక్ తీస్తారా ఎవరన్నా? తీసుకురా. సరే, ఇప్పుడు మీరు చెయ్యి కోసుకున్నారు అనుకోండి, ఓకే, మీరు వీడియోలో చెయ్యి కోసుకుంటా, నో ప్రాబ్లం. కోసుకున్న తర్వాత మీరు అది ఇచ్చిన తర్వాత నేను మీ మాట వినాలి కదా. పదా, నువ్వు హైదరాబాద్ పదా, నాకు కావాలంటే నేను వచ్చి మీ వెనకన. అక్కడ అదే జరిగింది. ఇక్కడ ప్రతి దానికి నేను లొంగాను. అతను ఫోన్ పక్కన పెట్టండి. నేను తాయితీ కట్టక ముందే నా మాట విన్నారు. ఇప్పుడు ఫోన్ పక్కన పెట్టండి. ఫోన్ పక్కన పెట్టారు. సార్ ఇది లాజిక్ మాట కాదు. లాజిక్ కాదు. ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఈ లాజిక్లో ఒక మనిషి వచ్చి చెప్పినప్పుడు మీరు ఎట్లా నమ్ముతారు? సార్ నమ్మేనంటే, ఇప్పుడు ఆ మనిషి వచ్చి అఘోరా అని చెప్పాడు, మాకు అఘోరా అని చెప్పాడు. ఇంకోటి ఏంటి, మీరేంటి అనుకుంటున్నారు? ఇప్పుడు మీరు అనుకుంది నేను చెప్తాను, వచ్చారు మీ మైండ్లోనే వస్తుంది, కానీ అది వాస్తవం కాదు. ఒక్క నిమిషం. నాకే కాదు, ఇప్పుడు పబ్లిక్ అందరికి పబ్లిక్ అంత వస్తే ఇక్కడ ఇవాళ ఆ అమ్మాయి భవిత అన్న అమ్మాయి, యాకరెడ్డి అన్న పర్సన్ సుహాసిని వచ్చి రోడ్డు మీద బండి పట్టుకొని, అంటే ఆ రోజు ఇంక నేను కలర్గానే వేస్తాను బట్టలు ఇప్పి, అప్పటికే అతను ప్యాంట్ పట్టుకొని మీడియాలో నీ మచ్చలు ఉన్నాయి కదా చూపెట్టి, నేను చూస్తున్నాను, అందరు గుడ్డోళ్ళు. మీ యాకర్ మీరు చూడలేరు. నేనైతే నేను ఈ మధ్యన పూజ చేస్తున్నాను కదా గుడి కట్టను, నాకు మచ్చ కనిపిస్తే ప్యాంట్ లాగేశాను, నేను పగట్టాడు. నువ్వు పాము అయిపోయావు,
నువ్వు కుప్పసం అయితే ఆ పిల్లకి తెలియదు పొన్న మంత్కి వేస్తుంది అవన్నీ పక్కన పెట్టండి అవన్నీ ఆ క్వశ్చన్ నేను అడగలేను మళ్ళీ అడిగితే నేనేదో హీరో అవ్వాలా నేనేదో ఫేమ్ అవ్వాలా నా గుడి ఫేమ్ అవ్వాలా నేను ఫేమ్ అవ్వాలని కాదు ఇది జరిగిన సబ్జెక్ట్ ఇది పోనీ వీళ్ళు అక్కడికే ఆగిపోయారా వీళ్ళు అక్కడికి ఆగలేదు దాని తర్వాత ఒక డైరెక్టర్ ఎవరు ఇక్కడ షూటింగ్ చేశారో వాళ్ళతోని ఒక న్యూస్ వచ్చి మాకు వచ్చింది ఎక్కడ లోకల్ అప్పుడు అతను ఎమ్మెల్యే కాదు ఇప్పుడు ఈ లాస్ట్ ఇయర్ ఎమ్మెల్యే ఇక్కడ విజయనగరంకి రాజు గారిది లాస్ట్ పర్సన్ ఒకరు ఉన్నారు పూసపతి అశోక్ గజపతి అతను పిఏకి ఫోన్ నంబర్ కావాలని ఈ డైరెక్ట్కి ఏమో సుహాస్ని ఫోన్ చేసింది ఇతను అడిగారు దేనికి అని అడిగారు నా కూతురికి రిపోర్ట్స్ ఉన్నాయి అన్నది రిపోర్ట్స్ కొంటే నీట్ చేస్తావు ఆ గుళ్ళని బాడీలో ఉన్నాయి అది తీయాలని అతను ఉండే కోటలోనే చాలా సార్లు విగ్రహాలు అని చెప్పింది కదా మరి బాడీలు అని చెప్పలేదు లేదు మీ స్టార్టింగ్ ఏంటంటే జూలై నేను అదే చెప్తున్నాను కదా మీరు ఇక్కడ జరుగుతుంది ఏంటంటే నా దగ్గర విగ్రహాలు అని చెప్పింది అలా కాదు సార్ మీరు ఏమనుకోతే ఒక మాట చెప్తాను ఫస్ట్ ఏంటంటే మీ యాంకర్ కన్నా నేను ఒక్కరికి నేను ఫైండ్ అవుట్ చేయకుంటున్నాను మీ వల్ల ఆ పిల్లము కాన్ఫిడెన్స్ పెరిగింది అడగండి అలాగా ఎట్లా ఎందుకంటే మీరు పాయింట్ టు పాయింట్ మీరు పట్టుకోలేకపోతున్నారు ఫస్ట్ ఏంటంటే 2024లోని ఆ శత్రువులు వచ్చి పొట్ట మీద పొడిస్తారు పావుకు పొట్టు ఉండాలా పావుకు పొట్ట మీద పొడిస్తుంది అని చెప్తున్నారు సరేనా మళ్ళీ ఇంకొక క్వశ్చన్ ఏంటి రాజుగారి కూతురు గారు పొట్టు మీద పొడిస్తారు పావుకి పొట్టు మీద కొడిస్తారు రాజుగారు కొట్టి పెడతారు సరే అది పక్కన పట్టిన ఫస్ట్ జనవరి సెకండ్ కల్లా 2020 ప్రెస్ మీట్లో నేటి చెప్తుండేవాడా ఇక్కడ సారీ ప్రెస్ మీట్ ముందు ఒక చెట్టు కింద వాళ్ళు ఇద్దరు కపుల్స్ లవర్స్ ఎవరో యాంకర్ చేశారు కదా మేము ఎక్కడ కొట్టింది యాంకర్ అడిగారు కదా మీకు మచ్చ ఎక్కడ ఉన్నదంటే అది మీకు కనిపించదు ఆ దేవరాసం అన్నారు అది మీకు కనిపించదు మీకు చూడలేరు అప్పుడు అక్కడ చెప్తున్నారు ఎక్కడ కొట్టారని చెప్తున్నారు అదే ఇంకోటి అతను లాస్ట్లో ఏమో మా మేడం ఏది చేసింది సుహాసిని మేడం ఇంకొక ఇంటర్వ్యూ గారు ఇచ్చింది అశ్విని గారు అంతా ఫైండ్ అవుట్ చేశారు ఆ ప్రెస్ మీట్ రోజు అతను నాకు చంపిస్తానని నేను చంపిస్తానని ఎక్కడ నేను ఇంటర్వ్యూ చేయలేదు చెప్పలేదు కామెంట్ నేను చేశాను ఎందుకంటే వాళ్ళు 8 నెలలతోని నా గుడి కోసం నా దీనికోసం పెట్టి నేను ఒక్క వీడియో కలిపి అది నేను ఏం చేశాను ఫన్నీకి తీశాను మా బావ చనిపోయిన తర్వాత మా బావ చనిపోయిన కారణం వీళ్ళే మాది 80,000 రూపాయలు కుక్క రాడ్ వీలర్ భైరో నైట్ మీద స్విమ్మింగ్ పూల్ పక్కన పేక్ దానికి నలిపేసి పట్టుకొని పడిస్తారు అది ఎక్కడొచ్చినా అవుతుంది దాని తర్వాత కొన్ని మంది మాకు ఇక్కడ నైట్ అప్పుడు తెల్లవారప్పుడు జేసీబీ పట్టుకొని వచ్చింది సందర్భంగా కదా ఎందుకంటే ఇవి చెప్పిన దాంట్లోని కాదు మీ బావగారు ఎట్లా చనిపోయారు బావగారికి ఇతను కిడ్నీ ఎఫెక్ట్ చేశాడు ఇతను ఎవరు ఈ యాకరెడ్డి నేను ఇందాక చెప్పాను కదా ఇతని దగ్గర రకరకాల ప్యాకేజీలు ఉంటాయి ఒకవేళ మీరు 1 లాక్ ఇచ్చారు అనుకోండి బెడ్ రెస్ట్ అవుతుంది 6 months 7 months మీరు అవుట్ ఎవరికి తెలియదు అదే మీరు 5 lakhs ఇచ్చారనుకోండి గంట 3 గంటలు నా స్పాట్ అవన్నీ ఉన్నాయి ఇటు దగ్గర ఇవన్నీ విద్యలు ఉన్నాయి మహానుభావుడి దగ్గర లేదా అయితే మీరు నమ్మేనా నేను నమ్ముతాను అది ఎందుకంటే విగ్రహం ఒకడం వాస్తవం అదే కన్నుకట్టు కాదు నా కళ్ళు గుడ్డ అవదు ముందు టార్గెట్ ఏంటంటే ఇప్పుడు ఎక్కడైనా వచ్చారనుకోండి ఇదంతా ఒక చెస్ ఆట ఆడాడంట అతను చెస్ ఆటలో ఏంటవుతుంది ముందు టార్గెట్ ఎవరికి వేస్తారు రాజుకి మంత్రికి వేస్తారు నా మంత్రికి కొంచెం శ్రీకాంత్కి ముందు టార్గెట్ వేసాడు వసీ చేశాడు దాన్ని నాకేసిన తర్వాత మిగతా ఎక్కడెక్కడ వాళ్ళకి చేశారు కానీ ఇక్కడ అది అతను మొత్తం సినిమా జరగలేదు దానివల్ల ఇప్పుడు 2 తరపు యుద్ధాలు అయినప్పుడు ఏంటవుతుంది నా బావ చనిపోయారు మా బావది ఫ్యామిలీ ఇవాళ బెంగళూరు నుండి 10,000-15,000 రూపాయల కోసం పనిచేస్తున్నారు అది ఇల్లు నడపడానికి రోడ్డు పాలు అయిపోయాడు దానికి లెక్క వారిస్తారు అదేదో పిచ్చిదానిలాగానే పూర్వజనం ఉన్నా ఇదో అన్నా కానీ మీ మొత్తం స్టూడియోలో షూటింగ్లు చేస్తారమ్మా నీకు కోపం వస్తున్నాయి అక్కడ ఉండి చూపెట్టారు ఎవరైనా అడిగారా నీకు పాము అయిపోయి చూపెట్టు నేను ఆ రోజు మీతో కదా పాము అయిపోయి చూపెడితే టాపిక్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది గుప్త నిధులు ఇవి ప్రెస్ మీట్ లో షో అయింది కదా ఇప్పుడు మాట్లాడుతున్నారు నేను ఫోన్ చేసినప్పుడు లైవ్ లో మీరు ఎందుకు మాట్లాడాలి మీరు కరెక్టా కదా నాకేం తెలుసును కరెక్టా కదా నేను మా ఛానల్ పేరు అని చెప్పినా కదా నేను అదే ఒకటి అది వదిలేసేయండి దాని తర్వాత మీ కొడుకు గారు అశ్విన్తో మీ అబ్బాయి ఫోన్ చేసి మీ అబ్బాయి కానీ నాకు వివరాలు అడగాలి కదా మీరు ఎట్లా ఇస్తారు ఏమి వేస్తారు అదే అని చెప్పి మాకు ఇక్కడ ఏం జరుగుతుందంటే చెప్తాను కదా మా ఇంట్లో 2 డెడ్లు జరిగాయి అశ్విన్ గారు నేను ఒక్కటే చెప్తాను ఇప్పుడు నా ఇంటర్వ్యూలు ఎట్లుంటది అంటే వాళ్ళ వర్షన్ ఒక్క నిమిషం వాళ్ళ వర్షన్ మేము విన్నాం మీ వర్షన్ కూడా మేము విన్న తర్వాత మాకు ఒక క్లారిటీ అంటే మీరు అక్కడ ఇవ్వండి ఒకటి అక్కడ మీరు ఏం చేయవలసిందంటే అంటే నా లాజిక్ ప్రకారంగా ఇక్కడ మా ఇంట్లో 2 చావులే ఏ మనిషి ఇంట్లో 2 చావులు అయితే చావులు ఒక తిప్పడం కుక్కకొగలి అండి 80,000 వేస్తాం ఇంకొక 2-3 కుక్కలు వచ్చేస్తే డబ్బులు మ్యాటర్ కాదు ఇక్కడ 100% ఇతనే కారణం ఎట్లా చెప్తారు ఎందుకంటే ఇతను మొత్తం ప్యాకేజ్ చెప్పాడు ఏ ప్యాకేజ్ నీకు వల్ల ఏమన్నా కేసులు వస్తే నాకు అప్ చెప్పు ఇలాంటి కేసులు నేను తీసుకోను ఎందుకంటే
అంటే కాళీమాత గుడి అనగానే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మెంటాలిటీ కాళీమాత పూజ చేస్తున్నారు. నేను మీకు అదే సరే యాకరెడ్డికి శక్తులు ఉన్నాయి, కాళికామాతను ఊపిండు, అది 100% వాస్తవం. బాడీ ఎందుకు తీయలే మీద ఇక్కడ ఉంటే కదా తీయడానికి, అదే కదా దాని వల్లే కదా రామాయణం. బాడీ ఉందని ఎవరు చెప్పారు? అదే చెప్పాడు. బాడీ లేదని ఎవరు చెప్పారు? బాడీ లేదని నేను చెప్తాను, ఎందుకంటే అతని ఆత్మ ఉంది, రాజుగారి ఆత్మ. మీకు ఇంకొక ఫోటో పెట్టాను చూడండి. ఇప్పుడు పెట్టారా? దీంతో పెట్టాను. అది మా పంతులు గారు నేను కలిసి హోమం చేసాం పెద్ద అమ్మవారి దగ్గర. దాంట్లోని ఆ రాజుగారి అక్కడ కరెక్ట్ మీరే చూసి చెప్పండి, ఆ ఫోటోలో ఏంటి కనిపిస్తుంది అగ్గిలోనే. అదే ఎనిమేషన్ కాదు, అది వాస్తవం. అది అక్కడ ఒక ఆకారం వచ్చిందా లేదా హోమంలోని కరెక్ట్ చూడండి. అది ఇది గుర్రం అనుకుంటారా మీరు? గుర్రం అనుకుంటాను. ఓకే, గుర్రం మీద ఉన్న రాజు అనుకుంటారా? కత్తి పట్టుకొని ఉన్నాడు. ఇక్కడ కొన్ని వీడియోస్ ఇగోండి, నేను హోమం నేను కొద్దుకు చేస్తాను. ఇగోండి ఇక్కడ ఒక ఆత్మ తిరుగుతుంది రాజుగారిది, అది వాస్తవం. అంతేగాని ఈ బాడీ ఉన్నది ఇది ఉన్నది అతను ఏమో ఇతను విగ్రహం ఉపసారు కదా, ఇతను అఘోరా అంటున్నారు కదా, ఏమో రియల్ చెప్పాడేమో. రియల్ నేను అంటే నేను కొన్ని నమ్మాను, నా తప్పున్నది. నా తప్పేటంటే ఎందుకంటే నేను అమ్మవారు కొంచెం సైడ్ పెట్టి ఇతనికి నేను నమ్మాను. ఎందుకంటే ఇది కాశీకి పెద్ద అఘోరా అని చెప్పాడు, పెద్దమ్మ తల్లి టెంపుల్కి అన్నిటికన్నా మెయిన్ పుజారి అని చెప్పాడు. ఇతనికి కనుక నాకు ఇంకోటి కానీ రాగానే కాదు ఆయన చెప్పిన అబద్ధాలు. అది ఇప్పుడు తెలిసింది పెద్దమ్మ తల్లి టెంపుల్ కి పూజారి కాదు, అవునా? అవును, అది ఇప్పుడు దాని తర్వాత మాకు తెలిసింది, ముందు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు కూడా మీరు దేవుడు అని అంటున్నారు కదా, ఆయన దగ్గర శక్తులు ఉన్నాయి అంటున్నారు కదా. శక్తులు అయితే ఉన్నాయి, అది వాస్తవం. అది అక్కడ అతను ఇంకా ఇక్కడ మీ బావగారు చనిపోవడానికి కారణం ఆయన 100%. కేసు ఎందుకు పెట్టలే? ఏంటని పెడతాను. ఇక్కడ నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను అనుకోండి, ఫస్ట్ ఇక్కడ పోలీస్ స్టేషన్కి నేను ఆల్రెడీ కానిస్టేబుల్ దగ్గరికి వెళ్ళి రాయించడానికి వెళ్ళాను. ఇక్కడ అజ్ఞాత మనుషులు వచ్చి మా గుడి మీద అటాక్ చేస్తే దేని వల్ల అర్థం ఇలా వీడియోస్ వస్తున్నాయి అని చెప్పాను. సీసీ కెమెరా ఉండే, ఎందుకంటే 2 years నుంచి మా గుడికి సీసీ కెమెరా పెట్టుకోమని చెప్తున్నారు పోలీసు. మా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఎంత ఉంది కదా, 40-50 ఎందుకంటే ఇక్కడ 1-2 కెమెరా పెట్టకపోతే అవ్వదు. మినిమం అక్కడ 10 కెమెరాలు పెట్టాలి. 10 కెమెరా పెట్టాలంటే 15 to 60,000. నేను ఉన్న దాంట్లో నేను 60,000 రూపీస్ నా పిల్లలు నేను చదివించు, అలాగని పిల్లలు చదువుకోకుండా కాదు, ఇద్దరికీ చదివించాను. ఒక MBA చదువుతున్నారు, BBM చదువుతున్నారు. ఇవన్నీ చూసుకొని ఇక్కడ నేను గుళ్ళు చూసుకొని పంతులు లేరు, ప్రతిరోజు ఈ అమ్మవాళ్ళందరికీ దీప నైవేద్యం పెట్టిన తర్వాత నా దగ్గర సీసీ కెమెరా తీయడానికి డబ్బులు నా దగ్గర లేకుంటున్నాయి. ఫస్ట్ కోచ్ని ఇక్కడ ఏంటి చేసినకి వెళ్తే ఒకటే అడిగారు, సీసీ కెమెరాలు ఉన్నాయా? లేదు. నోరు బంద్ చేసుకుని నా తప్పు, ఎందుకంటే నేను ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది. నాకు అదే శ్రీకాంత్ ఆడికి ఒక 3 lakhs ఇచ్చిన వాళ్ళు నాకు ఒక 50,000 సీసీ కెమెరా పెట్టుకోవాలంటే ఇవాళ ఈ సినిమా రాపోనే. ఈ సినిమా కాదు, ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు చూసిరా మీరు? నేను నాకన్యను ఇట్లా అని చెప్పి గురించి చెప్పినప్పుడు ఫస్ట్ ఇంటర్వ్యూ ఫస్ట్ మీరు అప్పుడు బయటకు వచ్చి ఎందుకు చెప్పలేరు? నేను ఏంటని చెప్తాను, నేను ఎక్కడ చెప్తాను, నేను ఆల్రెడీ మా ఇంట్లో కాల్ పెట్టాను. ఇక్కడ లోకల్ మీడియా మాకు కొంతమంది ఉన్నారు, అది హైదరాబాద్ దాన్ని చెప్పిన మాట ఎవరు వింటారు? అది అంతే, ఎందుకంటే ఫేక్. అది నాకు కానీ అయితే సరే ఫస్ట్ వచ్చినప్పుడు మీరు బయటికి రాలేదు, రెండోది వచ్చినప్పుడు బయటికి రాలేదు, వీడియోలు వచ్చినా బయటికి రాలేదు. ఎందుకు రాలేదు? ఎందుకంటే అది పిచ్చిదాన్ని దాని మాట ఎవరంటారు? కామెంట్ నేను చూస్తున్నాను కదా, చెప్తాను నేను. మీరు ఎందుకు రాలేరు నేను చెప్తా, చెప్పండి. సో ఇక్కడ తొవ్విరు కాబట్టి ఇది మీ మీద వస్తుందా అని చెప్పేసి మీరు అనుకున్నారు, ఒక్కటి చెప్పండి అనుకున్నారు. సో వాళ్ళు కూడా ఏమనుకున్నారంటే ఒకవేళ ఈయన బయటకు వస్తే గుప్త నిధుల కోసం తవ్వినమని ఆయన మీద నెట్ అయ్యొచ్చు అని వాళ్ళు అనుకున్నారు. ఆ భయంతో మీరు రాలేరు. వాస్తవమా? అవ్వచ్చు. సో మీరు రాకపోవడానికే ఇంతగా అడ్వాన్స్ తీసుకొని వచ్చారు. ఏ రోజు నుంచి మీరు ఫస్ట్ వాయిస్ అశ్విని అని మీరు ఫస్ట్ ఇంట్రొడక్షన్ చేయించారు మీ ప్రపంచం మీడియా ప్రపంచంలో ఫస్ట్ వ్యక్తి మీ శివ స్టూడియో చేసినప్పుడు నేను ఏంటన్నాను, మీరు బాగా అయినండి, వీళ్ళు రాలేదు అనలేదు, ఈ అమ్మాయితో మాట్లాడలేదురా బాబు మాట్లాడలేదు అన్నాను. ఏదైనా కానీ మీరే అంటున్నారు ఈ ప్రపంచానికి అశ్విన్ అనే వ్యక్తిని ఫస్ట్ పరిచయం చేసింది శివ స్టూడియో అని, అవునా? సో అశ్విన్ గారిని పరిచయం చేయాలని చెప్పి ఈ శివ స్టూడియో ఫోన్ చేసినప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు మీరు అప్పుడు తప్పు చేసిర్రా అని అనుకుంటున్నారా లేకుంటే ఏమనుకుంటున్నారు? ఇప్పుడు మీరు మీకు అనుకుంటున్నారు నేను మీ మీద సరే ఒకవేళ నా దగ్గర నాకు ఆవేశం లేదు, నా ఆవేశం ఒక కోచ్ అడుగుతాను, మీరు ఏమనుకోవాలి. కింద కామెంట్లు మీరు చూస్తుంటారు కదా, కామెంట్లు ఏంటి రాసండి, ఎవరో మీరు ఏంటంటారు దర్శక్ తెలుగులో ఏంటంటారు, ఎవరో డైరెక్టర్ దర్శక్ అంటే ఇప్పుడు అంటే కామెంట్ పెట్టిన వాళ్ళకి ఏంటంటారు మీరు? ప్రేక్షకులు అంటే నా తెలుగు కట్ట కదా, ఆ ప్రేక్షకులు దాంతో మన హిందీలు దర్శకులు ఎవరో ఒకరు ఏంటంటున్నారు, వీళ్ళకి పట్టుకెళ్ళి రూమ్ లో బంద్ చేసి ఇలా ఈ మధ్యన ఏంటి వస్తుంది తల్లి అంతేందుకు మీరు నిన్న
పంపించిన మొత్తం గ్రూప్ పిఎస్కి ఇచ్చిలంటారు. కొంతమంది ఏంటంటున్నారు చెట్టుకేసి కొట్టాలంటున్నారు. అలా ఒక బాలకృష్ణ అఘోరా గారు ఎవరో ఉన్నారు, అతను ఏంటంటున్నారు ముందు తపా తపా కొట్టిలీడికి బొర్రా బుద్ధి లేదా తల్లికి అంటున్నారు, ముందు తల్లికి కొట్టాలంటున్నారు. ఇలాంటివన్నీ ఉన్నాయి. ఒక ప్రేక్షకుడు ఇంత కోపం వస్తుంది వీళ్ళు ఇంటర్వ్యూ వినేసి, నేను గుడి కట్టాను ఇక్కడికి వచ్చి డబ్బులు తీసుకున్నారు, ఇక్కడ డ్రామాలు చేశారు, నాకెంత కోపం రావాలా? నేను ఏంటన్నాను, మీరు అలా కాదు విజయనగరం రండి మాట్లాడదాం అన్నాం. నేను అంతేగాని నేను ఇంకోటి ఏ వీడియోలు కూడా చెప్పలేదు రాలేదు. ఎందుకంటే మీరు అగ్రెసివ్గా మాట్లాడారు, నేను ఆ వీడియో మొత్తం పెట్టలేదు, మీరు అరిచారు ఎక్కువ గుర్తుందా? నా దగ్గర కూడా ఆడియో ఉన్నా సార్, ఆడియో నేను అరిచాను కరెక్టే, ఎందుకంటే నా దాంట్లో న్యాయం ఉంది కదా. ఎందుకంటే నా 2 వస్తువులు చనిపోయి, నా సొంత బావ ఒక ఫ్యామిలీలో ఒక యదోడు వచ్చి చేసిన దానిక ఆ ఫ్యామిలీ అతను చనిపోయినా రిటర్న్ రాడు. కానీ ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడ ఉంటుంది, 10,000 15,000 బెంగళూరులో వర్క్ చేసుకుంటున్నారు, వేరే పని. వాళ్ళు ఇక్కడ రాజభోగంలో ఉండేవారు ఒక ఇంట్లోని. కాదు ఇక్కడ మీరు క్షుద్ర పూజలు చేస్తారా? ఎవరు చెప్పారు? అడుగుతున్నా. ఏమండి మీకు ఇప్పుడు దాకా అదే చెప్తాను కదా, శుద్ర పూజ చేసింది బిలేట్ కోసం యాకరెడ్డి. ఇక్కడ మీకు ఒక ఫోటో పెడతాను, ఫోటో మీకు నేను ఆల్రెడీ మీకు పంపించాను, ఆ ఫోటో మీరు ఒకసారి చూడండి. నేను ఏమంటానంటే, నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే అర్ధరాత్రి మేకను కట్ చేసి మీరు అభిషేకం చేశారు. నేను చేయలేదు, ఆ మహానుభావుడు చేయించారు. ఆ ఫోటో ఉన్న మీద. సరే ఇప్పుడు నేను ఒక విషయం చెప్తా. ఇప్పుడు ఆగిరెడ్డి అఘోరా వల్ల ఒక ఊర్లో ఒక 10 మంది చనిపోయారు, ఓకేనా? సో అఘోరా 10 మందిని చంపేసిండు ఈ మంత్రాలు చేసి. సో ఫస్ట్ ఎక్కడ మంత్రాలు చేసిండంటే ఇక్కడ ఈ టెంపుల్ వస్తుంది, అవునా? సో అందులో మీకు సూత్రధారి మీరు కూడా అందులో పాట ఉన్నట్టే కదా. ఇప్పుడు ఒకటండి ఎగ్జాంపుల్ ఉన్నట్టేనా? అది ఎలాగవుతుంది? ఇప్పుడు నేను వచ్చాను అనుకోండి, ఇప్పుడు మీ స్టూడియోకి వచ్చాను, మీ స్టూడియోకి ఇంటర్వ్యూ వేయడానికి వచ్చాను అనుకోండి, వచ్చాక నేనేం చేస్తాను, కూర్చోకమంటే జయ మహాకాళి అనుకుని దండం పెట్టాను అనుకోండి. నేను ఇంటర్వ్యూ వేయడానికి వచ్చాను శివ స్టూడియోలోని, జయ మహాకాళి జయ మా బగలాముకి నేను నా అమ్మవారి విగ్రహం తీసి ఇక్కడ తీసుకొని పెట్టుకొని కూర్చున్నాను. అది మీరు పాత్ర అవుతారా? ఒక్క నిమిషం, నువ్వేమైనా చూపిస్తే అప్పుడు నువ్వు ఎవరైనా అలా కాదు, నువ్వు బ్లడ్ చూపిస్తే అవుతుంది. అలా కాదు, నేను చూపెట్టిస్తాను. ఫేమ్ అవడానికి నేను ఇప్పుడే కోసుకుంటాను, కానీ నాకు అవన్నీ ఫేమ్ అవడానికి మీ మిగతా వాళ్ళు ఇంటర్వ్యూ లెక్క నాకు కాదు. నేను ఏదో ఫేమ్ అవ్వాలా, నా గుడి ఫేమస్ రావాలా, నేనేదో పబ్లిక్లోనే హీరో అవ్వాలా, పబ్లిక్లో వినియాలా కాదు. నాకు ఆల్రెడీ నేను ఇది అంతా ఫేక్, ఇది మొత్తం. దీని ముందు ఇంకొక మాట, సరే ఇప్పుడు కొన్ని దాంట్లో నిన్నే కదా మీ దాంట్లో మీరు ఒక కోచ్ని అడిగారు, ఏంటి అశ్విని గారు విజయనగరంకి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది వీళ్ళతో లంక మీదలో గుప్త నిధుల కోసం చెయ్యి కలిపాడని. చెయ్యి కలిపి ఇక్కడ దాకా మ్యాటర్ రాదు కదా, వాళ్ళు ఎందుకు అక్కడికి వెళ్తారు? ఇప్పుడు మీడియా వల్ల ఇప్పుడు భవిత ఏమో మీరు 25 ఎన్నిలో ఎంత లోతుందో మీరు 25 13 1 25 2 తవ్వారు ఒకటి కాపుతూ ఇంకోటి అని చెప్పింది కదా. 13 అడుగులు ఒకటి 25 అడుగులు పక్కన 13 అడుగులు 25 అడుగులు తవ్వారంట. తవ్విన తర్వాత సో ఇంకా తవ్వుదామంటే నేను చెప్తున్న ఎగ్జాంపుల్, తవ్వుదామంటే మధ్యలో వాళ్ళకి గొడవ అయిపోయింది. అంటే నాకు 60% కావాలని, నాకు 50% కావాలని, అందుకని ఆపేసిరేమో. అక్కడ ఇంకా మీరు ఏమనుకోండి, ఒక మాట చెప్తాను, అదంతా ఫేక్ అని నాకు తెలుసును. కానీ ఏం చెయ్యాలంటే ఈ పిల్లడు 3 లక్షలు ఇచ్చాడు, ఇప్పుడు 3 లక్షలు ఇచ్చిన తర్వాత నేను పని ఆపించాను అనుకోండి, అది వచ్చినది యాకరెడ్డి స్టైల్లో చెప్తాను, సార్ ఆపించాడు అది వచ్చిన అక్కడ నేను శ్రీకాంత్ నేనైపోతాను సార్, నేను డబ్బులు పెట్టాను, మీరు ఇంకొక తవ్వేసి లేదని ఎవరక్కడ నేను 3 లక్షలు నేను ఎందుకు ఇచ్చుకోవాలి? ఇంకా 2 అడుగులు తవ్వేసి వచ్చేస్తున్నాడు. ఏది వస్తుంది నా బొంద వస్తుంది అక్కడ, ఏది బూడిద వస్తుంది అక్కడ. కరెక్ట్. ఇప్పుడు నేను చెప్పింది మీ సార్ ఏం లేదు, అందుకని నేను ఎంత ఇప్పుడు ప్రూఫ్ చేయడానికి నువ్వు తవ్వు రాదని నాకు తెలుసు, రాదని తవ్వించావు. ఎందుకంటే ఆల్రెడీ 3 లక్షలు లాగిస్తున్నాడు. ఇప్పుడు మాకు ఒకటేనండి, ఇప్పుడు ఆ శ్రీకాంత్కి 3 లక్షలు అతను ఇస్తాడో లేదో వేరే ఛానల్ ఫైట్ చేస్తున్నాడు అతనితో. ఆల్రెడీ అక్కడ జరిగింది, రిటర్న్లోనే ఈ నెలాఖరులో 3 లక్షలు ఇవ్వడం కదా, అది ఇంకా మ్యాటర్ అవుతుంది. భగవంతు దయలో వాళ్ళ డబ్బు వాళ్ళకి దొరికిపోవాలండి. నాకు ఒకటే, భవిత అన్న అమ్మాయి క్యామ్ ముందు రావాలి, ఇదంతా ఫేకు, నేను వీళ్ళతో ఆడేన ఆట, ఇది రావాలి, అది ఆల్రెడీ అది జరిగిపోయింది. గారికి కాల్ చేసా, స్విచ్ ఆఫ్ వస్తుంది. అంటే నాకేం తెలిసిందంటే నాకు ఇన్ఫర్మేషన్ మీద ఆ రోజు నేను టైట్గా ఒక వార్నింగ్ ఇచ్చాను, చెయ్యి జోడించాను. తల్లి అమ్మ భవిత గారు, నువ్వు రుద్రాక్షమాల వేసుకున్నావు, దేనికి వేసుకున్నావు అడిగాను. నువ్వు శివుడా అన్నాను. నీకు తెలిసిన నీకు స్క్రిప్ట్ ఎవరు రాశారు అడిగాను, నీకు బుక్ ఇదంటే మ్యాటర్ ఎవరు రాసి ఇచ్చారు, ఈ చెత్త కొడకానికి ఫిల్టర్ పట్టుకున్నాను. యాకరెడ్డి విజయనగరం వస్తే తిరిగాడు శ్రీనివాస, నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను, ఇక్కడికి వచ్చాయంటే మా బావ ఎలా చనిపోయారో ఆడికి ఇక్కడ పడుకోబెడతాను, మీ మీడియా ముందు చెప్తాను, నేను చచ్చిపోతాడు ఇక్కడికి వచ్చాడంటాడు. ఎందుకంటే ప్యానం బదులే ప్యానం ఏటవుతుంది, లోపలికి వెళ్తాం ఒక 6 నెలలు సంవత్సరం, ఒక ఫ్యామిలీ పోయింది ఆడ వల్ల, వాళ్ళు చేసిన ఆట వల్ల ఒక ఫ్యామిలీ పోయింది.
డబ్బులు తీసుకున్నాడు. ఆడు అసలు రూపం బయట మీరు పెట్టాలని నాకు కోరిక. అది నేను యాకరెడ్డికి ఫోన్ చేసి 3 లక్షలు తీసుకున్నారంట కంటే నేను తీసుకోలేదని చెప్పింది. ఏంటి ఇప్పుడు తీసుకున్న వాళ్ళు చెప్తాడు తీసుకోలేదని. నా దగ్గర ఫోన్పే నంబర్లు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు వాళ్ళ మిస్సెస్ దాన్ని నేనే ఇప్పుడు ఆ ఫోన్పే నంబర్లో వాళ్ళు కాదు నేను ఇప్పుడు సరే అదంతా కాదు ఇతనే లేదు ఇంకెవరో ఇచ్చాడు. ఇంకెవరో ఇస్తా హైదరాబాద్, నేను విజయనగరం కదా, నేను హైదరాబాద్కి ఇప్పుడు రాలేదు కదా. హైదరాబాద్లో రూట్లు తెలియదు. అట్లా విజయవాడ దాకా నేను వెళ్ళాను, వరంగల్ దాకా నేను వెళ్ళాను. హైదరాబాద్ ఎందుకు రాలేదు? నాకు హైదరాబాద్లో లేరు కదా. ఓకే, నేను వెళ్ళి అక్కడ ఏడ్ చేస్తాను. నేను అక్కడికి వెళ్ళి ఏడ్ చేస్తాను హైదరాబాద్. పోనీ అక్కడ ఏదైనా తిరుపతి లాగా ఏదైనా టెంపుల్ ఉంటే నేను వెళ్తాను. అంటే హైదరాబాద్లో నాకు తెలియదు కదా, ఇప్పుడు నేను వెళ్ళాలని అనుకుంటున్నాను ఫిలిం ఇండస్ట్రీకి. ఎందుకంటే అక్కడ అందరూ యాక్టర్లే. మీరు కూడా యాక్టర్ అవుదాం అనుకుంటున్నారా? ఏమో మరి, అంటే నాకు వద్దు బాబు ఫిలిం ఇండస్ట్రీ వద్దు. ఏమో మరి రాత్రి ఏడు రాసు చెప్పలేము కదా. ఇది ఎందుకంటే మొత్తం డ్రామా అండి ఇది. ఇంకోటి యాకరెడ్డిది అసలు రూపం, ఇంకోటి పెద్ద అమ్మవారి విగ్రహం దక్క ఇలా కూర్చొని అఘోరా రోల్ చేశాడు. ఆ వీడియో నా దగ్గర మీకు పెడతాను, నేను ఆల్రెడీ పెట్టాను మీకు. ఆ మూవీ పేరు ఇనిషియన్. లక్కీ గైడ్ అని తెలుసునండి. ఆ మూవీది మీకు అన్ని ప్రూఫ్ పంపించాను, మూవీ పేరు షార్ట్ అన్ని పంపించాను. దాని తర్వాత ఈ మ్యాటర్ రాగానే ఆ సినిమా క్లోజ్ చేస్తారు. సినిమా మరి రాలేదు మార్కెట్లో. ఓకే, ఆ సినిమా తీసిందే దీనికోసం కదా, మాకు స్కెచ్ ఆడడానికి. దాంట్లో మరి ఇంకెందుకు రోడ్డు మీదకి వస్తుంది. నేను దాని తర్వాత ఆ సినిమా కోసం ఆ ప్రూఫ్స్ కోసం ఉన్నది కదా నాకు కావాలని. ఎందుకంటే నాకు నేను ఇప్పుడు ఎందుకంటే ఏది మనం నేను కరెక్ట్ కాదో లేదో చూపెట్టాలి జనాలకి, నిజాయితీ ఏదో చెప్పాలా. చెప్పడానికి నాకు ఆ షార్ట్స్ ఎందుకు వచ్చాడు, అది ఎలకడానికి నాకు 2 days పడ్డది. అది ఎవరెవరికి అప్పుడు పంపించాను. మా గుళ్ళోనే అమ్మవారి విగ్రహం ఉన్నది, నేను పిచ్చోళ్ళలాగా నా గుళ్ళో పెద్ద అమ్మవారి విగ్రహం ఉంది, షూటింగ్ అయ్యింది, ఆ ఇన్సిడెంట్ మూవీ హాల్లో తగులుతుంది, హారర్ ఫిలిం మీరు అందరు రాండి అనుకో. నేను ఎవరెవరికి పంపించాను మా రిలేటివ్, వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళందరూ బ్యాక్లో ఒక 2 రోజులు పడ్డది. అప్పుడు మళ్ళీ నాకు పంపించారు ఆ వీడియో పెట్టాను. నాకు అప్పుడే తెలిసింది ఇతను ఏదో ఒక ఊరండి తెలంగాణ ఖమ్మం దగ్గర, అతను ఊరంట. అక్కడ పొలిటికల్ కోసం అది ఆల్రెడీ లాస్ట్ ఒక 2 days ముందు ఛానల్లోని అది ఆల్రెడీ ఆ ఊరి పేరు ఉన్నది. అక్కడ కాంగ్రెస్ పార్టీది. ఇతను మళ్ళీ ఇంకొక రూపం గారు ఉన్నది ఇతనిది. యాకరెడ్డిది ఎన్నో రూపాలు ఉండి, అఘోరా, మహా అఘోరా, పెద్దం తల్లి గుడిది పూజారి, 2 3 బలిపూలు, మంతిపూలు, చింతకాయలు అమ్ముకున్నాడు. క్యాబ్ డ్రైవర్ 4 5 ఇంకోటి చెప్పాను ఆర్టిస్ట్ సైడ్ క్యారెక్టర్. ఇంకోటి తెలిసినండి, ఇంకోటి కాంగ్రెస్ వాళ్ళకి బీజేపీ మధ్యన ఎలక్షన్ అయిన లాస్ట్ ఇయర్ కాదు బ్రోకర్ అనుకోడు, తప్పు అది ఫీల్ అయిపోతాడు అతను. ఇది పార్టీలోని కాంగ్రెస్ బీజేపీ ఉంటాయి కదా, కాదు దానికోసం యాడ్లో పాటలు పాడతారు కదా. అది ఆల్రెడీ 2 days ముందు ఒక ఛానల్ వచ్చింది కదా, దాంట్లో చెప్పాడు అతను. పొలిటికల్ కాదు, పొలిటికల్ కోసం యాడ్ చేస్తారు కదా, ఫిలిం సాంగ్స్ పాడుతుంటారు. సింగర్స్ కాదు, అంటే వీళ్ళు దాంట్లో నటించుతారు డ్రెస్ వేసుకొని. పొలిటికల్ యాడ్ కోసం ఇతను ఆర్టిస్ట్ ఇతను. ఇవన్నీ 6 రూపాయలు ఉన్నాయి అంటే నాకు తెలిసిందంటే 6 రూపాయలు ఉన్నాయి. ఏమో రావణాసుడు లాగా ఇంక 4 ఉండొచ్చు కదా. సో యాకరెడ్డి వచ్చింది మధ్య దగ్గర రానియండి. రాడనుకుంటున్నారా? రాడు అతను. ఎందుకు ఓపెన్ ఇక్కడ వచ్చాడంటే పక్కా ఎక్కడ తిరిగి వెళ్ళడు. ఎందుకు వెళ్ళాడంటే ఈవిడ ఒకళ్ళది ఆవిడకి ఒకళ్ళు. ఎందుకంటే ఏదో అక్కడ చేసుకొని కాళీమాత పూజ చేసుకుని ఏదేదో చేసుకొని వసం చేసుకొని ఆటలాడాడు, కానీ ఇక్కడ నుంచి అయితే తిరిగి వెళ్ళడు. ఎందుకంటే తప్పు చేశాడు. అయితే మీకు క్షుద్ర పూజలు ఏం రావు? నాకు రావు. క్షుద్ర పూజ చేస్తాను నేను, బుక్ అవుతాను సినిమాలో. పూజలు చేయరు? పూజలు చేస్తాను నేను, హోమం చేస్తాను, చండీ హోమం చేస్తాను నేను. చండీ హోమం లాస్ట్ 2 days ముందుగానే చేశాను. సరే, ఈ టెంపుల్ పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఒక 10 సంవత్సరాలు అయిందా? ఇంకోటి వాళ్ళ అమ్మ ప్రతి వీడియోలో 2014 మొత్తం ఫేక్ అన్నారు కదా, ఇక టాపిక్ వదిలేయండి. ఇది నాది మొన్న 25 కదా, 23 జనవరికి 2 days ముందు 14 years కదా, 15 years రన్ అవుతుంది. 15 సంవత్సరాలు అవుతుంది. నేను లాస్ట్ ఇయరే ఈ రామాలయం టెంపుల్ నేను రావడం జరిగింది. నేను ఆ టెంపుల్ షూట్ చేయడం జరిగింది. సో అప్పుడు నాకు ఈ టెంపుల్ తెలియదు. అప్పుడు భవిత మీడియాలో రాలేదు కదా, భవిత ఇప్పుడు వచ్చి ఇప్పుడు ఆల్రెడీ వచ్చినాం. ఇప్పుడు చాలా మంది వస్తున్నారు. బోర్డు కూడా లేకుండే? లేదు, బోర్డు అండి 3 years నుంచి ఉంది. 3 years నుంచి ఫోటో ఆఫ్ మహాకాళి అని చదవండి అక్కడ. సో అంటే ఇక్కడ ఏమేమి చేస్తారు? విద్య రాని వాళ్ళకి విద్య వస్తుందా? విద్య అంటే ఎలాంటి విద్య? చదువుకునే విద్య అంతే.
చదువుకున్న విద్య ఏమో మళ్ళీ యాకరెడ్డి లాంటి విద్య అంటే అది వేరే లేదు. చదువుకునే విద్య మెయిన్ ఏంటంటే బగలాముఖికి ఏంటంటే భార్యాభర్తలు గొడవలు అనుకోండి, కోర్టులో కేసు నడుస్తుంది అనుకోండి, ఇవిడ బ్రహ్మాస్త్రం, ఇవిడ పూజ చేస్తే పసుపు అన్ని ఎల్లో సెట్స్ ఎల్లో ఫుడ్స్ అని పసుపు కొమ్ములు ఇవ్వండి ఇక్కడ ఉన్నాయి. ఈ యంత్రం మీద పసుపు కొమ్ములతో పూజ చేస్తే అన్ని వాళ్ళకి మంచి జరుగుతుంది. ఆల్రెడీ చాలా వచ్చాయి ఇక్కడ సక్సెస్ అని న్యూస్లు వచ్చాయి మాకు. వస్తే మీ బగలాముఖి అయిన కానీ పూజ చేస్తున్నాం. కాదు, అందరి భవిష్యత్తు మీరు చూస్తాం. మీ భవిష్యత్తు ఎవరు ఎవరు చూడలేరు కదా. ఒక డాక్టర్ చేయగలరు. అంతేందుకు ఒక బ్రాహ్మిన్స్ ఉన్నాడు అనుకోండి, ఆడ కొడుకు పిల్లలకు కూతురు పిల్లలకు వేరే బ్రాహ్మిన్ పెట్టి తెచ్చుకుంటారు. ఎవరి దాన్ని చూడలేమండి. ఇది నేను చెప్పింది కాదు, స్టార్టింగ్ నుంచి అంతే. ఇది ఇతిహాసం దాన్ని, ఇది ఎవరి దాన్ని చెప్పుకోలేదు. సో ఫ్యూచర్ ఏం జరగబోతుందో కూడా తెలియదు. ఇప్పుడు కొంతమంది తెలుస్తుంది, మన దీక్షలో ఉన్నప్పుడు కొంతమంది మనం చెప్పగలుస్తాం. అలాగనేసి ఇప్పుడు నేను మీకు వీడియో ఇచ్చాను అనుకోండి, రేపు పబ్లిష్ అవుతాయి, కింద నుంచి కామెంట్లు వస్తాయి, ఇతను అలా గురువు లాగా అన్ని చెప్తారు ఫ్యూచర్. మాకు అది వద్దు బాబు. నేను ఎలాగొన్నానో తాండవాసుని ఒక భక్తుడు, నేనే గురువు కాదు, నేనే సాధకుడు కాదు, నేనే ఉపాసకుడు కాదు, నేను ఓన్లీ భక్తుడు. నా కళ్ళను వచ్చి చెప్పింది గుడి కట్టింది. సరే, ముగ్గురు పేర్లు చెప్తా, వాళ్ళ గురించి ఒక్క పదంలో చెప్పాలి, 1 word లో వాళ్ళ గురించి చెప్పాలి. ఓకేనా? అది మీరు టెస్టింగ్ పెడుతున్నారు. టెస్టింగ్ ఏం లేదు, జస్ట్ 1 word లో వాళ్ళ గురించి చెప్పండి. ముగ్గురు పేర్లు చెప్తా. ఓకేనా? నాగభవిత, నాగకన్య, నాగసర్పం భవిత. ఏంది? టోటలీ ఫేక్. అంటే ఒకటి నాగభవిత చాలా ఇన్నోసెంట్. దానికి కరెక్ట్గా ఒక సినిమాలో షూటింగ్ చేసిన ఒక స్క్రిప్ట్ ఇస్తారు కదా, అది కొంచెం దాని అంటే తక్కువ చదువుకుని కదా పాపం. దానివల్ల దాని బుర్రలో ఎంత దూరం అదే చెప్పింది. పొన్నం ఎప్పుడంటే అది చెప్పలేదు. కొప్పుసం అంటారు కదా, నాకు అంత తెలుగు కొంచెం షార్ట్. కొప్పుసం ఏమో 6 నెలలకి వచ్చేస్తుంది. అంటే అతను ఎవరో అన్నారు, అదే నేను డైలాగ్ కొడతాను, ఏంటి ఇలాగా దేవుడు ఇలాగ ఉన్నారు ఏంటి, ప్రతి నెల ఇలాగ వస్తుంటే ఇలాగా విష్ణుమూర్తి ఫోటో చూసారా, ఒక విష్ణుమూర్తిలోనే ఇన్ని బుర్రలో తలకాయలు ఉంటాయి. ఒక తల నుంచి మనుషులు చచ్చిపోతుంటారు, పడుతుంటారు. అలాగని విష్ణుమూర్తులకు నిల్చున్నారు ఈ దగ్గర. ఒక తల నుంచి కొప్పసాలు వస్తే వేరే ఇంకొక మంత్ మరి కొత్తగా వచ్చేస్తుంది. అంటే అది మీకు తెలిసిపోయి ఉంటుంది. సుభాషిణి ఫ్రీగా డబ్బులు ఎలాగ రావాలా, సుహాసిని దీని ముందు ఏం చేసిదో అది మనం అంటే ఎందుకంటే దానికి ఫ్రెష్ మీటింగ్ అతనికి ఒక స్త్రీ అంటే ఆవిడకి ఇన్ని రోజులతో ధర్మాధర్మం అర్థమైంది. అతను ఒక అమ్మోరు పూజ చేస్తున్నాడు, స్త్రీకి పూజ చేస్తున్నాడు, ధర్మాధర్మం ఉండే. ఎందుకు నువ్వు ఇన్ని రోజులు ధర్మాధర్మం ఆలోచించిన ఒక గుడి కోసం నువ్వు మొత్తం మీడియాకి రాకముందు 8 నెలలు ఎక్కడ తిరిగింది? ఆర్జికబుల్ సర్వే ఆఫ్ ఇండియా ఆఫీస్లో తిరిగింది యాకరాడ్తోని, గుడికి సీజ్ చేయించడానికి ఇక్కడ నిధులు ఉన్నాయనేసి. అక్కడ ఆడు దీని మాట ఏం లేదు, బయటకు వచ్చింది. ఎవరంటారండి? కానీ గుడి మీద కన్నెందుకు వేసింది? సరే గుడి చూసారు అంతకండి, పాతాళ భైరవి సెట్ ఇది ఒక రాజు అంటే కొంతమంది మాకు వచ్చి కాదు సినిమా చూసి ఇదంతా సెట్ చేసిరా ఏంటి మరి మన ఇంకేటనుకుంటాం మనం. మన లాస్ట్ ఒక నాకు ఇప్పుడే మీరు దేవత చెప్పింది అన్నారు. ఎవరు మీరు ఇది భవితయా కాళీమాత కళలో వచ్చి చెప్పింది అన్నారు. నాకు చెప్పిందండి, నాకు చెప్పింది. ఇప్పుడు నేను చెప్పింది మీరు నమ్ముతారా? మీరు నమ్మరు. నా కాళీమాత వచ్చి నేను మాట్లాడుకోవాలి. మీరు కూడా యాక్టింగ్ చేస్తారు బాగా. ఇప్పుడు మీరు అలాగే అనుకుంటారు. అందుకే నేను ఏంటంటే నా కోసం నేను చెప్పను, నా కోసం నేను ఏంటి చెప్పుకుంటున్నాను. చిన్న భక్తుడు అండి, చిన్న భక్తుడు. అప్పటి నుంచి అందుకే పాతాళ భైరవి అని చెప్పి మాట్లాడుతున్నారు. పాతాళ భైరవి సెట్ పాతాళ భైరవి సెట్ కాకపోతే ఏంటండి ఇది అంతా. ఆ మాంత్రికుడు వచ్చాడు ఈసారి ముందు నాకు ముందు శ్రీకాంత్ ద్వారా బుక్ చేశాడు నాకు. వీళ్ళిద్దరిది నడలేదు. ఇప్పుడు ఎవరు దొరికారు? ఒక 22 సంవత్సరాలకి బకరాకు పట్టుకుని తెచ్చారు, అంటే ఆడ మేక తెచ్చారు. దానికి అన్ని చెప్పగానే అదమ్మ బువ్వ కానీ ఇలాగలగల అవన్నీ నడుస్తున్నాయి. ఇవన్నీ ఇంకా నేను నోట్ నుంచి చెప్పించినండి. ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి తెలిసినా మీరు ఫీల్ అవుతుంది. మీ తెలంగాణలో వీళ్ళందరూ తయారులు అవుతారు. ఇన్ని జోగునీలు ఇవన్నీ ఎక్కడ అవుతాయి, ఇక్కడ ఇటు పక్క లేరు. అలాగా ఎందుకో అంటే నేను ఇప్పుడు అంటే స్టేట్ బై నేను అంటే వేరే గొడవలు అయిపోతాను చెప్పకూడదు. ఇవన్నీ ఎందుకంత ఇంక్రీజ్ అవుతుందో నాకు తెలియకుంటున్నాయి ఇవన్నీ. అదొకటి. ఇంకొకటి ఎవరో ఈ మధ్యన చూస్తాను వీడియోలు సెర్చ్ చేస్తుంటే కాకి 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 ఆవిడ అంటుంది. ఈవిడ చూస్తే ఏమో నాకు అది కాకి కాకి అని వినిపించింది. ఆవిడ ఒకటి నీకు రాదు అనుకుని కాకి 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 ఆవిడకంటే హైలైట్ చేస్తారు. ఆవిడ కోసం బాబు మీరు ఇవన్నీ మాట్లాడితే రేపు పొద్దున వచ్చి కొడతారు. మరి నాకేగోండి, నాకు ఒకటే నో ప్రాబ్లం. ఆల్రెడీ నా చెడు అంతా జరగాలి. 2024 చెడు అంతా జరిగిపోయాయి. 2 ప్యానల్ పోవం కట్టుకున్నాను. ఇప్పుడు నేను దేనికైనా రెడీ. యాకరెడ్డి విజయనగరం వచ్చి నాకు ఒకటేనా, నాకు కావాల్సింది నా తప్పు అయింది, 3 లక్షలు నేను తీసుకున్నాను, అది నాతో కాదు, అంటే నా కోసం ఆ పిల్లడు ఇచ్చాడు, ఒక పేద పిల్లడు. కాదు మీకోసం శ్రీకాంత్ ఎందుకు ఇచ్చిండు?
మా టెంపుల్ వల్ల మా అమ్మోరు వల్ల చాలా మంది కొన్ని జరిగాయి. విషయంగా నేను చెప్తాను. ఇప్పుడు మీకు ఒక ఫోన్ ఇక్కడనే స్పాట్లోకి పెట్టి పోతాను. మా దగ్గర ఒక 10 years ముందు ఒక అమ్మాయి వచ్చింది, సేమ్ కేసు. ఆ అమ్మాయి పేరు పర్మిళ, వాళ్ళ అమ్మ పేరు ధన. సేమ్ కేసు. ఇవి తల ఉంది కదా, ఇవి అంతే కప్పించుకొని వచ్చింది. ఇలా ఊక్కొని బెంగళూరు జాబ్ చేసేది. ఇవన్నీ ఇలాగ వచ్చేసేవి, వచ్చాయి, స్కిన్ వచ్చింది. ఫోన్ లాగా తోసుకుంటాక మాకు ఇలాగ ఇంటర్వ్యూ అవుతుండే, మీ అమ్మాయికి ఏది జరిగింది చెప్పమని చెప్పు, రియాలిటీ దాంతో. అదే ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది మీకు వాళ్ళ అమ్మతో మాట్లాడిస్తాను. ఇదేనే సెట్టింగ్ కాదు, ఏది నాకు అంత ఫేమ్ అవడం అవసరం లేదు. స్కిన్ ఇలాగ వచ్చిస్తుందండి. వచ్చిన తర్వాత నేను కూర్చున్నాను, అమ్మ వేరే వాళ్ళు తెచ్చారు. తెచ్చిగానా తుమ్ బాత్ కరానా, బాత్ కరికేదో పల్లె ఇలాగ ధన మీ అమ్మాయికి ఏది జరిగిందో మీడియా ముందు ఒకసారి చెప్పు, మీ కూతురు పేరు చెప్పానా, మీ అమ్మాయికి వెళ్ళి సార్ చెప్తాను. అయిన తర్వాత నేను ఏడ్ చేస్తాను, పసుపు తీస్తాను. సార్ ఇక్కడ కేర్ హాస్పిటల్ ఉంది వైజాగ్లో, 4 లక్షలు వాళ్ళు ఇచ్చారు, మీరు బాగు చేస్తారా అంటే నేను బాగు చేస్తాను. ఏది జరిగింది అడిగాను. స్కిన్ ప్రాబ్లం ఇది అన్నారు. అదే ఉన్నది మొత్తం భవిత ఫేకు కాదు కదా నేను చెప్పగలుస్తాను. ఎందుకంటే న్యాయం మీద మీ అన్నారు కదా, నేను మొత్తం నేను తప్పు చూపెట్టిస్తే వాళ్ళకి నాకు తేడా ఏంటండి. నేను ఒక పీఠాధిపతి, చెన్నైలో వెళ్ళాడు, దాని జాతకం చదవలేకపోయాడు అంటే మరి ఈ 3 పేటకాలకు నేను అధిపతి కదా. నేను ఒక నీతి నిజాయితీ చెప్తాను. అదే ఆ అమ్మాయికి నేను చెప్పాను, కరెక్ట్ చూసుకున్నాను, అమ్మోడి దగ్గర కూర్చున్నాను, బాగు చేస్తాను 3 రోజులు అన్నాను. అక్కడ 4 లక్షలు ఇస్తాను సార్ మీకు 3 రోజులు బాగు పసుపు అన్నాను. 10 రూపాయలు పసుపు. వాళ్ళు డ్రైవర్ ఆటో వెళ్ళి అప్పుడు అంటే మేము ఎక్కడుండి ఇక్కడ టౌన్లో ఉన్నారు, పసుపు తెప్పించారు. తెచ్చిన తర్వాత 3 రోజులను బాగు చేశాను. ఏం చేశాను, పసుకొని స్నానం పెట్టుకోరు. ముందు అడిగాను, నువ్వు స్కూటీలో మీద వెళ్ళినప్పుడు ఒక పావుకు నువ్వు మట్టిసావన్నాను, ఒక పావుకి మట్టిసావన్నాను, కరెక్టా కాదా చెప్పన్నాను. లేదు సార్ అండి, బాగా గుర్తుపెట్టుకో, నీ పేరేంటే పరిమిళ అన్నది. అదే గుర్తుపెట్టుకో అంటే మట్టిసాను అన్నది. అంటే ఆ దోషం ఈ అమ్మాయికి స్కిన్లోనే నాకు పొంగ మట్టింది. ఆ దోషం ఈ పిల్లకి తగిలింది. నేను 3 రోజుల్లో కరెక్ట్ బాగు చేశాను. దాని తర్వాత వాళ్ళు వచ్చారు, మాకు ఈ అమ్మోరికి ఇచ్చారు. అది వాస్తవం అయింది. అది అంటే నేను అలాగని నేను వీడియోలు కెమెరా పెట్టుకొని నేను బాగు చేస్తాను, నేను పెద్ద గురువు, ఇదిగో నేను రుద్రాక్షలు వేసుకొని గడ్డం పెట్టుకొని నాది పెట్టుకో ఉండండి. ప్రతి బిజినెస్ కోసం నేను ఇక్కడ క్యూ తగిలించలేను కదా. సరే, నా గురించి ఏమైనా చెప్పండి. మీరు గ్రేట్ అండి, మీరు చాలా గ్రేట్. లేదు చెప్పాలి, మీరు గ్రేట్ కాదు, చెప్పండి. మీరు ఎలాగండి, మీకు అకస్మాత్ ధనం ఉంది. అకస్మాత్ ధనం ఉంది అంటే మీకు మ్యారేజ్ అయిపోయిందా? కాలే. మీరు చెప్పాలి. నేను అంత పెద్ద నేను అస్ట్రాలజీ కాదు. ఓకే, మీరు పేర్లు చెప్తే నేను చెప్పగలుస్తాను. ఫేస్ రీడింగ్ నేను చెప్పగలుస్తాను. నా పేరు శివ. మీకు మ్యారేజ్ అయిందా లేదా? కాలేదు. మీకు మ్యారేజ్ ఎప్పుడైనా ఇప్పుడు అయిందో లేదో నాకు తెలియదు. మీ ఒకళ్ళు అయిపోయింది అనుకోండి, ఏ రోజు నుంచి మీ పార్ట్నర్ మీ లైఫ్లోనే వస్తుందో మీరు అనుకోకుండా రీచ్ అవుతారు. ఓకే, మీరు ఇవాళ డేట్ గుర్తుపెట్టండి. అయితే తొందరగా పెళ్లి చేసుకోవాలా? పెళ్లి చేసుకోవడానికి కాదు, ఏ రోజు ప్రతిదీ ఒక ఇది ఉంటుంది, ప్రతిదీ ఒక టైం ఉంటుంది. పెళ్లి చేసుకుంటేనే పైకి వెళ్తున్నారు. లేదు ఇలాగ మీరు ఇంకోటి 6 months లోపట్ల మీరు ఉండి పొజిషన్ కంటే డబుల్ అవుతారు. అది అవలేదు అనుకోండి, ఈ పేటకొని గుర్తుపెట్టండి. ఈవిడ పేరు బగలాముఖి. నేను కాళీమాతకు తక్కువ, ఈవిడికి ఎక్కువ పూజ చేస్తారు. బగలాముఖి 100% మీది అవుతుంది. బగలాముఖి టెంపుల్ ఎక్కడుంది? నల్కేడా. ఇంకా అస్సాం కామాఖ్య టెంపుల్లో ఉన్నది. ఇంకా హిమాచల్ ప్రదేశ్లో. ఓకే, కామాఖ్య టెంపుల్ దగ్గర ఉంది అన్నారు కదా మీరు, ఎక్కడ ఉన్నది బగలాముఖి? నేను వెళ్ళలేదు, నేను అక్కడికి వెళ్ళలేదు. నేను ఏ పేటకోకి వెళ్ళను. ఎందుకు? నాకు ఇదే నేను తిరుపతి గారు వెళ్ళను అంత. నాకు ఇక్కడే అమ్మవారే నాకు సర్వస్వం. అమ్మకే నేను ఇక్కడే నాకు కాళీమాత కనిపిస్తుంది, ఇక్కడే దుర్గాదేవి అన్ని. బగలాముఖి అమ్మవారు ఇట్లా ఉంటుందని మీకు ఎట్లా తెలుసు? మీరు ఎక్కడికి వెళ్ళలే కదా, ఎట్లా తెలుసు? నేను దశమా విద్య నాకు అమ్మవారు కళ్ళు చెప్పి నేను ఇక్కడ ఉన్నాను. దశ మహావిద్యలు అంటే 10 విద్యలు. ఇదిగోండి ఇప్పుడు కాళీ. ఓకే, కాళీ అంటే ఏంటంటే మీకు నవగ్రహాలది ఐడియా ఉంటుంది కదా. దశ మహావిద్యలు ఆ 10 ఏంటి టక్ 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 చెప్పండి అంతే. కాళీ, తార, షోడశి మీద త్రిపుర సుందరి, భువనేశ్వరి, చిన్నమస్తిక, భైరవి, 7వది దుమ్మావతి, 7ది 8వ నంబరు బగలాముఖి, ఆవిడ మాతంగి, ఆవిడ కమల. వీళ్ళందరిలో ఎక్కువ పవర్ఫుల్ శక్తులు ఉన్నారు ఎవరు? బగలాముఖి, కాళీ, తారామ, భైరవి. ఓకే, 4 మిగతావని కొంచెం శాంతి రూపం. ఓకే, తారామతిని పూజిస్తే ఏమవుతుంది? గురువు వారు ప్రాబ్లం అంటారు కదా, గురువు గారు అకస్మాత్ ధనం, లాటరీ రావడం, లేదంటే శత్రునాశనం, ఎవరికి గురు దోషం ఉంటుంది కదా, ఫైనాన్షియల్ ప్రాబ్లం రావడం, బిజినెస్ నడకొట్టండి, ఆవిడకి లచ్చివారం పూజ చెయ్యాలి. ఓకే, నీల్ సరస్వతి అంటాం తారామాతకి. ఓకే,
సో ఇవన్నీ మీరు విద్యలు అన్నీ నేర్చుకున్నారు? నేను నేర్చుకున్నాను. ఎక్కడ నేర్చుకున్నారు? అమ్మవారు నేను నా గురువు ఎవరు లేరు. గురువు లేకుండా ఎట్లా నేర్చుకుంటా? అమ్మ గురువు కదా. ఓకే. నాకు అమ్మవారి గురువు. ఎట్లా నేర్పించింది? కళ్ళని చెప్తుంది. ఏం చెప్పింది ఫస్ట్ టైం వచ్చినప్పుడు? ఫస్ట్ టైం వచ్చిన ఇక్కడ ఉన్నా నా గుడి కట్ట అన్నది. నాతో డబ్బులు లేవన్నాను అన్నాను. ఓకే. ఎందుకంటే మీకు చెప్పాను కదా 2 లక్షలు మీకు నాకు టాపిక్ మారింది. 2,20,000 ల్యాండ్కి 5 లక్షలు ఇచ్చి మనం కొన్నాం. ఈ స్టాక్ వల్ల మా ఫాదర్ చనిపోయారు. అందుకే అక్కడ బ్యాక్ సైడ్ మా ఫాదర్. ధన వాళ్ళ ఫోన్ ఏమైంది? ఏది ఫోన్ చేయమన్నారు? మేఘా ధన చెప్పు ఒకసారి. నువ్వు తుమాక దేనా ఫోన్ కడికే దేగో బాట్లండి. మీరు అడగండి ఆవిడకి ఇతను డబ్బులు ఎంత తీస్తున్నారు, ఇన్ని రోజు ఇది బ్యాక్, ఇప్పుడు పిల్ల ఎలగొండి మ్యారేజ్ అయిపోయి నేను పూజ చేశాను. అలాగని ఇవన్నీ మన యాడ్ కోసం కాదు. అది దయచేసి ఇవన్నీ వీడియోలు పెట్టవద్దు. ఇది మీకు నేను ఇస్తాను. ఎందుకంటే నాకు పాపులర్ అవ్వాలని లేదు. లేదు నేను అన్ని పెడతా. వద్దు నాకు పాపులర్ అవ్వాలని లేదు. అమ్మా నమస్తే అమ్మా. నా పేరు శివ చౌదరి అమ్మ. నేను శివ స్టూడియోస్ నుంచి కాల్ చేస్తున్నాను ఛానల్. అదే అంటే ఈ అశ్విన్ గారు ఎప్పటి నుంచి తెలుసమ్మా మీకు? తెలుసు మీకు? మాకండి దగ్గర ఒక 7 years నుంచి తెలుసు. ఓకే. ఏమైంది మీ పాపకి? మా పాపకి యాక్చువల్ గాను యాక్సిడెంట్ అయిందండి. ఓకే. పాపకి అంటే బస్సులో వస్తే సడన్ బ్రేక్ వల్ల యాక్సిడెంట్ అయింది పాపకి. ఓకే. కావటం వల్ల బ్రెయిన్ లో వెనకాతల క్లాట్ అవుతుంది. అది తెలియలేదు మాకు. తర్వాత తెలిసింది తన జాబ్కి వెళ్ళిపోయిన తర్వాత మా ఇంటికి వచ్చాక తెలిసింది. ఓకే. స్కిన్ అదంతా అయిపోయిన తర్వాత హాస్పిటల్లో చూపించాము. స్కిన్ ఎలర్జీ లాగా స్కిన్ లేయర్ ఊడిపోవటం మొదలైంది మెడిసిన్ రియాక్షన్ వల్ల. ఓకే. అది అయితే గురువు గారి దగ్గరికి వేరే వాళ్ళు మాకు పరిచయం చేశారు. ఓకే. పరిచయం చేస్తే వాళ్ళ ద్వారా వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత ఆయన చాలా రుద్రాభిషేకం, నాగదేవతల పూజ అవన్నీ చేయించారండి. రోజంతా ఉపవాసం ఉంచి పాప అసలు లేవలేని స్థితిలో కూడా రోజంతా ఉపవాసం ఉండటానికి కూడా అవకాశం దొరికిందండి. అంటే ఆ తల్లి అలా చేసింది నిజంగా చెప్పాలంటే. ఓకే. అంటే ఇప్పుడు మీరు అశ్విన్ గారి దగ్గరకు వస్తే మంచి జరిగిందా మీకు? ఏంటండి? అశ్విన్ గారి దగ్గరికి వస్తే మీకు మంచి జరిగిందా? జరిగిందండి. ఎంత డబ్బు తీసుకున్నారు? పాపకి మ్యారేజ్ కోసం వచ్చినప్పుడు కూడా పూజ చేయించారు. మ్యారేజ్ కూడా అయిందండి. ఎంత డబ్బులు తీసుకున్నారు మీ దగ్గర? పైసా తీసుకోలేదండి మా దగ్గర. నాకేమో నేను తీసుకున్నాను 10,000 అని చెప్పిండు. 10,000 అంటే మా సంతోషం కలిసి పాపలు పెళ్లి అయిన తర్వాత అదే 3 సంవత్సరాల తర్వాత మేము ఇచ్చామండి. ఆయన మమ్మల్ని అడిగి తీసుకోలేదు ఏమి. మరి మీరు ఇచ్చినట్టు చెప్పాలి కదా. చెప్పాలంటే అండి ఒక గుడికి వెళ్తామండి, మంచి జరుగుతుంది కదా. జరిగితే మనం తోచిన కాడికి ఇస్తాం కదా మనం. ఓకే. 10,000 ఇచ్చారా, 50,000 ఇచ్చారా, 1,00,000 ఇచ్చారా? లేదు నేను 10,000 ఇచ్చానండి. 10,000 ఇచ్చారా? అంటే అది కూడా అప్పుడు వద్దన్నారు. ఎందుకమ్మా ఆడపిల్లలకి పెళ్లి చేశారు మళ్ళీ ఎందుకమ్మా అన్నారు గురుగారికి మాత్రం. అంటే నేను అన్నాను లేదండి ఇక్కడికి వచ్చాము. ఎక్కడ ఉంటారమ్మా? ఎక్కడ ఉంటారు మీరు? మేము శ్రీనగర్ కాలనీ అండి, గాజుల దగ్గర. ఓకే. సరే ఈ రోజు ఈవినింగ్ మీ ఇంటికి వస్తున్నామండి మేము. ఎందుకండి? అంటే వీడియోలో చెప్పాలి కదా మీరు. అవన్నీ మేమేం చెప్తామండి, నాకు మాకు తెలియదు ఇలాంటి ఏమి. లేదు మీ అడ్రస్ తీసుకొని మేము వస్తాం మీ దగ్గరికి. మీరు వచ్చినా నేను చెప్పలేనండి ఇంటర్వ్యూ అంటే. కాదు ఒక్క నిమిషం. మీరు ఆడియో కాల్లో చెప్పిన మీరు వీడియో కాల్లో ఎందుకు చెప్పరు? ఇది నాకు ఆన్సర్ కావాలి. ఏంటండి? ఇప్పుడు ఆడియో కాల్లో నాకు చెప్తున్నారు కదా మీరు. అవునండి. ఇప్పుడు ఏంటైనా మేము మామూలుగా పాపకు బాగాలేదు, మేము అక్కడికి వచ్చాము, ఆయన మాకేదో పూజ చేశారు. ఆ తర్వాత బాగున్న తర్వాత మ్యారేజ్ కూడా సెటిల్ అవ్వట్లేదు అంటే ఏదో నాగ పూజ ఏదో చేయాలమ్మా అన్నారు. జంట నాగులు చేయాలన్నారు, చేశారు. చేసిన తర్వాత మా చిన్న సరే ఇప్పుడు మీరు వీడియోలో మీరు మాట్లాడరా? మేము మాట్లాడమండి వీడియోలో. నాకు మాట్లాడటం రాదండి. ఎందుకంటే మేము మిడిల్ క్లాస్, మేము మామూలు వాళ్ళం. మేము మాకవన్నీ తెలుసు. మీరు ఏదో కాదమ్మా ఇంత చక్కగా మాట్లాడుతున్నారు మీరు. అవునండి. ఎవరితో గౌరవంగా మర్యాద మాట్లాడుతూ చక్కగా మాట్లాడటం అంటే ఏం చేయమంటారు? ఓకే. అయితే ఇప్పుడు అశ్విని గారు ఫేక్ అని చెప్తున్నారు మీరు. అశ్విని గారి గురించి ఏం చెప్పడానికి ఏముందండి? మరి మీరు వీడియోలో చెప్తేనే ఆయన రియల్. మీరు వీడియోలో చెప్తే రియలే. మీరు వీడియోలో అయితే మేము చెప్పలేము కానీ ఆయన గురించి మాకేం తెలుసు? తల్లి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకున్నా, ఆయన గుడికి వస్తున్నా ఆయన మాకు మంచి, మా ఆయన చెప్పడం పూజల వల్ల గట్రా మాకు మంచి జరిగింది. నా సంతోషం కంటే మా ఇద్దరికి పెళ్లిళ్ళు అయిపోయాయని నా స్తోమత కొండి ఇస్తే ఆయన అన్నారు నాకు వద్దమ్మా అన్నారు. సరే సంతోషం అమ్మా, సంతోషం. థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ. उनको बोल दो नहीं आएगा डर जाएगा లేదు లేదు పక్క నుంచి అందిస్తున్నారు, ఆమెకు అందిస్తున్నారు, పక్క నుంచి ఆమెకు అందిస్తున్నారు. అంటే నేను వీడియో ముందుకు అంటే చాలా మంది చెప్పర్లేండి వచ్చి వీడియో ముందుకి, కానీ అట్లా అంటే వీళ్ళు నిజమా అంటే ఇది ఏంటంటే మనం చాలా ఇంకోటి ఒక కానిస్టేబుల్ కి కరోనా వచ్చేసింది. మేము మామూలుగా బగలాముఖి మంత్రం అంటే బగలాముఖి మంత్రం ఒకసారి చెప్పండి. ఓం రిం బగలాముఖి సర్వదుష్టాన వాచా ముఖం పదం స్తంభ జిబ్బ కేలబద్ధ వినాశే ఐలింగ్ ఓం పట్ స్వహ. అంతేనా? మూల మంత్రం నేర్చుకుంటే ఓం రిం బ్రహ్మాస్త్రమయ ధీమై తన్నో బగలా ప్రచోదయ. ఇది గాయత్రి మంత్రం. ఇది తీసుకొని ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను నేను. అది జరగపోయిన వదిలేయండి. ఎవరైనా బెడ్ మీద ఉన్నారు అనుకోండి, నేను ₹1 మాకు వద్దు, ₹2 పసుపుతో బాగు చేస్తాను. అలాగని కిందకి వీడియోలు ఇచ్చిన కామెంట్లు గేమెట్లు పెడితే నేను ఏం చేయలేను కదా. ఎందుకంటే ప్రతిదీ శ్రీనివాస్ చెప్పాడు కదా, ఇలా చేస్తాను, రైలు బండి ఆపిస్తాను, ఇలా చేయి పెడతా, హెలికాప్టర్ ఆగిపోతా అంటే కాదు. నాగకన్య భవిత విజయనగరంలో ఒకటి చెప్తారండి. ఒకటి ఇగోండి, ఇప్పుడు గుడి కట్టడం 10 మందికి లోక కళ్యాణం కోసం కట్టడం, నా ఒకడి కోసం కాదు. లోక కళ్యాణం అంటే ఏంది? లోక కళ్యాణం వేసి ఇప్పుడు మీకు ఒకటి నేను చిన్న లాజిక్ చూపెట్టాను. ఇది లాజిక్ అనుకోండి, నేను సింపుల్ చూపెట్టాను. ఏది ఏ లాజిక్? ఏంటి ఇప్పుడు ఈ లేడీ అంటే పసుపుతో బాగు చేశాను నేను. బాగు చేసిన తర్వాత నేను డబ్బులు ఏంటి అడగలేదు. 3 సంవత్సరాల తర్వాత పిల్ల బాగు అయిపోయింది, స్కిన్ ఇలాగ వచ్చేస్తుంది. ఇంకా భవిత కట్టేట్లు లేదు. భవితకి మీ మీడియా ఎదురుగా నా దగ్గర మీ మీడియా సంవత్సరంలోన 2 గంటలు టైం ఇస్తే దాని బుర్రలోని ఏ ఫిట్ ఉంటే ఎవరు స్క్రిప్ట్ డైరెక్టర్ అంతా నేను బయట తీసి ఆ నోట్ను కక్కించిస్తాను. సరే భవితని మీ దగ్గర పట్టుకొని వస్తాను. భవిత మరి భవితకి దండం పెట్టారు లాస్ట్. భవితని తీస్తాడు. భవితని తీసుకొస్తా అంటే ఎందుకు వద్దంటే మరి దాని వెనక దుష్టగ్రహాలు ఉన్నాయి కదా. ఎవరున్నారు? స్వయం. సరే భవితను భవిత వాళ్ళ అమ్మని తీసుకొని వస్తా. ఓకేనా? మెయిన్ దుష్టగ్రహ ఆవిడే ఆవిడకి ఓపెన్ గా మీడియా ఎదురు చెప్తాను. దానికి ఒకరు కొంచెమేనా, ఎందుకంటే నాకు ఆడు అన్నది వీడియో నాకెంతకాలం ఉంటుంది. నీకు తల్లి కొంచెమేనా బుర్రా బుద్ధి ఏదైనా ఉన్నది అనుకో, నీకు 3 కూతుళ్ళు, అసిస్టెంట్ అయ్యాడు కుమార్తో నీకు ఏ రిలేషన్ ఉండో, నీకు మొగుడు ఏటి ఉండో, నాకు అన్నీ నేను లాగాను. నీకు కొంచెమైనా బుర్రా బుద్ధి ఉంటే, నీతి నిజాయితీ మీద ఉంటే నీకు ఎందుకంటే ఇప్పుడు దీంతోనే అయిపోయింది కాదు. నువ్వు ఒక రివెంజ్ ఇది రివెంజ్ అంటాం. నువ్వు ఇక్కడ నుంచి ఇంటర్వ్యూ చేసుకొని, ఇది ఇంటర్వ్యూ అంటాను, ఇక్కడ షూటింగ్లు చేసుకొని మీరు ఇక్కడ రాసిన నడుచుకొని వెళ్ళిపోయారు ఎక్కడికి, హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత మీరు నీ తావేరా నా తావేరా అనుకున్నాం. కానీ ఏంటి అది సర్వే ఆఫ్ ఇండియాకి వెళ్ళడం, గవర్నమెంట్కి వెళ్ళడం, వాళ్ళు ఇప్పుడు తన్ని సెంటిమెంట్స్ తర్వాత మీడియా ముందుకు వచ్చారు. మీడియా ముందుగా 16 తారీఖుకి మీకు మొత్తం ఫేక్ అని షో చేశారు. మళ్ళీ ఈ మధ్యన ఇంకోటి ఛానల్ ఇంకా కమింగ్స్ అది ఇంకా మీరు ఆల్రెడీ ఒప్పుకున్నారు. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇప్పటికైనా మీకు బుద్ధి ఉండి 3 పిల్లలతో హ్యాపీగా నిజాయితీ మీద నువ్వు నీ ఫ్యామిలీకి చూసుకొని హ్యాపీగా ఉంటే అమ్మో నీకు చల్లకి చూస్తాను. అంతేగాని వెనకన నువ్వు ఎవరు డైరెక్షన్ ఏ ఆకరెడ్డి నీకు సేఫ్ చేయడు, ఏంటి శ్రీనివాస్ పావు గారు సేఫ్ చేయడు, అది నీకు తెలుసును. ఏ రెడ్డిలో నీకు సేఫ్ చేయడు. సేఫ్ చేసింది నువ్వేటనుకుంటున్నావు, కాళీమాత కూడా నీకు సేఫ్ చేసిస్తాడు. ఎందుకంటే నీ లెక్కలోని నేను ఎలా బుక్ అయ్యారో తల్లి నీ తప్పు కాదండి. నేను వాళ్ళకి బుక్ అయ్యాను, శ్రీకాంత్ వాళ్ళకి బుక్ అయ్యాడు, నువ్వు వాళ్ళకి బుక్ అయిపోయావు. ఇది వాస్తవం. ఫస్ట్ యాకరెడ్డి బుక్ చేసి మరి కాదండి. ఆవిడ ఎలాగ చెప్తే డాన్స్ ఆడుతుండే, ఇది ఎలాగ చెప్తున్నా కూతురు డాన్స్ ఆడుతుండే. ఏదని చెప్పకముందు అది చెప్పకూడదు దేవరహస్యం, వెనక నుంచి ఆవిడంటది అదే అని చెప్పకూడదండి. నీ అమ్మ బూతులు వస్తున్నాయి, నాకు బూతులు వస్తున్నాయి. దేవరహస్యం అండి, గుళ్ళో ఉన్న విగ్రహాలు ఉన్నాయి, నా అమ్మ నాన్న అది దేవరహస్యం కాదా, అది చెప్పకూడదంట. ఎలా చచ్చిపోయి చెప్పకూడదంట, ఏటీవీ అది చెప్పకూడదంట. ఇప్పుడు గుళ్ళోని మెటీరియల్ అంటే ఆ దేవరహస్యం కాదు, అది ఎలా చెప్పిస్తాను నువ్వు. సరే కొంచెంసేపు అనుకుందాం, ఉన్నాయనుకోండి, నీకు ఎవరు చెప్పారు, దావత్ చెప్పిండు వాళ్ళ అమ్మ నాన్న, మరి అది రహస్యం కదా. సైలెన్స్కి వచ్చి నువ్వు ఎక్కడికి వెళ్ళి రావాలి, అప్పుడు ఎక్కడికి రావాలా, అశ్విని గారి కోటకు రావాలా, పోర్ట్ ఆఫ్ మహాకాళికి రావాలా. ఇది పోర్ట్ ఆఫ్ కాళీ, ఇది మా అమ్మోర్ కిలా, ఇది నా కిలా కాదు, పోర్ట్ ఆఫ్ మహాకిలా కాదు. ఇప్పుడు మీరు రాజు బాడీ కనిపిస్తుంది అన్నారు కదా, ఇక్కడ వరకు మొన్నం వరకు తల కనిపేది అన్నారు కదా, అంటే ఎట్లా ఉంటాడో రాజు మీకు తెలియదు ఇంకా? నాకు తెలుసు. ఎట్లా ఉంటాడు? నేను ఒక ఇమేజింగ్ చేశాను. ఉందా? మీరు ఒక పంచండి, మీ దగ్గర ఉంటుంది, మీ మొబైల్ తీయండి, తీసి ఫోన్పే ఓపెన్ చేయండి. అదే ఫోన్పేనా? మీరు ఫోన్ ఓపెన్ చేయండి. మా ఫోన్పే ఎందుకు? మీరు ఓపెన్ చేయండి, మీ నాకు డబ్బులు ఇవ్వద్దండి. అంటే ఎందుకంటే ప్రతి మొబైల్లోనే ఉంటుంది కదా, చూపెడతాను. ఫోన్పే ఓపెన్ చేసి నా నంబర్ కొట్టండి. ఎవరి నంబరు? నా నంబర్ 7842
7842 686 888 ఓకే. అది క్లిక్ చేయండి. అక్కడ ఒక డిపి వస్తుంది, డిపి క్లిక్ చేయండి. ఆ డిపికి నాకు పక్కన పెట్టండి ఇవన్నీ మీరు ఇమేజింగ్ చేసి. ఏం రాలే అక్కడ, ఎస్టీ అని వచ్చింది. సార్ ఇది ఏంటి సార్? ఇది తీయండి, ఏది చూడండి, డిపి ఉంటుంది చూడండి. ఇది మొబైల్ మీదే కదా, నాదే. అక్కడ ఒక డిపి ఉన్నది, దానికి బిగ్ చేయండి. ఓకే. అతను నుదురు నా నుదురు, అతని కళ్ళు నా కళ్ళు కలపండి. అలాగని మీరు అనుకోవద్దని మళ్ళీ మీ ఈ జనాలందరూ అనుకుంటారు ఇప్పుడు భవిత ఇన్ని రోజులు స్టోరీ స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఇతని స్టోరీ స్టార్ట్ చేస్తారు అనుకుంటారు. ఇది ఎక్కడిది? అది చూడండి ఎవరు ఉన్నారు. అది అతని కళ్ళు నా కళ్ళు కలపండి, ఇది నుదురు కలపండి, అతను ఎవరు చూడండి. మీరేనా ఇది? మీకు ఎలా కనిపి నేనేని అనిపిస్తుందా? అతనే రాజుగారు, చోళరాజు గారు. అతనిది మీకు నెక్స్ట్, ఎందుకంటే మాది ఇది ఫేక్ అయిన తర్వాత దానికోసం నేను అప్పుడు ఆవిడగా దేవరహస్యం అంటూ ఇప్పుడు నేను రాజు రహస్యం అంటాను. ఫోన్పేలో డీపీ పెట్టింది మీరే కదా? నేనే పెట్టాను ఫోటో. అప్పుడు నేను ఆ పెయింటింగ్ చేసుకోలేదు కదా. మరి ఎక్కడిది ఇది? అది రియాలిటీ, అది రియాలిటీ. అది ఇప్పుడు నేను అలాగా నేను రెడీ అవ్వలేదు కదా. అది చూడండి, మీరు కలుపుకోండి. అది రెడీ అవుతే కనిపిస్తారా? ఎందుకు ఇప్పుడు నేను రెడీ అవ్వలేదు కదా. ఇట్లా టర్న్ చేయండి. మరి ఇక్కడ రెండు చెవులకి 2 పోగులు లేదు. ఇదైతే మన 3-4 months ముందు నేను చేయించుకున్నాను. ఎందుకంటే నా రావు గ్రాక్ బాగోలేదనేసి నేను కొట్టించుకున్నాను. అంటే అన్మ్యారీడ్ ఉండుంటే లెఫ్ట్, మ్యారేజ్ అయిపోయిన బట్టి నేను రైట్లోనే చేసుకున్నాను. దానివల్ల రావుదేమో దోషం ఎవరికైనా. అన్మ్యారీడ్ ఉంటే లెఫ్ట్, మ్యారేజ్ తర్వాత రైట్ కుట్టించుకుంటే బంగారం వేసుకుంటే కొన్ని గ్రాలు బాగుంటాయి. అయితే మీరు చోళరాజు వంశస్థులా? లేదు, నేను కాదు. నేను ఎందుకంటే అశ్విన్ గారు ఏంటి? అశ్విన్ గారు ఏంటంటే ఒక భక్తుడు, కాళీమాత భక్తుడు అంతే. నేనే ఉపాసకుడు కాదు, నేను ఏటి కాదు. సరే, ఒక్కసారి మీ టెంపుల్ మొత్తం మన ప్రేక్షకులకి చూపిద్దాం. అట్లాగే గుప్త నిధుల కోసం మీరు గుప్త నిధులు కాదు, బాడీ కోసం. ఓకే, డెడ్ బాడీ కోసం అంటే గూతులు ఎక్కడ వీరో ఒకసారి చూద్దాం. అది ఒకటి. ఇంకొక లీజు నేను చెప్తాను. నవరాత్రి టైంలోని హోమం చేస్తాం పంతులు. హోమం చేసినప్పుడు అక్కడ ఏది జరుగుతుందో అక్కడి నుంచి ఒక తలకాయ ఇలాగ లెగిసి ఇక్కడికి వెళ్తుంది. ఎక్కడికి? ఆ శివాలయం గుడి నుంచి ఇక్కడ హోమం చేస్తాం, అక్కడి నుంచి ఒక తలకాయ ఇలాగ వెళ్తుంది. రాజుగారు ఉన్నాడు ఇక్కడ, కానీ బాడీ రూపం లేడు. ఇక్కడ అతను ఆత్మ. ఇప్పుడు ఆవిడేదో ఆ మేడం గారు, ఇంకొక మేడం గారు ఉన్నారు కదా మీది, లావణ్య మేడం గారిది. ఆ ఇంటర్వ్యూలో అడిగారు సర్పాలు వచ్చాయంటే వస్తున్నాయి. ఆవిడ అడిగారు ఎక్కడ ఉన్నారంటే మీ దుక్కే చూస్తుందని భవిత మేడం చెప్పారు, నాగరాణి గారు. నేను అలాగే చెప్పను. అతను ఇప్పుడు మా మధ్యనే ఉన్నారు. ఇప్పుడు మీరు అనుకోవద్దు, ఇప్పుడు రాజుగారు ఏమో ఇక్కడ తిరుగుతున్నారు. రాజుగారు నా దగ్గరే ఉన్నారు. అయితే మీరు రాజుగారి రూపం అవ్వచ్చు కదా. అవ్వచ్చు. మీకు ఒక ఫీలింగ్ వస్తే, మీకు ఒక ఫీలింగ్ వస్తే 100% మీకు కనిపించవచ్చు. అంతేనికి ఇవాళ నైట్ మీరు ఒక రోజు ఇక్కడ ఉండిపోండి. ఒక రోజు నైట్ మీరు సింగల్ గా ఇక్కడ స్టే చేయండి. ఏనండి, రాజుగారు మీకు కనిపించకపోతే ఆ భవిత సో చేయలేకపోయింది. నేను మీకు చూపెడతాను. ఇక్కడ రాజుగారు తిరుగుతారు, మీ దగ్గరకు వచ్చి నిల్చుంటాడు. 100% ఈరోజు చూపిస్తారు, మీరు చూపిస్తాను. అది నేను వీడియో తీసుకోవచ్చా? మీరు తీసుకోవచ్చు, వీడియో తీసుకోవచ్చు. రాజుగారు ఉంటారు, పక్కా. రాజుగారు సింగల్ కొండలో జరగకూడదు. ఇక్కడ ముందు సౌండ్లతో స్టార్ట్ అవుతుంది. 100%. ఆ భవిత చెప్పినలాగా పాలు ఇప్పుడు ఛాలెంజ్ ఈ రోజు నైట్ ఇక్కడ ఉంటా పక్కా. సరే, ఓకే. మీరు అక్కడే కూర్చుంటారు, నేను ఇక్కడే కూర్చుంటా. అలా కాదు, నేను కూర్చుంటే అలాగే వస్తాను. మీరు సింగల్ గా ఉండాలా ఎప్పుడైనా. ఇగోండి, కాదు ఎప్పుడైనా సైన్స్ కి దేవతకి సంకల్పంకి మనం ఎప్పుడు కెమెరాలు పెట్టి, మీరు కెమెరా తీయవచ్చు వచ్చిన తర్వాత. అంతేగాని మన కెమెరాలు పెట్టి నువ్వు రా అంటే ఎప్పుడు రాదు. ఇక్కడ మీకు తిరుగుతూ లేదు, నేను అక్కడ వెనకనే ఉంటాను. మీరు ఇక్కడ కూర్చోండి హ్యాపీగా. కూర్చున్న తర్వాత అతను రాడు కదా. తల్లేండు అక్కడ మీకు ఎలా తెలుస్తుంది అంటే మీరు వెళ్ళి వస్తారా? నేను ఎందుకు ఎలాగ వస్తానండి? అది నేను అంతా ఏంటంటే దానికి మీ ఎడిటింగ్ లాగా నేను తల తీసుకొని చేతులు పట్టుకొని కట్టుకొని పట్టుకొని రాలేను కదా. ఈ రోజు నైట్ స్టే ఇక్కడ చేస్తే 100% ఏం చేస్తారు? వస్తారు మీరు దాని తర్వాత మీరు కెమెరా ఆన్ చేస్తారు, ఆన్ చేస్తారు, మీరు తీసుకోండి. మీకు 10 క్వశ్చన్ ఆన్సర్ దొరికిపోతాయి.
రాజుగారైనా రావచ్చు, అమ్మవారైనా రావచ్చు, ఇద్దరు వస్తారు. ముందు అమ్మ వస్తుంది, అమ్మ తర్వాత అతను వస్తాడు. సరే, మీ ఫ్యామిలీని అందరిని ఇక్కడ కూర్చోబెట్టు. మీకు ఇద్దరు అబ్బాయిలా? ఇద్దరు అబ్బాయిలు. ఇక్కడ ఆల్రెడీ ఏంటంటే ఇక్కడ సైన్స్కి వినండి, సైన్స్ ఇప్పుడు మీరు ఇవన్నీ నాకు నమ్మరు, నాకు తెలుసును. అందుకే దానికోసం ఆవిడగా దేవరాష్ట్రం అంటే నేను రాజరాష్ట్రం అనుకుని నెక్స్ట్ దాంట్లో మీకు ప్రూఫ్ ఇస్తాను. నేను ఇస్తాను, ఈయన నన్ను ఇస్తాను. ఫస్ట్ మనం ఇవాళ భవిత స్నేక్ గర్ల్ కాదా లేదా? భవిత స్నేక్ గర్ల్ గురించి రాలేదు నేను ఇడికి. విజయనగర గుడిలో ఉన్న రాజుని చూడాలని వచ్చిన. ఓకే, చూపిస్తారా? ఎప్పుడు? నైట్ కాదు, ఇప్పుడు కావాలి. ఇప్పుడు అవద్దు, ఎందుకు? ఏదైనా ఒక టైం ఉంటుంది. సరే, నైట్లోనే చూపియండి. ఇప్పుడు అలా కాదండి. నైట్ ఏ టైంకి? నైట్ 12 దాటిపోలా. నైట్ 12 దాటిపోవాలి. సరే, నాది ఒక్క చిన్న రిక్వెస్ట్. నేను ఒక్కనే ఉండాలి ఇక్కడ, ఉండొద్దు. మీరు ఉండండి అక్కడ, నేను ఇక్కడ ఉంటా. కావాలంటే నాకు పని చేస్తాను. నేను మీ కారులోనే వీళ్ళతో నేను ఉంటాను. ఎవరితో? మీ అసిస్టెంట్ల దగ్గర. నేను ఒక్కరిని ఇక్కడ ఉండాలా? అప్పుడు కదా వస్తారు. నేను ఇక్కడ ఉంటే వస్తాడా? ఎందుకు? ఏంటి ఎప్పుడైనా నా మీద ఏమైనా పగ పెట్టుకుంటా? లేదు, మీ మీద కాదు, ప్రూఫ్ చెయ్యాలి కదా నేను జెన్యున్ కాదా అని. నేను జెన్యున్ కాదా? ఈయన టెస్ట్ చేస్తున్నాను నన్ను, అంటే ఈడు ఉండడానికి భయం పడతాడు. లేదు. ఏంటి ఇక్కడ ఉంటే ఇక్కడ వెనకనే మా ఫ్యామిలీ ఉంటుంది కదా. ఇప్పుడు మీరు ఇక్కడ అమ్మోరు సరళం ఇక్కడ మీకు ఏది శ్మశానం గిసానం ఇక్కడ దగ్గరలో ఒక శ్మశానం ఉంది, అక్కడ మీకు కూర్చోవడం లేదు కదా. గుడిలో అమ్మోరు ఎదురుగా ఈ 10 అమ్మోర్లు ఎదురుగా కూర్చోమంటున్నాను ఇక్కడ. పాతాళ భైరవి సెట్ అన్నారు కదా. మరి కాదండి, పాతాళ భైరవిలో దేవతలు ఉంటారా? మరి పాతాళ భైరవి సెట్ ఇక్కడ ఉన్నది మొత్తం ఆ దేవతలే ఉన్నారు. అక్కడ క్షుద్ర పూజలు ఉంటారు కదా, దయ్యాలు ఉంటాయి కదా. మరి ఆ క్షుద్ర పూజ చేయడానికే కదా ఈ గుడి కావాలంటున్నాడు యాకిరెడ్డి. మెయిన్ టార్గెట్ ఏంటి? ఈడు ఎక్కడో రాజస్థాన్ కాదు, నేను వచ్చింది జార్ఖండ్ జంషెడ్పూర్ నుంచి, కోల్కత్తా గారు కాదు. నేను రాజస్థాన్ చెప్పాను, మీరు చెప్పారు. నేను కలకత్తా గారు నాది కాదు, నేను జార్ఖండ్ నుంచి వచ్చాను. జార్ఖండ్ అంటే మహేంద్ర సింగ్ ధోని ఉండాలి. లేదు, మీరు కూడా ఫేకే. ఓకే, మీరు నమ్ముకోండి. ఎందుకంటే మీరు నైట్ లో నన్ను ఒక్కడిని ఉండమంటున్నారు. అది తప్పేట ఉన్నారు, అందరూ ఉండాలి. ఏమండి మీరు ఒక పని చేయండి, అది వదిలేయండి. నేను మీ స్టూడియోకి వస్తాను. ఓకే, హైదరాబాద్లో. మీరు ఏ రోజు చెప్తే వస్తాను. ఆ రోజు అమావాస్య ఉండాలా. నాకు ఒక చిన్నది ఏటి అవసరం లేదు, నాకు ఏ పూజ ఖర్చు గారు వద్దు. నేను పడుకుంటాను అక్కడ. నేను నా రాజుగారికి నా అమ్మవారికి అక్కడ పిలుచుకుంటాను మీ హైదరాబాద్లో, నా స్టూడియోలో పిలుచుకొని షూట్ చేయండి. అప్పుడు ఇది బాగుంది కదా, అప్పుడు నేను ఫేకా కాదా తెలిసిపోద్ది. నిజమా? ఏమండి ఇప్పుడు నిజం కాకపోతే నేను 20,000 నుంచి స్టార్ట్ చేశాను. సరే, ఒక్క నిమిషం. మా స్టూడియోకి మీరు వస్తారు 100%. మనం ఇద్దరం కూర్చుంటాం పక్కా. మా కెమెరామెన్లు ఉంటారు 100%. మీరు కెమెరా మీరు పట్టుకుంటారో మీరు సెట్ చేస్తారో మీ ఇష్టం. ఈ కెమెరా అమావాస్య ఉండాలి ఆ రోజు. ఓకే, ఆ రోజు అమావాస్య ఉండాలి. నేను వస్తాను. డన్. అయితే నేను వేరే మీడియా వాళ్ళందరినీ పిలిచి అన్ని కెమెరా మీకు మళ్ళీ అదే కాదు నేను చెప్తున్నానండి. మీరు మళ్ళీ ప్రెస్ మీట్ నాకు వద్దు, మీకు సెర్చ్ చేయొద్దు. ఎప్పుడు దేవతకి సెర్చ్ చేయకూడదు. ఓకే, మీరు మీ మీడియా వల్లే ఇవాళ ఏటవుతుంది అంటే మీకు ఇంకోటి కాదు నిజం చెప్తాను. మార్చి లోపట్ల ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుని కారణం వచ్చిస్తుంది. ఇది నేను చెప్తాను అక్షరాలతో కరెక్ట్. ఇది ఎవరు? భవిత 100% అవుతుంది. ఇది నేను చెప్పిన పాట, నేను చెప్పిన కదా, అమ్మవారు చెప్పిన మాట. ఏది జరుగుతుంది ఫేక్ అని షో అయింది. మీ మీడియాలో ఇంకా దాని ఇంటికి వెళ్తారు, దానికి అక్కడ మళ్ళీ పట్టుకొని తెస్తారు. ఏది జరుగుతుంది? ఆల్రెడీ ఆ రోజు ఎక్కడి నుంచి పారిపోయింది, విజయనగరం నుంచి. నేను అడిగిన మీ యాంకర్లు ఏ క్వశ్చన్ అడగలేపారు. నేను ఒకటే అన్నా, నువ్వు మా యాంకర్లు క్వశ్చన్లు అడగాలంటే ఫస్ట్ నువ్వు బయటికి రావాలి. నువ్వు బయటకు వచ్చినాక ఎవడు నిజమని తేలినాక మేము క్వశ్చన్లు అడుగుతాం. కరెక్టేనా? అడగండి. ఇప్పుడు ఒకటి మీరు అడగాల్సిన అది ఏంటది, గుంటూరు బుల్లోడు పేరు శ్రీనివాస్ రెడ్డి బుల్లోడు కాదా? మరి ఏంటి వయసులో లాగా ఫస్ట్ దాంట్లో సాధు బాబా లాగే వేసుకో. నేను ఈ డ్రెస్ నాకు కాదు, ఏదో కెమెరాలు వస్తున్నారని మీరు కొంచెం చెప్పే. లేదంటే నేను ఎప్పుడు బ్లాక్ బ్లూ వేసుకుంటాను. బ్లాక్ బ్లూ ఎందుకు వేసుకుంటారు? నాకు ఇష్టం, అది అమ్మోరు కలర్. అది కాళికామాది డార్క్ కలర్ వేసుకుంటే ఆహ్వానం అయిపోయి ఉంటుంది. అది పసుపుకి నేను ఎందుకు వేస్తున్నాను అంటే బగలాముఖి పూజ చేస్తాను మరి పసుపు వేస్తున్నాను. అతను శుభ్రంగా ఆరెంజ్ బట్టలు వేసుకొని వాళ్ళ మిస్సెస్తో తిరిగేశాడు. జూలై 17కి తిరిగేశాడు గుంటూరు అంట. మళ్ళీ ఏం చేశారు? 108 రోజులు 101 రోజు, 108 కాదు 108 రోజులు మనం చేస్తాం. ఆవిడ 101 రోజు మౌన వ్రతంలో ఉన్నట్ట మేడం గారు. మౌన రాత్రులు దేనికోండి యాంకర్లు అడిగారు, నేను అంత గుర్తులేదు, ఎవరు అడిగారు, ఏటి అడిగారు, మీరు ఏది తెలుసుకోవడానికి మౌన రాత్రులు? నా హస్బెండ్ కోసం గజ్జన్మలు ఏటి ఉండాలా, ఏటి నువ్వు పీకే మౌన రాత్రం ఉండి నీ 2 పావులు విజయనగరం వచ్చినప్పుడు ఎందుకు నీకు సపోర్ట్, ఎందుకు ఎక్కడి నుంచి నువ్వు పారిపోయావు? నాగరాజు గారు అతను చెప్తే నాగరాజు కాదు, భవిత వాళ్ళ అమ్మని ఇక్కడ కూర్చోబెట్టి మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టి నేను ఇక్కడ కూర్చొని క్వశ్చన్లు వేస్తాను, మీరు ఇంటర్వ్యూ ఇస్తారా?
ఇస్తాను, దానికి మీరు ప్రిపేర్ అవ్వాలి. నాలోని అలా కాకి సారీ అది కాకి అంటుంది కదా, అలాగే లిజింగా రియల్గా ఈవిడైనా ఆవిడైనా వచ్చారు అనుకోండి, మీ క్యామ్ ఎదురుగా వాళ్ళకి నేను కొదేసి కొడతాను. అబద్ధాలు చెప్పకూడదు, రియాలిటీ చెప్తే, న్యాయం చెప్తే, నిజాయితీ చెప్తే నేను తల ఉంచుకొని చేస్తాను. నా తప్పిదే. ఆ యాకరెడ్డి మళ్ళీ తిడుతున్నాను, అగైన్ తిడుతున్నాను, దొంగ నా కొడక. ఆడిక్కడ వచ్చి చిటింగ్ చేయిపోయి ఉంటే, మోసం చేయిపోయి ఉంటే నాకు చేశాడు, శ్రీకాంత్ చేశాడు. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి నాతో పాటు ఆ సువాసినికి వాళ్ళ కూతురు కూడా చేస్తున్నాడు, వాళ్ళకి యూజ్ చేస్తున్నారు. ఆడ బుద్ధి ఎక్కడ గడితున్నదండి? కూతురు ఏదని చెప్తే వాళ్ళ అమ్మని తీసుకుంటుందా? చచ్చిపోతుందా? ఏటవుతుంది? కొప్పు ఊపుతుంది. ఇప్పుడు మీకు ఒక ప్రూఫ్ ఇచ్చాను, నేను చూపెడతాను ప్రూఫ్స్. ఆ అమ్మాయి మా దగ్గర వచ్చినప్పుడు వైట్ కలర్ కళ్ళు, 2 కళ్ళే కనిపిస్తుంది, ఇదంతా ఇలా స్కిన్ వచ్చేస్తుంది. 3 రోజుల్లోని 20 రూపాయలు పసుపుతో బాగు చేశాను. అది నిజాయితీ అంటే. రాజుగారిని పిలవబోతున్నారు ఫ్యూచర్లో? నేను పిలుస్తాను, పిలిచిన తర్వాతే దీనికి మీరు ఎక్స్పోజ్ చేయాలా, లేదంటే ఈ కామెంట్లు ఉన్నారు కదా జనాలకి ఏంటి, ఎక్స్పోజ్ కాదు, లైవ్ పెడదాం. ఓకే, నో ప్రాబ్లం, పెట్టండి. ఓకే, నేను వస్తాను 100% లైవ్ లో వస్తాను. ఇంకోటి ఏంటంటే ఈ భవిత వల్ల, దీని వల్ల నేను కొన్ని రోజులకి హైదరాబాద్ రావాలి. నేను ఎందుకు? అదొక జాక్పాట్ తగిలింది, నేను మీకు ఆఫ్లైన్ లో చూపెడతాను. జాక్పాట్ తగిలింది ఏందో చెప్పాలి అయితే. అది బ్యాక్ మీకు ప్రూఫ్స్ పంపిస్తాను. లేదు, జాక్పాట్ ఏందో చెప్పాలి. లక్కీగా ఏంటంటే నాకు ఒక 3-4 కాదు, ఒక వారం 1 వీక్ ముందు ఒక ఆఫర్ వచ్చింది భవిత మేడం వల్ల. ఏందో అది మీకు చూపెడతాను, నేను చెప్తే మీకు ఐడియా వస్తుంది. సో భవిత మేడం వల్ల కొన్ని మంచి జరిగాయి, మైనస్ 2 బాడీ నేను స్పేస్ చేశాను. ఏందా లక్కీ, ఏదైనా జాక్పాట్ ఎన్ని కోట్లు వచ్చినాయి? ఏంది? ఆల్రెడీ ఏదో ఒక వీడియో రిలీజ్ అయిందండి ఇప్పుడు జస్ట్. ఓకే, ఎందుకంటే నాకు అలవాటు అయిపోయింది 8 నెలలతోనే. ముందు మొబైల్ పట్టుకోగానే ఆటోమేటిక్ భవిత స్నేక్ గర్ల్ కొట్టాడు, అలవాటు అయిపోయింది. భవిత స్నేక్ గర్ల్, ఓహోహో, కొత్తది ఇప్పుడే అయింది. ఓకే, కొత్తదా అది? మరి కొత్త ఇగో. ఓకే, 13 minutes ago. నువ్వేదో జాక్పాట్ అని ఏదో చూపిస్తావేంది? అంటే నాకు 8 నెలలతోనే నేను పిచ్చి అయిపోయాను భవిత స్నేక్స్ డబ్బు వల్ల. ఆ పిచ్చి వదిలేయడానికి మేము వచ్చింది. అతనికే కళ్ళు వచ్చి కనిపించాయంట, బాగుంది. జాక్పాట్ 10 కోట్ల రూపాయలు అంతేనా అశ్విన్ గారు? కాదు, అమౌంట్ కాదు. ఏంటో అది? మీ దయవల్ల యాక్టింగ్ ఛాన్స్ అయింది. కరెక్ట్ పోల్చుకున్నారు, అదే మీకు 6 సెన్స్ బాగుంది. ఓకే, అందుకే నా అప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీ అంటున్నారు. అంటే ఆర్టిస్ట్ బాహుబలి అయింది కాదు అంటే దాన్ని స్క్రిప్ట్ బాహుబలి 2, బాహుబలి 3. సతీష్ ఒక్క నిమిషం. సతీష్ యక్షిత మూవీది ఉన్నది కదా, నీ స్క్రిప్ట్ ఉన్నది కదా, అది నీకు పంపించాను కదా, నేను డిలీట్ చేస్తాను. సరే, అది లక్కీగా ఏంటంటే స్క్రిప్ట్ చదవండి. పూర్వజన్మ రాజు నాది డబుల్ రోల్ అంటే నేను రాజు, మళ్ళీ ఏమో 2వ జన్మ మరి ఊరికి పెద్ద ఒక గుడి, ఈ గుడికే నేను ఓనర్ అంట. అది ఆల్రెడీ సేమ్ వాళ్ళకి తెలియదు అలాగే జరుగుతుందని. వాళ్ళు తెచ్చి వినిపించగానే నేను షాక్ అయ్యాను. అరే బాబు ఇది ఆల్రెడీ నడుస్తుంది, వాళ్ళకి ఇవన్నీ వాళ్ళకి చెప్పాను. గూగుల్ ఇప్పుడు బయట స్నేక్ కొట్టాను, అలా చూడండి స్క్రిప్ట్. ఇది ఒక మూవీ, దాంట్లో నాకు డబుల్ రోల్ ఇచ్చారు. నాకు కెమెరా ముందు రాదు కానీ ఏంటంటే నేను రిహార్సల్ చేస్తున్నాను మీ ద్వారాగా. యక్షితనా? ఎప్పుడు రాసుకున్నా అంటే ఇది డైరెక్టర్ వచ్చి ఆఫర్ ఇచ్చారు. అది ఆల్రెడీ ఒక మూవీ తీసారంటే మీ గుడి మీకు రోల్ ఇస్తానన్న. వాళ్ళకి చెప్పాను మీరు ఈ స్క్రిప్ట్ చూసారా, రాజు నిధి అంటే మళ్ళీ పూర్వజన్మ అన్నారు. అదే కరెక్ట్గా ఏంటంటే అది మార్చ్. నేను కూడా ఒక సినిమా తీస్తాను, యాక్టింగ్ చేయండి సార్. నేను రెడీ, ప్రొడ్యూసర్ మీరే. ఎక్కడ పోయి ఫేమ్ అయిపోయి మంచి సెలబ్రిటీ అయిపోతున్నారుగా. నాకొద్దు, నేను మా 10 మమ్మీలతో హ్యాపీగా ఉంటాను ఇక్కడ. 10 మమ్మీలతోటి 10 మమ్మీలతో హ్యాపీగా పూజ చేసుకొని నా పిల్లలతో ఏదో చదివిస్తే వాళ్ళ జాబ్ అని నాకు అంతేకాదు. నా గుడికి జనాలు వచ్చినా ఓకే, రాపోయినా ఓకే. ఎందుకంటే ఇది నాది ఆఫీస్ రూము, అది
కిచెన్, ఇది 2 నా పూజ రూమ్. మీకు ప్రతి ఇంట్లో ఎలా పూజ రూమ్ ఉంటుంది, అది పూజ రూమ్. సరే మనం టెంపుల్ని ఒకసారి అందరికి మనం చూపిద్దాం. బట్ ఫస్ట్ టైం మీకు ఇంకేదైనా క్వశ్చన్స్ ఉన్నాయా భవిత మీద? నడుచుకుంటూ పోయేటప్పుడు మనం మాట్లాడదాం, ఓకేనా?